వెల్కమ్ బ్యాక్. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాము ఆన్ స్క్రీన్. మహారాష్ట్రలో క్లియర్ మెజారిటీ ఎన్డీఏ కూటమికి దక్కింది. మహాయుతి అంటారు నిజానికి మాట్లాడితే. మహాయుతి, మహావికాస్ అఘాడీ పేరిట రెండు కూటములు తలపడితే మహావికాస్ అఘాడీ పూర్తిగా ఒక రకంగా చెతికిలబడ్డదనే చెప్పాలి. ఎన్డీఏ కూటమి ఇదే మహాయుతికి సుమారు 145 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే 131 స్థానాల్లో విజయం సాధిస్తున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఎన్సీపీ అజిత్ పవార్ చేతికి వచ్చిన ఎన్సీపీ పార్టీ 59 స్థానాల్లో పోటీ చేస్తే 40 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది, విజయం సాధించింది. అండ్ శివసేన ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి పార్టీ, శివసేన ఇప్పుడు ఒరిజినల్ పార్టీ అని అనుకోవాలి దాన్ని, 81 సీట్లలో కంటెస్ట్ చేస్తే 55 సీట్లలో విజయం సాధించింది. స్ట్రైక్ రేట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. బీజేపీ స్ట్రైక్ రేట్ 90% ఉంటే ఎన్సీపీ, శివసేన, ఏక్నాథ్ షిండేకి సంబంధించి 67% స్ట్రైక్ రేట్తో విజయం సాధించింది. అదే సమయంలో మహారాష్ట్రలో ఇండీ కూటమి, మహావికాస్ అఘాడీ ఏదైతే అజిత్ పవార్ పార్టీ ఎన్సీపీ, అజిత్ పవార్ ఫ్యాక్షన్ కావచ్చు, ఉద్ధవ్ ఠాక్రే, బాలసాహెబ్ ఠాక్రే తనయుడైనటువంటి ఉద్ధవ్ ఠాక్రేని నిర్ద్వంద్వంగా ప్రజలు తిరస్కరించారని చెప్పాలి. శివసేన, ఉద్ధవ్ ఠాక్రే ఫ్యాక్షన్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మూడు కూడా అసలు చాలా దారుణమైన ఫలితాలనే చవి చూస్తున్నట్టుగా కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ 102 స్థానాల్లో పోటీ చేస్తే 19 స్థానాల్లోనే విజయం సాధిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేవలం 18% స్ట్రైక్ రేట్ మాత్రమే కనబడుతోంది. ఎన్సీపీ, ఒరిజినల్ ఎన్సీపీ మాదేనని చెప్పుకునే శరద్ పవార్ ఈరోజు తన అల్లుడు, తన అజిత్ పవార్ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారనే చెప్పాలి. అజిత్ పవార్ ఫ్యాక్షన్ ముందు ఆయన నిలబడలేదనే చెప్పాలి. శరద్ పవార్ కురువృద్ధుడని చెప్తుంటారు రాజకీయాల్లో. అట్లాంటి శరద్ పవార్ 86 స్థానాల్లో శరద్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీ పోటీ చేస్తే 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తోంది. అండ్ శివసేన, ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి వస్తే 92 స్థానాల్లో శివసేన, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కంటెస్ట్ చేసింది. కేవలం 19 స్థానాలకే సరిపెట్టుకుంటోంది. 12.79 స్ట్రైక్ రేట్తో శరద్ పవార్ నిలిస్తే 20% స్ట్రైక్ రేట్తో ఉద్ధవ్ ఠాక్రే నిలిచారు. ఇది ఘోర పరాజయమని చెప్పాలి. మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా చాలా కీలకమని చెప్పాలి. భారతదేశ రాజకీయాల్లో కీలకమైన రాష్ట్రం మహారాష్ట్ర. అండ్ కమర్షియల్ క్యాపిటల్ ముంబై అక్కడే ఉంది. సో మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ కాషాయ దళం తన పట్టుని అద్భుతంగా నిలుపుకుందనే చెప్పాలి. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే జేఎంఎం విజయ దుందుభి మోగించింది. క్లీన్ స్వీప్ అనే చెప్పాలి. విజయ దుందుభి మోగించింది. సుమారు 33 స్థానాల్లో జేఎంఎం విజయం సాధిస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ రిజల్ట్స్ ప్రకారం నేను కొంత అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేస్తాను. 43 స్థానాల్లో జేఎంఎం కంటెస్ట్ చేసింది. 34 స్థానాల్లో జేఎంఎం ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఇక ఐఎన్సీ కాంగ్రెస్ పార్టీ 30 స్థానాల్లో పోటీ చేసింది. 17 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తోంది. సుమారు క్లియర్గానే మ్యాజిక్ ఫిగర్ దాటి అధికారం దిశగా సాగుతున్నట్టుగా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ ఇక్కడ జార్ఖండ్లో సరైన పర్ఫార్మెన్స్ చేయలేదనే చెప్పాలి. 68 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 20 స్థానాలకే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. సో భారతీయ జనతా పార్టీకి జేఎంఎం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేయడము, ఆ తదనంతర పరిణామాలు, ఆ ఎఫెక్ట్ ఎంత మేర ఉంది జార్ఖండ్ పైన, అండ్ మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు ఏంటి, ఏ అంశాలు ఎక్కువగా ఇంపాక్ట్ చూపించాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడబోతున్నాము. అండ్ ఖచ్చితంగా నేషనల్ రౌండప్, మనము ప్రతి వారం నేషనల్ ఇష్యూస్ గురించి మాట్లాడుతూనే ఉన్నాము. ఆల్మోస్ట్ గత 4-5 వారాలుగా ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడు అంతకు ముందు కూడా దాదాపుగా మహారాష్ట్ర ఎలక్షన్స్ గురించి మనము ఎప్పటికప్పుడు డెవలప్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తున్నాము. సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు కూడా ప్రస్తుతం ఈ నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. అండ్ నేషనల్ రౌండప్కి సంబంధించి ప్రతి వారం ఏవైతే మేము అజంప్షన్స్ లేకపోతే ఏవైతే అంచనాలని చెబుతూ ఉన్నామో అవే ఈరోజు ఫలితాల్లో కనబడుతున్నాయి. అండ్ సురేష్ కొచ్చాట్ల గారు ఇంకా డీప్ డైవ్ చేస్తారు ఆ అంశాలకు సంబంధించి. ఇంకా లోతైన అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. రీజియన్స్ వారీగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, కూటముల ప్రభావం ఏంటి, అండ్ అజిత్ పవార్, శరద్ పవార్ మధ్య ఏం జరిగింది, అది పార్లమెంట్ ఎలక్షన్స్ లో అజిత్ పవార్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, సరిగ్గా ఎలక్షన్స్ లో విజయం సాధించలేని పరిస్థితి వచ్చింది. బట్ అసెంబ్లీకి వచ్చేసరికి ఏం మారింది, నిజానికి ఎంత రెట్రాస్పెక్షన్ చేసుకున్నారు, ఎక్కడెక్కడ మిస్టేక్స్ని అధిగమించారు, ఎక్కడెక్కడ లూప్స్ ఉంటే దాన్ని సెట్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడబోతున్నాము. ఖచ్చితంగా ఈ మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి ఒక లోతైన విశ్లేషణ మీకు నేషనల్ స్టబ్లో మరికొంతసేపట్లో రాబోతోంది. ఈ వీడియోని ఖచ్చితంగా మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇంకా చాలా వరకు తెలుగు ప్రసార మాధ్యమాలు ఎవరు చెప్పని విషయాలు చాలా వరకు మేము డిస్కస్ చేయబోతున్నాము.
ప్రస్తుతం మనతో ఉన్నారు సురేష్ కొచ్చెట్ల గారు. అన్ని నమస్కారం సార్. సురేష్ కొచ్చెట్ల గారు, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అదే జరుగుతోంది మహారాష్ట్రలో. నాకైతే మీరు ఆఫ్ స్క్రీన్ మనం మాట్లాడుకున్నాము, నేషనల్ రౌండప్లో మాట్లాడినవి, అండ్ ఆల్మోస్ట్ ఇంకా దగ్గరలోనే ఉన్నాయి. క్లీన్ స్వీప్ చేస్తున్నారు మహాయుతి అనేది మీరు ఘంటాపదంగా చెప్తూ వచ్చారు. బట్ ఇప్పుడు అదే ఫలితాలు కనబడుతున్నాయి మహారాష్ట్రలో. సో ఈ రోజు ఫలితాలకు సంబంధించి ట్రెండ్స్ని గమనిస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్తారా సార్? ఒకటైతే మేజర్ సాయి గారు మీరు చెప్పేశారు ఆల్రెడీ, బీజేపీ పర్ఫార్మెన్స్ మహారాష్ట్రలో అద్భుతంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు పోటీ చేసిన సీట్లు చూస్తే, వాళ్ళు గెలిచిన సీట్లు చూస్తే చాలా 90% స్ట్రైక్ రేట్. 90% స్ట్రైక్ రేట్. ఎందుకంటే నాట్ జస్ట్ బీజేపీ గెలిచింది, బీజేపీ 17 క్యాండిడేట్స్ లోన్గా ఇచ్చారు వేరే వాళ్ళకి. ఎవరు మన శివసేనకి ఎన్సీపీకి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు క్యాండిడేట్స్ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ షాజియా ఇల్మి, ఆమె బీజేపీ మెంబర్, కానీ పోటీ చేసింది శివసేన మీద, ఫ్లాగ్ మీద, సింబల్ మీద. ఎందుకంటే శివసేనకి అక్కడ క్యాండిడేట్ లేకపోయారు. సో టెక్నికలీ బీజేపీ ఇప్పుడు గెలుచుకున్న సీట్లు యాడ్ చేస్తే బీజేపీకి 147 సీట్లు ఉండాలి. ఫైనల్ రిజల్ట్స్ వచ్చాక చూద్దాం అది 145 ఉంటుందా 147 ఉంటుందా అని. ఇప్పుడు ఆలోచించి ఆన్ దేర్ ఓన్ వాళ్ళకి మెజారిటీ ఉంది. ఇప్పుడు ఏ సపోర్ట్ లేకుండా, ఏ అలయన్స్ లేకుండా బీజేపీకి మెజారిటీ ఉందన్నమాట. ఇంకోటి మీరు జార్ఖండ్ గురించి చెప్పారు సాయి గారు, కరెక్టే. జార్ఖండ్లో బీజేపీకి 5 సీట్లు తక్కువైంది. లాస్ట్ టైం 25 వస్తే ఈసారి 20 వచ్చినాయి. దాని ఇంకా డీటెయిల్స్ ఇంకా రాలేదు, మొత్తం డీటెయిల్స్ వస్తూనే ఉంది. ఇంకా దాని అనాలిసిస్ కూడా చేయొచ్చు. ఎందుకంటే మనకి జార్ఖండ్లో ట్రైబల్ ఓట్స్ ఎక్కడ వెళ్ళింది, బీజేపీకి 3rd ట్రైబల్ స్టేట్ ఇది ఎలక్షన్ పోటీ చేసిన బీజేపీ. ఒకటి త్రిపుర, ఛత్తీస్గఢ్, దాని తర్వాత జార్ఖండ్. త్రిపురలో గెలిచారు, ఛత్తీస్గఢ్లో లాస్ట్ టైం ఓడిపోతున్నారు, గెలిచారు. కానీ జార్ఖండ్లో ఈసారి గెలవలేదు. దానికి రీజన్స్ ఉంటుంది, మనం అనలైజ్ చేయాల్సిందే. కానీ ఈ చెప్పిన లాస్ట్ ఎలక్షన్లో బీజేపీకి 105 సీట్లు వచ్చినాయి సాయి గారు. ఈసారి యాజ్ ఆఫ్ నో ఎలక్షన్ కమిషన్ డేటా చూస్తే మనకి బీజేపీకి రాబోయేది బహుశా 130 సీట్లు. యాజ్ ఆఫ్ నౌ 130. శివసేనకి లాస్ట్ టైం 56 సీట్లు ఉండే, ఈసారి 55 సీట్లు వస్తుంది. ఎన్సీపీ కంబైన్డ్గా పోటీ చేశారు లాస్ట్ టైం, మీకు గుర్తుంటుంది. వాళ్ళు స్ప్లిట్ లేకుండే పార్టీలో. అప్పుడు ఎన్సీపీకి 54 సీట్లు ఉండే. ఈసారి ఎన్సీపీ పవర్ అంటే పవర్ గ్రూప్ సపరేటు, అజిత్ పవార్ గ్రూప్ సపరేట్. అజిత్ పవార్ బీజేపీతో పోటీ చేసినప్పుడు 40 సీట్లు వచ్చినాయి వాళ్ళకి ఈసారి. అదే టైంలో కాంగ్రెస్, అది ఇంకా దారుణ కాంగ్రెస్ పరిస్థితి. వాళ్ళు పోటీ చేసిన 101 సీట్లు, 101 సీట్స్ పోటీ చేస్తే కాంగ్రెస్ గెలిచింది 19 సీట్లే. ఇదొక మేజర్ స్టోరీ సాయి గారు. ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ ఎక్కడెక్కడో పోటీ చేసింది, అక్కడన్నీ వాళ్ళ అలయన్స్ని డ్రాక్ డౌన్ చేశారు వాళ్ళు. కరెక్ట్. అదే సీటు వాళ్ళ అలయన్స్కి ఇస్తే వాళ్ళు బహుశా ఎక్కువ సీట్లు గెలుస్తుండే. కానీ కాంగ్రెస్ వీళ్ళకి ఇద్దరికి తక్కువ సీట్లు ఇచ్చారు. ఎవరు, ఉద్ధవ్ ఠాకరే కానీ మన శరద్ పవార్ గారికి ఇచ్చిన తర్వాత చూడండి వాళ్ళ పరిస్థితి ఎట్లా అయింది. సో కాంగ్రెస్ కానీ బెటర్ స్ట్రైక్ రేట్, అండ్ వాళ్ళకి తక్కువ సీట్లు ఇచ్చిన కానీ ఎక్కువ సీట్లు గెలిచారు. ఫర్ ఎగ్జాంపుల్ 90 సీట్లో ఉద్ధవ్ ఠాకరే టీం వాళ్ళు పోటీ చేశారు. దాంట్లో వాళ్ళు గెలుస్తున్నారు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ లీడింగ్ అండ్ వినింగ్ 20 సీట్స్. 95లో 20 గెలుస్తున్నారు. అంతే. శరద్ పవార్కి ఇంకా తక్కువ ఇచ్చారు, 86. దాంట్లో 19, అది దాంట్లో 11. అంతే. కాంగ్రెస్కి ఇచ్చింది 101 సీట్లు, దాంట్లో గెలుస్తున్నది 19 సీట్లు. ఆలోచించండి. సో ఇట్స్ అబౌట్ సంథింగ్ లైక్ 20%. 20%, yes. 20% కూడా 18% చెప్పొచ్చు టెక్నికలీ. ఆలోచించే ఇంత దారుణమైన పరిస్థితి ఉంది వీళ్ళది. వీళ్ళు ఏం చేయబోతున్నారో అదే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది డెఫినెట్గా కాంగ్రెస్ ఒక హెడ్ టు హెడ్ బీజేపీని కాంగ్రెస్ ఎక్కడెక్కడ తీసుకుందో కాంగ్రెస్ ఫెయిల్ అయింది, మీరు చూసుంటారు. అవును. అది ఏ స్టేట్ అయినా కానీ, ఇప్పుడు గుజరాత్ తీసుకోండి, అక్కడ హెడ్ టు హెడ్ కాంటెస్ట్ ఉంటుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అలయన్స్ ఎక్కడ లేదు. అక్కడ కర్ణాటకలో గెలిచారు, హిమాచల్ ప్రదేశ్లో కూడా ద వెరీ నారో మెజారిటీ. సో ఈ ఎందుకు జరుగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. కాంగ్రెస్కి హెడ్ ఆన్ హెడ్ బీజేపీని తీసుకున్నప్పుడు ఎస్పెషలీ నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఓడిపోతున్నారు. ఈసారి కూడా చూడండి, ఎలక్షన్ జరిగిన ఉత్తరప్రదేశ్లో 3 సీట్లు యాజ్ ఆఫ్ నౌ, అది కూడా చూడాలి బై ఎలక్షన్స్ ఎక్కడ దాకా వచ్చింది రిజల్ట్స్ అని. కానీ నేను చూసినప్పుడు 6 సీట్లు బీజేపీ దగ్గర ఉండే, 3 సమాజ్వాదీ పార్టీకి ఉండే ఆ టైంలో. సో వీ హ్యావ్ టు సీ దాట్ ఆల్సో, ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి. ఉత్తరప్రదేశ్లో కూడా బై ఎలక్షన్ నడుస్తుంది. ఆ బై ఎలక్షన్లో కూడా బీజేపీ ఈస్ పర్ఫార్మింగ్ గుడ్ లాస్ట్ టైం కంపేర్ చేస్తే. లాస్ట్ టైం మనకు ఎక్స్ట్రాపోలేట్ చేస్తే, ఒక ఎలక్షన్ రిజల్ట్ ఎక్స్ట్రాపోలేట్ చేస్తే సాయి గారు, కాంగ్రెస్కి లాస్ట్ టైం 44 సీట్లు వచ్చినాయి మహారాష్ట్రలో. ఓకే. ఈసారి యాజ్ ఆఫ్ నౌ 19, మ్యాసివ్ డ్రాప్. ఓకే. కాంగ్రెస్కి దానికన్నా ముందున్న ఎలక్షన్ 42 వచ్చినాయి, అంటే దట్ ఈస్ 2014 ఎలక్షన్. 2014 42, 2019 44, ఈసారి 19. సో కాంగ్రెస్కి మారల్ విక్టరీ అని రాహుల్ గాంధీ ఇంకా చెప్పుకుంటాడు, కానీ మారల్ విక్టరీ ఇదేనా అని అడగాల్సి వస్తుంది. ఎన్సీపీకి మనం చెప్పినట్లు 54 సీట్లు ఉండి ఈసారి 40 అయింది, అక్కడ 14 సీట్లు తగ్గింది వాళ్ళది. శివసేన మోర్ ఆర్ లెస్ వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. అంటే శివసేన ఎవరు, ఒరిజినల్ శివసేన కాదు, మన ఈయన షిండే గారి శివసేన స్ప్లిట్ అయిన తర్వాత అనమాట.
కానీ శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఇస్ నాట్ డన్ బ్యాడ్ బట్ టెరబుల్ అని చెప్పొచ్చు. 20 సీట్స్ అంటే 86 పోటీ చేస్తే 90 పోటీ చేస్తే వాళ్ళు గెలిచింది 20. ఇప్పుడు కూడా గెలవలేదు, లీడింగ్ అండ్ విన్నింగ్ అని చెప్పొచ్చు మనం. ఓకే. ఏఐఎంఎం నేను చూసినప్పటికీ వాళ్ళకి 2 కాన్స్టిట్యున్సీలు ఉన్నది, ఒకటి షోలాపూర్ ఒకటి, అండ్ దే ఆర్ విన్నింగ్ అదర్ సీట్ ఫ్రమ్ ఔరంగాబాద్ ఐ థింక్. ఇప్పుడు ఒకటే సీట్ లీడింగ్ సాయి గారు, ఔరంగాబాద్ ఒకటే. అది ఔరంగాబాద్ సెంట్రల్ వాళ్ళ సీట్ వాళ్ళదే ఉండేది. సమాజ్వాదీ పార్టీకి ఒక సీట్ ఎక్కడి నుంచో వస్తుంది, 2 సీట్లు వస్తున్నాయి వాళ్ళకి. ఒకటి భివండి విచ్ అగైన్ ఇస్ అ మైనారిటీ సీట్. మాన్క్రుడ్ అది శివాజీనగర్ ముంబైలో, అది అక్కడ అబు అజ్మీ లీడింగ్ అని అప్పుడు వచ్చింది సమాజ్వాదీ పార్టీకి 2 సీట్లు వస్తున్నాయి. ఆలోచించండి, సమాజ్వాదీ పార్టీ ఈస్ డూయింగ్ వెల్ ఇన్ మహారాష్ట్ర, కానీ కాంగ్రెస్ ఇస్ నాట్ డూయింగ్ వెల్. అదే కేసు జార్ఖండ్లో కూడా జరిగింది. జార్ఖండ్లో కాంగ్రెస్ సీట్ ఎక్కువ పోటీ చేశారు కానీ వాళ్ళు డ్రాక్ డౌన్ చేశారు మొత్తం. అదే అలయన్స్కి ఇస్తే వాళ్ళు బాగుపడుతుండే, వాళ్ళు ఇంకా ఎక్కువ సీట్లు తీసుకుంటుండే. కరెక్ట్. సో మోర్ ఆర్ లెస్ ది 2 ఎలక్షన్లో ఒక పెద్ద స్టోరీ ఒకటి ఉంది సాయి గారు. ఒకటి, బీజేపీ ఇంకా పని చేయాల్సి వస్తుంది జార్ఖండ్లో, చాలా పనులు ఉన్నాయి వాళ్ళకి. సీట్లు ఎందుకు తగ్గిందని అనాలిసిస్ మనం ఇంకా చేయలేదు, మనం చేస్తాం డెఫినెట్గా. మనకి ఇంకా రిజల్ట్స్ వస్తున్నాయని, కానీ ఒక 2 రోజులు పాసిబ్లీ మండే రోజు వీ విల్ హ్యావ్ ఎ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ వాట్ రియలీ హ్యాపెండ్ అనేది జార్ఖండ్లో. కానీ అస్టౌండింగ్ ఏంటంటే మహారాష్ట్ర, కరెక్ట్, ఎవరు అనుకోలేదు ఇంత సీట్లు, ఇన్ని సీట్లు వస్తాయని అనుకోలేదు. ఎగ్జిట్ పోల్ వాళ్ళు కూడా ఇంత ఇవ్వలేదు సాయి గారు. క్లోజ్ ఫైట్ అన్న ఉంటదేమో అనుకున్నారు, అది లేదు. 131 ఫర్ బీజేపీ, 54 శివసేన, 40 ఎన్సీపీ. ఆలోచించండి, దీంట్లో చాలా ఇష్యూస్ ఉండే ఈ ఎలక్షన్ సాయి గారు, మీకు గుర్తుండే. వీ కెన్ టేక్ ఇట్ అప్ 1 by 1. ఒకటి, మరాఠా రిజర్వేషన్ అన్నారు. పర్ఫెక్ట్, కరెక్ట్. ఏం జరిగింది సాయి గారు మరాఠా రిజర్వేషన్లో? ఏం జరగలేదు ఈసారి. జరాంగే వచ్చి ఫాస్ట్ అంటూ డెత్ అన్నాడు, అది కావాలన్నాడు, ఇది కావాలన్నాడు, ఏం గొడవ లేదు. మీడియా హైప్ ఇచ్చారు ఆయనకి. మన సోనం వాంగ్చుక్కి లదాఖ్లో వేస్తున్నట్టు మీడియా హైప్ ఇచ్చారు. అది నెక్స్ట్ మహాత్మా గాంధీ ఫాస్ట్ అంటూ డెత్లో కూర్చున్నాడు, అది ఇదని చెప్పి గొడవ చేశారు, ఏం కాలేదు. సెకండ్, లాస్ట్ టైం బీజేపీ చాలా పెద్ద దెబ్బతింది. లసంగాం పక్కనున్న 8 లోక్సభ కాన్స్టిట్యున్సీలో దెబ్బతిన్నది బీజేపీ, బికాస్ అక్కడున్న ఉల్లిపాయల రేటు మీద ఎక్స్పోర్ట్ బ్యాన్ పెట్టారు, దాని మీద ఆనియన్స్ మీద ఎక్స్పోర్ట్ బ్యాన్ పెట్టినప్పుడు అక్కడ లోకల్ ట్రేడర్స్ దెబ్బతిన్నారు, చాలా వాళ్ళకి లాసెస్ వచ్చినాయి. కోపంతోనే వాళ్ళు బీజేపీ వ్యతిరేకంగా ఓట్ చేశారు వాళ్ళు. కరెక్ట్. సో లాస్ట్ టైం మహారాష్ట్రలో ఏ లోక్సభ లాసెస్ జరిగిందో సాయి గారు, దాన్ని మోర్ దెన్ రీకూప్ చేసుకున్నారు బీజేపీ. మోర్ దెన్ రీకూప్ అంటే అసలు కంప్లీట్ వైప్అవుట్ చేసి క్లీన్ స్లేట్ మీద వచ్చి ఇంకా ఎక్కువ సీట్లు తీసుకున్నారు ఈసారి. సో మీరు అడగొచ్చే ఒక ప్రశ్న, లోక్సభ ఇష్యూస్ సపరేట్ ఉంటుందా, అసెంబ్లీ ఇష్యూస్ సపరేట్ ఉంటుందా అని. ఎస్, డెఫినెట్గా ఉంటుంది. ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీ కింద 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ యూజువల్ ఉంటుంది, ఒక్కొక్కసారి 7 ఉంటుంది. మనం లాస్ట్ టైం చూసాం కొన్ని సీట్స్లో, ఒకటో 2 సీట్స్లో బీజేపీ 5th రౌండ్ దాకా వెళ్ళి 5th అసెంబ్లీ సెగ్మెంట్ దాకా లీడింగ్లో ఉండే, 6th వచ్చే ఓడిపోయారు, ఎందుకంటే మైనారిటీ డామినేటెడ్ వచ్చినప్పుడు. 1,00,000 ఓట్లతో లీడింగ్లో ఉన్న ఆయన ఓడిపోయాడు. ఆలోచించండి, లోక్సభ ఎలక్షన్ 1,00,000 ఓట్లు అంటే ఏం కాదు, అది చాలా చిన్నది. కానీ ఈ ఎంటైర్ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్లో ఇంకొకటి మేజర్ ఫ్యాక్టర్ సాయి గారు, చాలామంది మిస్ అయిపోయారు. అది బీజేపీ వాళ్ళ లీడింగ్ ఇద్దరు స్టార్ క్యాంపెయినర్స్ని వాడుకోలేదు ఎక్కువ. అవును, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. కరెక్ట్, ఎక్కువ ర్యాలీస్కి అసలు వెళ్ళలేదు. ఐ మీన్ లాస్ట్ 3 రోజులు ఆయన లేరు ఆ కంట్రీ, ఇక్కడే లేరు, G20కి వెళ్ళిపోయారు మోదీ గారు. అవును, చాలామంది అన్నారు, జోకింగ్ అన్నారు, మహారాష్ట్ర ఓడిపోతారని చెప్పి భయపడి వెళ్ళిపోయారా మోదీ గారు అని చెప్పారు. కానీ బీజేపీ ఏం చేశారంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని దింపారు. నెక్స్ట్ జన్ అంటాం మనం, అదే హిమంత బిశ్వ శర్మ, శివరాజ్ సింగ్ చౌహాన్ అండ్ యోగి ఆదిత్యనాథ్. దీంట్లో శివరాజ్ సింగ్ చౌహాన్ అంటే ఆయన చూసుకోవాలి కదా, ఈజ్ ద టీమ్ లీడర్ దేర్. కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ బై ఏజ్ ఆయన చాలా సీనియర్, వీళ్ళిద్దరేమో కంపారిటివ్లీ పాలిటిక్స్లో యంగ్ అంటే ఆ ఏజ్ వైజ్ యంగ్ అన్నమాట. సో బీజేపీకి ఒక చేంజ్ ఆఫ్ స్ట్రాటజీ ఎందుకు చేస్తున్నారు ఇది, వాళ్ళు మోదీ గారి మీద ఉన్న, ఎందుకంటే ఎప్పుడు మోదీ హై తో ముమ్కిన్ హై అని చెప్పి ఎలక్షన్ నడిపిస్తారు, ఇప్పుడు మోదీ అని చెప్పట్లేదు. ఇప్పుడు వాళ్ళ బీజేపీ మీద ఎలక్షన్ పోటీ చేసి బీజేపీ స్ట్రెంగ్త్ మీద గెలుస్తున్నారు, వాళ్ళ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ మీద గెలుస్తున్నారు. లాడ్లీ స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు మహారాష్ట్రలో, అందరూ అంటున్నారు చాలా మంచిగా పనిచేస్తుంది. సేమ్ స్కీమ్ మధ్యప్రదేశ్లో తీసుకొచ్చారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఎలక్షన్ కన్నా ముందు. సో ఈ లాడ్లీ స్కీమ్ ఇంకా అన్ని బీజేపీ రాష్ట్రాల్లో రాబోతుంది, ఎందుకంటే ఇంకా 1.5 yearsలో అన్నిటికంటే మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ రాబోతుంది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ రాబోతుంది. అక్కడ బీజేపీ విల్ ఫేస్ ఇట్ రియల్ టెస్ట్. కానీ ఈ అసెంబ్లీ ఎలక్షన్ బైపోల్స్ చూస్తే సాయి గారు, ఐ థింక్ బీజేపీ ఈజ్ ఆన్ అ గుడ్ వికెట్ ఈవెన్ దేర్. ఎందుకంటే ఈ పర్టికులర్ అసెంబ్లీ ఎలక్షన్లో నేను బహుశా ఇప్పుడు ఐ కెన్ రీడ్ ఇట్ అవుట్ టు యూ యాజ్ వీ స్పీక్. వీ కెన్ లుక్ ఎట్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఓకే, ఉత్తరప్రదేశ్లో బీజేపీ రాష్ట్రీయ లోక్దల్ ఇస్ లీడింగ్ ఇన్ మీర్పూర్, కుండ్రాకీలో బీజేపీ ఈజ్ లీడింగ్, గాజియాబాద్లో బీజేపీ ఈజ్ లీడింగ్,
అండ్ ఖైర్ అనే కాన్స్టిట్యున్సీ బీజేపీ గెలిచారు. గాజియాబాద్ ఆల్సో బీజేపీ హెస్ వన్. కర్హాల్లో సమాజ్వాదీ పార్టీ, షిమాషులో సమాజ్వాదీ పార్టీ, ఫుల్పూర్లో భారతీయ జనతా పార్టీ, కతిహారి కొంచెంసేపు ముందు కతిహారి వాజ్ విత్ సమాజ్వాదీ పార్టీ. ఇప్పుడు వాళ్ళకి 2 సీట్లు అయిపోయినాయి. అంటే 7 సీట్లలో బీజేపీ లీడ్ చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో. 6 ఉండే ఇప్పుడు 7 అయింది. అది 2 సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ ఎక్కడా లేకుండా పోయింది. అక్కడ కాంగ్రెస్ అది పోటీ చేస్తుంది తెలియదు అది కూడా, ఎందుకంటే వాళ్ళకి అసలు ప్రెజెన్స్ లేదు ఆ ఏరియాస్లో ఎక్కడ కానీ. సో వెస్ట్ బెంగాల్లో అన్ని సీట్లలో తృణమూల్ కాంగ్రెస్ హెస్ వన్, దట్ ఈస్ 6 seats, 6 out of 6 వాళ్ళు కొట్టేశారు మొత్తం. ఉత్తరాఖండ్లో బీజేపీ సీట్ గెలుచుకున్నారు సాయి గారు. అండ్ దాని తర్వాత ఉన్న బై ఎలక్షన్ కర్ణాటకలో 3 ఓడిపోయారు బీజేపీ, 3 ఓడిపోయారు. దాంట్లో 2 నెక్స్ట్ జనరేషన్ పొలిటీషియన్స్ కొడుకులు. వన్ ఇస్ మన కుమారస్వామి కొడుకు, నెక్స్ట్ ఇస్ బసవరాజ్ బొమ్మాయి. వీరిద్దరు ఓడిపోయారు. సో దట్ ఈస్ అ బిగ్ మెసేజ్ ఫర్ బీజేపీ దట్ కర్ణాటక లాంటి రాష్ట్రంలో మీరు ఓడిపోవడం ఏంటి, కుమారస్వామి కొడుకు కూడా ఓడిపోవడం అనేది, దట్ ఈస్ వాట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఎందుకు జరుగుతుంది అనేది దట్ ఇస్ ద బిగ్ వండర్. ఎందుకంటే బీజేపీకి కర్ణాటక అంటే ఒక టైంలో పెద్ద పట్టుండే, కానీ ఎందుకు జరిగింది ఇది దిస్ ఇస్ సంథింగ్ దట్ బీజేపీ విల్ హావ్ టు అనలైజ్. బసవరాజ్ బొమ్మాయి కొడుకు భరత్ బొమ్మాయి లాస్ట్ బై ఆల్మోస్ట్ 13,000 votes అయ్యారు, 13,000 ఓట్లతో ఓడిపోయారు ఆయన. సో ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్ దట్ బీజేపీకి కర్ణాటకలో నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ తీసుకురావాలన్నా, లేకుంటే చెప్పినట్లు షుడ్ బి చేంజ్ ద లీడర్షిప్ ఇన్ కర్ణాటక, అది చాలా క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ సందూర్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ క్యాండిడేట్ బంగార హనుమంత, ఆయన 9,000 ఓట్లతో ఓడిపోయింది సాయి గారు. ఓకే. అండ్ దెన్ వీ హ్యావ్ అనదర్ సీట్ కాల్ చన్నపట్న అంటే బెంగళూరు అవుట్స్కట్స్లో ఉంటుంది. అక్కడ నిఖిల్ కుమారస్వామి ఓడిపోయారు. ఆలోచించండి, దట్ ఈస్ అనదర్ బిగ్ బ్లో ఫర్ జనతాదళ్ సెక్యులర్. ఎందుకంటే చన్నపట్న అనేది వాళ్ళ బ్యాక్యార్డ్ ఉండే ఒక టైంలో 25,000 ఓట్లతో ఓడిపోయారు. చిన్న మార్జిన్ ఏం కాదు. అసెంబ్లీ ఎలక్షన్లో 25,000 అంటే ఇట్స్ క్వైట్. యాక్చువల్లీ మీరు కేరళ గురించి చెప్పాలి సార్. యాక్చువల్లీ పాలక్కడ్ అసలు యాక్చువల్లీ బీజేపీ గెలుస్తుంది అని అన్నారు, కానీ వాళ్ళ పొద్దున కూడా కొంచెం లీడ్లో పోస్టల్ బ్యాలెట్లు లీడ్లో ఉండే సాయి గారు. దాని తర్వాత హీ వాజ్ లీడింగ్ టిల్ పాలక్కాడ్ సిటీ ఈజ్ విత్ బీజేపీ. పాలక్కాడ్ సిటీ అండ్ కల్పాతి అనే ఇంకో పెద్ద సిటీ ఉంది, గ్రామం. అక్కడ మొత్తం తమిళియన్స్, అది ఓకే తమిళ్ బ్రాహ్మణ్ ఏరియా. అది కల్పాతి రథోత్సవం అని మొన్న జరిగింది, ఒకటి పెద్ద ఫెస్టివల్ వాళ్ళది. దానికోసం ఎలక్షన్ పోస్ట్పోన్ చేశారు వాళ్ళు 2-3 రోజులకి అనమాట. ఎలక్షన్ కేరళలో 2 కాన్స్టిట్యూషన్ ముందే జరిగింది, వాయనాడ్ అండ్ చిలకర. పాలక్కాడ్ వాజ్ హెల్డ్ లేటర్, జస్ట్ డే బిఫోర్ యెస్టర్డే అనమాట. బీజేపీ క్యాండిడేట్ కృష్ణకుమార్, అదొక చిన్న డిస్ప్యూట్ ఉండే అక్కడ. ఎందుకంటే ఆయన 25 సంవత్సరాల ముందు బీజేపీకి అసలు ఏం పట్టు లేనప్పుడు బీజేపీ మున్సిపల్ కౌన్సిల్ మెంబర్గా ఎలక్ట్ అయ్యారు 25 years బిఫోర్. పార్టీ కృష్ణకుమార్ ఆయనకి ఈసారి టికెట్ ఇచ్చారు. దానికి వ్యతిరేకంగా సందీప్ వారియర్ అని చెప్పి బీజేపీలో ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ ఉండే, ఆయన పార్టీ నుంచి రిజైన్ చేసి కాంగ్రెస్లో జాయిన్ అయిపోయాడు. అఫ్కోర్స్ ఆయన లైఫ్ లాంగ్ మెంబర్ ఏం కాదు, కానీ ఆయన ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చిండు, మన కమ్యూనిస్ట్ వాళ్ళది. దాని నుంచి బీజేపీకి వచ్చిండు, ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. ఒక పెద్ద రూట్ అన్నమాట అది. సో ఆయన వెళ్ళిన దాంట్లో కూడా కొంచెం నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ బీజేపీకి వచ్చింది. కానీ బీజేపీ కృష్ణకుమార్ కాకుండా అక్కడ ఇంకేమైనా క్యాండిడేట్ని, సో ఫర్ ఎగ్జాంపుల్ శోభా సురేందర్ని పెడితే బీజేపీ బహుశా వుడ్ హ్యావ్ డన్ బెటర్. ఈసారి కూడా బీజేపీ సెకండ్ వచ్చింది అక్కడ. కమ్యూనిస్ట్ వాళ్ళు క్యాండిడేట్ పెట్టలేదు, ఆలోచించండి. లాస్ట్ టైం వాళ్ళ క్యాండిడేట్ ఉండే, లాస్ట్ టైం ఇదే సీట్ నుంచి మన మెట్రో మ్యాన్ శ్రీధరన్ గారు పోటీ చేసి 5,000 ఓట్లతో ఓడిపోయారు. సో బీజేపీకి అప్పుడు 5,000 ఓట్లతో ఓడిపోయిన బీజేపీ ఈసారి 18,000 అంటే 13,000 ఓట్లు వాళ్ళది ఇంకా పోయింది వాళ్ళ ఖాతా నుంచి. లాస్ట్ టైం మెట్రో మ్యాన్ ఉన్నా కానీ శ్రీధరన్ గారి ఇమేజ్తోని బీజేపీకి మంచి ఓట్లు వచ్చినాయి లాస్ట్ టైం, ఈసారి రాలేదు. పాలక్కాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కంట్రోల్ చేసేది బీజేపీ. కేరళలో 3 మున్సిపల్ కార్పొరేషన్స్ కంట్రోల్ చేస్తారు. ఒకటి పండలం మన అయ్యప్ప స్వామిది, ఇంకోటి పాలక్కాడ్, ఇంకోటి షొర్నూర్. 3 వాళ్ళ దగ్గర ఉందన్నమాట. షొర్నూర్ పక్కనే, త్రిశూర్ పక్కన. సో 3 వాళ్ళ దగ్గర ఉందన్నమాట, వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. కానీ షొర్నూర్ ఇప్పుడు లేదనుకుంటారు. దే ఆర్ బేసిక్లీ కంట్రోలింగ్ దీస్ 2 ప్లేసెస్. కానీ ట్రివాండ్రం లాంటి తిరువనంతపురంలో కూడా బీజేపీకి 58-60 మంది మున్సిపల్ కార్పొరేటర్స్ ఉన్నారు. సో బీజేపీ పాకెట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది సాయి గారు. సో పాలక్కాడ్ సిటీలో కౌంటింగ్ నడుస్తున్నప్పుడు దాకా ఈయన లీడింగ్లో ఉండే, కానీ అక్కడి నుంచి రూరల్ ఏరియాస్కి వెళ్ళంగానే వేర్ ముస్లిమ్స్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ వాళ్ళ ఓటు తగ్గింది. అండ్ డెఫినెట్లీ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఓట్లన్నీ కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు పోటీ చేయలేదు, వాళ్ళకి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ సపోర్ట్ చేశారు అంతే. ఆయన కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసి వచ్చిన ఒక రెబెల్ క్యాండిడేట్ని సపోర్ట్ చేశారు. ఆయన కూడా 37,000 ఓట్లు వచ్చినాయి, తక్కువేం కాదు, గుడ్ నెంబర్ ఆఫ్ ఓట్స్. ఆయన ఈ వాజ్ అన్ ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్, రిజైన్ చేసి ఆయన కాంగ్రెస్ క్యాండిడేట్గా పోటీ చేద్దాం వస్తే ఆయన టికెట్ ఇవ్వలేదు, ఇండిపెండెంట్గా పోటీ చేశారు. సో దట్ ఈస్ గుడ్. బట్ ఆ చేలక్కర ఇట్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ అట్ ఆల్. చేలక్కర వాళ్ళే గెలుస్తారని చాలా క్లియర్ ఉండే, ఎందుకంటే అది కమ్యూనిస్ట్ కంచకోట, అది వాళ్ళు డెఫినెట్గా గెలుస్తారని దాంట్లో డౌటే లేకుండే.
కానీ అక్కడ బీజేపీ 3వ స్థానంలో వచ్చింది, కానీ 33,000 ఓట్లు వచ్చినాయి వాళ్ళకు కూడా, నాట్ బ్యాడ్. కమ్యూనిస్ట్ వాళ్ళు గెలిచారు, సిపిఎం క్యాండిడేట్ గెలిచారు అన్నాడు. వాయనాడు మన అందరికి తెలుసు సాయి గారు, చెప్పక్కర్లేదు. అక్కడ ఎవరు నిలబడితేనే వాళ్ళే గెలుస్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు. వాయనాడులో ఇప్పుడు కూడా కౌంటింగ్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. షీఈ్ లీడింగ్ బై అబౌట్ 4,10,000 ఓట్స్ లీడ్ చేస్తుంది. మనం చూడాల్సిందంటే రాహుల్ గాంధీ లాస్ట్ టైం ఎంత ఉండేని చూడాలి. బీజేపీ కూడా అక్కడ 1,00,000 ఓట్లు వచ్చినాయి సాయి గారు. ఇట్ ఇస్ ద మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ. ఓకే, ఆల్మోస్ట్ 90% ముస్లిమ్స్ ఉన్న కాన్స్టిట్యున్సీలో బీజేపీకి 1,00,000 ఓట్లు వచ్చినాయి అక్కడ. సో కమ్యూనిస్ట్ వాళ్ళకేమో 2 లక్షలు వచ్చినాయి, బీజేపీకి 1,00,000 వచ్చినాయి. అంటే దట్ ద పర్ఫార్మెన్స్ ఇస్ క్రెడిబుల్. నవ్య హరిదాస్ అని చెప్పి యంగ్ బీజేపీ ఉమెన్ లీడర్, లేడీ లీడర్ పోటీ చేశారు అక్కడి నుంచి. అండ్ అఫ్ కోర్స్ అక్కడ ఉన్న ఐయుఎంఎల్ ఉంటే ఎవరైనా గెలుస్తారు. ఇదే పక్కన కాన్స్టిట్యున్సీ నుంచి జిఎం బనాత్వాలా, ఇబ్రాహీం సులైమాన్ సైద్, వీళ్ళు ఎవరు కేరళ నుంచి కాదు, కానీ వాళ్ళు వచ్చి నామినేషన్ ఫామ్ ఫిల్ చేసి వెళ్ళిపోతారు అంతే. 5 లక్షలు 3 లక్షల మెజార్టీతో గెలుస్తారు. ఒక క్యాంపెయిన్ కూడా రారు, వాళ్ళకి మలయాళం రాదు. కానీ వాళ్ళ దేర్ ఏరియా కోഴിకోడ్, మలప్పురం, వయనాడు ఇదంతా ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో కేరళలో బీజేపీకి అసలు హోప్ లేదు. అక్కడెక్కడ ఉన్న హోప్ ఏంటంటే మెజారిటీ హిందూ ఉన్న ప్లేసెస్, కాసర్గోడ్ కానివ్వండి, పాలక్కాడ్ కానివ్వండి, త్రిశూర్ సురేష్ గోపి గెలిచారు, టెక్సస్ ట్రివాండ్రం, తిరువనంతపురం, దీస్ ఆర్ ఆల్ హిందూ డామినేటెడ్ ప్లేస్. అక్కడ బీజేపీకి ఎప్పుడు మంచిగా పర్ఫామ్ చేస్తారు బీజేపీ. యా సార్, ఒకసారి నేను మహారాష్ట్ర గురించే, మనం మహారాష్ట్ర లోక్సభ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు మనం మాట్లాడుకున్నాము. అండ్ అక్కడ పరిస్థితుల గురించి మనం ఈవెన్ నేషనల్ రౌండప్లో కూడా తర్వాత మనం డిస్కస్ చేశాము. ఈ 2-3 వారాల్లో 4 వారాల్లో కూడా మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాల గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. మహారాష్ట్రలో పార్లమెంట్ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు 48 స్థానాల్లో బీజేపీ 28 కంటెస్ట్ చేస్తే 9 గెలిచింది. కరెక్ట్. చాలా ఓటమి పాలైన పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ 17 కంటెస్ట్ చేస్తే 13 గెలిచారు. వెరాజ్ శివసేన అండ్ ఈ అజిత్ పవార్ లేదా ఎన్సీపీకి సంబంధించి సరే, ఇక్కడ మన ప్రాబ్లం అంతా అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక లెక్కలు ఉంటాయి, ఈక్వేషన్స్ ఉంటాయి. బట్ ఎన్సీపీ మీద ఎవరిది పూర్తి అధికారం, శివసేన ఎవరి పార్టీ, ఇది అసలు చర్చ మహారాష్ట్రలో. ఎన్సీపీ శరద్ పవార్కి భిన్నంగా ఆయన బయటకు వచ్చి ఒక వర్గం ఏర్పాటు చేసుకుని ఎన్సీపీ నాది అని క్లెయిమ్ చేసుకున్నటువంటి అజిత్ పవార్, ఇదంతా కేవలం ఏదో ఎలక్షన్ కమిషన్ని వీటిని మేనేజ్ చేసి కేంద్ర ప్రభుత్వం ఇదంతా చేయించింది అనే ఒక భావన క్రియేట్ చేస్తూ వచ్చారు. అదే ప్రచారం జరుగుతూ వచ్చింది చాలా రోజుల నుంచి. అండ్ లోక్సభ ఎన్నికల్లో చూస్తేనేమో ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ బాగానే పర్ఫామ్ చేసింది. 10 కంటెస్ట్ చేస్తే 8 గెలిచారు. ఉద్ధవ్ ఠాక్రే 21 కంటెస్ట్ చేస్తే 9 గెలిచారు. ఏక్నాథ్ షిండే వర్గం ఏమో 15 కంటెస్ట్ చేస్తే 7. ఎన్సీపీ మీరు చూస్తే అజిత్ పవార్ 4 కంటెస్ట్ చేస్తే 1 లోక్సభలో. అంటే ఎవరిది పార్టీ, ఒరిజినల్ ఎవరు, డూప్లికేట్ ఎవరు అనే విషయంలో చర్చ నడుస్తూ ఉంటే ఇప్పుడు అసెంబ్లీ రిజల్ట్స్ క్లియర్ చేశాయి. కరెక్ట్ అంతేనా? ఇప్పుడు అసెంబ్లీ రిజల్ట్స్ ఇక పూర్తిగా ఇది ఎన్సీపీ అంటే అజిత్ పవారే అని క్లియర్ చేసినట్టు. ఇంకో చాలా ఇంపార్టెంట్ సాయి గారు, బిఫోర్ ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తున్నప్పుడు శరద్ పవార్ గారు చెప్పారు, ఇది నా లాస్ట్ ఎలక్షన్. ఆయన పోటీ చేయలేదు కానీ ఇక్కడి నుంచి నేను రిటైర్ అయిపోతా అన్నారు. అవును. ఉద్ధవ్ ఠాక్రే ఇంకా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ ఎలక్షన్ నేను ఓడిపోతే, మా పార్టీ ఓడిపోతే నేను రాజకీయం విడిచేస్తా అన్నాడు. ఇప్పుడు చూడాలి, చాలా మంది మోదీ గారు గెలిస్తే రాష్ట్రం విడిచేసి వెళ్ళిపోతా అన్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇంకా వెళ్ళలేదు ఎక్కడికి. అట్లా ఇది కూడా ఉంటుందని చూడాలన్నమాట. కానీ బీజేపీ పర్ఫార్మెన్స్ మహారాష్ట్రలో, విదర్భలో చాలా బాగా పర్ఫామ్ చేశారు సాయి గారు. 47 సీట్లు పోటీ చేశారు. ఎక్కడ లోక్సభలో ఎక్కడ తప్పింది, ఇప్పుడు అక్కడే అదే ఏరియాస్ గెలిచారు బీజేపీ ఈసారి. ఓకే. స్పెషలీ విదర్భ అంటే అక్కడ పెద్ద ఫార్మింగ్, చిన్న ఫార్మింగ్ కమ్యూనిటీ ఉన్నారు అక్కడ. ఫార్మర్స్ది ఎప్పుడు చెప్తారు బీజేపీకి ఫార్మర్స్కి పడదు, ఫార్మ్ అజిటేషన్ అది, కానీ ఈసారి బీజేపీకి గెలిచింది విదర్భలో. బిగ్ రీజన్ వేర్ బీజేపీ వన్. కొంకన్ ఏరియాలో యూజువలీ బీజేపీ స్ట్రాంగ్ ఉంటుంది, కానీ మనం ఎప్పుడు చూస్తాం శివసేన షిండే గ్రూప్ ఉన్నప్పుడు, థానే కానివ్వండి, ముంబై నుంచి కిందకి వచ్చినప్పుడు థానే వైపు కొంకన్ ఏరియాలో బాగా పర్ఫామ్ చేస్తారు వాళ్ళు. కానీ బీజేపీ వీక్ వికెట్ విదర్భ ఉండే, కానీ ఈసారి విదర్భలో పర్ఫామ్ చేస్తున్న దానికి బీజేపీకి ఇట్లా అస్టాండింగ్ రిజల్ట్స్ వచ్చింది ఈసారి బీజేపీకి. 130 వస్తా, 190, 123 ఉంటుందా, 130 అని చెప్పలేం, కానీ బీజేపీ హెస్ పర్ఫార్మ్డ్ ఇస్ సూపర్ సాయి గారు. అక్కడ వాళ్ళది మెయిన్గా ఇప్పుడు కూడా 130 అని చూపిస్తుంది బీజేపీది. గెలిచింది 15, 115లో లీడింగ్లో ఉన్నారు, 130 వాళ్ళు టోటల్ నంబర్ అనమాట. సో బీజేపీ హెస్ పర్ఫార్మ్ వెరీ వెల్. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి లాడ్లీ లడ్కీ బహన్ యోజన అనే ప్రోగ్రామ్ పెట్టారు. అంటే 15 అది గేమ్ చేంజర్ అంటున్నారు. అంటే మనం చాలా స్టేట్స్ ఇచ్చారు ప్రామిస్, అట్లనే కాంగ్రెస్ వాళ్ళు అక్కడ గెలవలేదు కదా. కాంగ్రెస్ వాళ్ళు హర్యానాలో ప్రామిస్ చేస్తారు, ఇక్కడ కూడా ప్రామిస్ చేస్తారు, మహారాష్ట్ర మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం, గ్యాస్ ఇచ్చేస్తాం, ఫ్రీ ఇస్తాం, అది కానీ గెలవలేదు. ఎందుకు కొన్ని ప్రామిసెస్ని బిలీవ్ చేస్తున్నారు, కొన్ని ప్రామిసెస్ని బిలీవ్ చేయట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్.
మనం చూసాం ఉత్తరప్రదేశ్లో కానీ మిగతా ప్లేస్లో కానీ వీళ్ళు ఫామ్ కూడా సైన్ చేసి ఇచ్చేసారు, మీరు వచ్చి డబ్బులు తీసుకోండి అని చెప్పేసి. కటాకట్ అని చెప్పి పార్టీ ఆఫీస్ ముందు వచ్చి నిలబడ్డారు మహిళలందరూ, మాకు డబ్బులు కావాలని చెప్పి. మేము గెలవలేదుగా, మేము ఎట్లా ఇవ్వాలన్నారు. ఇది రాహుల్ గాంధీ స్ట్రాటజీ. మేము కాన్స్టిట్యూషన్ మార్చేస్తాం, మేము 50% రిజర్వేషన్ తీసేస్తాం అన్నారు. ఎవరు మార్చుతున్నారు కాన్స్టిట్యూషన్? రాహుల్ గాంధీ మార్చుతున్నాడు, కానీ చెప్పేదేమో మోదీ గారు మార్చుతున్నారని చెప్పేసి. సో ఎనీవే ఇది రాహుల్ గాంధీకి పెద్ద ఒక బ్లో, ఎందుకంటే ఈ కెనాట్ క్లెయిమ్ క్రెడిట్ ఎనీథింగ్ ఫర్ జార్ఖండ్. ఎందుకంటే జార్ఖండ్లో రాహుల్ గాంధీ అసలు రోలే లేకుండే, ఉన్న సీట్లు కూడా పోయినాయి వాళ్ళ దగ్గర నుంచి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట జార్ఖండ్లో. సో బీజేపీకి పర్ఫార్మెన్స్ చూస్తే లాస్ట్ టైం డెఫినెట్గా కొంచెం 5 సీట్లు తగ్గింది వాళ్ళది. అండ్ కాంగ్రెస్కి 16 సీట్లు వచ్చిన కాంగ్రెస్కి లాస్ట్ టైం, ఈసారి అక్కడ వచ్చేది 16 సీట్లు. సో కాంగ్రెస్ ఇస్ మోర్ ఆర్ లెస్ సేమ్ యాజ్ లాస్ట్ టైం. జేఎంఎం అప్పుడు వాళ్ళకి వచ్చిందేమో 30 సీట్లు, ఈసారి 34 వచ్చినాయి జార్ఖండ్. 4 సీట్లు ఎక్కువ వచ్చినాయి సాయి గారు. సో బీజేపీ పడిపోయింది కొంచెం. బీజేపీకి 25 నుంచి ఇప్పుడు 21 చూపిస్తుంది, ఒక సీట్ ఎక్కువైంది లీడింగ్లో ఇప్పుడు. సో 21. సో బీజేపీ హ్యాస్ టు కైండ్ ఆఫ్ రియల్లీ ఇంట్రాస్పెక్ట్, ఎందుకంటే 2014లో బీజేపీకి 37 సీట్లు ఉండే ఇక్కడ జార్ఖండ్లో. 37 నుంచి 25కి పడ్డది, 25 నుంచి 21కి వచ్చింది. సో ఈజ్ ఇట్ ఎనీథింగ్ టు డూ విత్ ఈ జేఎంఎం? ఒకసారి మన అందరికీ తెలుసు సాయి గారు కాంట్రవర్సీ జేఎంఎం ఒకసారి బీజేపీతో కూడా ఉన్నారు అలా అలయన్స్లో. దాని తర్వాత నరసింహరావు టైంలో పార్లమెంట్లో మీకు గుర్తుంటుంది, డబ్బులు తీసుకొని క్వశ్చన్ అడిగారని చెప్పి జేఎంఎం బ్రైబరీ కేసు అని చెప్పి చాలా ఇదే శిబు సోరెన్, హేమంత్ సోరెన్ వాళ్ళ నాన్నగారు కేసు అనమాట అది. సో కాంగ్రెస్కి జేఎంఎంకి ఉన్న టైప్ అప్పటి నుంచి ఉందన్నమాట. సో దే ఆర్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దాట్ ఇండివిజువల్లీ. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ పర్ఫార్మెన్స్ చూడండి, ఓటింగ్ పర్ఫార్మెన్స్ పర్సంటేజ్ లాస్ట్ టైం 18 ఉండే, 18.72. ఈసారి మనకు చూడాలి, ఇంకా ఫైనల్ ఫిగర్స్ రాలేదు. బీజేపీకి లాస్ట్ టైం 33 ఉండే, కాంగ్రెస్కి 13. 18, 13 కలిపితే కూడా మీకు ఎంత వస్తుంది సాయి గారు? 31 వస్తుంది. బీజేపీకి ఆన్ దర్ ఓన్ 33 ఉండే లాస్ట్ టైం. సో బీజేపీ ఓట్ పర్సెంటేజ్. ఇంకోటి జేఎంఎం ఫ్యాక్టర్ ఒకవైపు ఉంటే, ఇటు వీళ్ళు ఎన్డీఏ కూటమి జార్ఖండ్లో ఆల్ ఇండియా జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్కి 10 సీట్లు కేటాయించారు. సో 68 బీజేపీ కంటెస్ట్ చేస్తే 10 సీట్లు ఆల్ ఇండియా జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్కి ఇచ్చారు. అండ్ 2 జేడీయూ పోటీ చేసింది, ఎల్జేపీ 1 పోటీ చేసింది. కరెక్ట్. సో జేడీయూ ఎల్జేపీ పర్వాలేదు, వాళ్ళు నిలబెట్టుకోగలిగారు. బట్ ఈ స్టూడెంట్ యూనియన్ ఏంటి, ఇది 10 సీట్లు వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు 1 కూడా గెలవలేదు. ఒక్కట్లో లీడింగ్లో ఉన్నారు, 1 లీడింగ్ ఇప్పుడు పెరిగినట్టుంది. లీడింగ్లో ఉన్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళు కొంచెం మంచి పార్టీనే, దాంట్లో డౌట్ ఏం లేదు వాళ్ళకి. కానీ ఐ డోంట్ నో, ఈసారి వాళ్ళు పర్ఫామ్ చేయలేదు బాగానే. వాళ్ళు కొన్ని పర్సెంటేజ్ ఓట్స్ తీసుకొస్తారు వాళ్ళు ఎప్పుడు. ఓకే, బీజేపీ కొన్ని ప్లేస్లో వీక్ ఉన్న ప్లేస్లో వాళ్ళకి టికెట్ ఇస్తారనమాట. కానీ 10 సీట్లు బహుశా కొంత ఎక్కువ ఇచ్చారు ఈసారి. 5 ఇస్తే బాగుంటుండే, కానీ బీజేపీ ఇన్ని పోటీ చేసినా కూడా బీజేపీకి తక్కువ వచ్చింది, ఈసారి 30 వచ్చింది. సో ఇట్స్ బిగ్ క్వశ్చన్, ఎందుకంటే బీజేపీ ఓట్ పర్సెంటేజ్. ఎజెండా ఏంటి సార్? యాక్చువల్లీ హేమంత్ సోరెన్ అరెస్ట్ ఏమైనా ప్రభావం చూపించిందా? అదంతా సంబంధం లేదా? సంబంధం అక్కడ కరప్షన్ ఇస్ యాక్సెప్టెడ్ యాజ్ అ వే ఆఫ్ లైఫ్. జార్ఖండ్ అనగానే కరప్షన్. బీహార్ సేమ్, మొత్తం బీహార్ ఉండే కదా ముందు, వాళ్ళ దగ్గర కరప్షన్ చేయనోడు మహాత్మా గాంధీలా ఉంటాడు అనమాట. అదే, వీడు పిచ్చి పట్టేసింది, వీడికి డబ్బులు తీసుకుంటాడు, లంచం తీసుకుంటలేడని. లంచం తీసుకుంటేనే మీరు పెద్ద మనిషి అక్కడ. ఓకే, అదర్వైజ్ యూఆర్ నోబడి ఇన్ జార్ఖండ్ అని కాదు, ఎందుకంటే మైనింగ్ బెల్ట్ సాయి గారు ఇది. అక్కడ మైనింగ్లోనే స్కాములు జరుగుతాయి, వేలాది కోట్ల స్కాములు ఉంటాయి అక్కడ. కానీ అక్కడ చూడండి, అన్నిటికంటే ఎక్కువ పేదోళ్ళు అక్కడే ఉంటారు మళ్ళీ. కానీ ఈసారి అన్నిటికంటే ఇంపార్టెంట్ జరిగింది, అక్కడ ఒక డెమోగ్రఫిక్ చేంజ్ జరిగింది సాయి గారు. జార్ఖండ్ హైకోర్టే చెప్పారు, మనం డిబేట్ కూడా చేసాం ఇది నేషనల్ రౌండప్లో. జార్ఖండ్ హైకోర్టు చెప్పారు దట్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా ఒక 12 డిస్ట్రిక్ట్స్లో రోహింగ్యాలు వచ్చి సెటిల్ చేశారని చెప్పారు. వాళ్ళ ఐడి కార్డ్ చెక్ చేయండి, వాళ్ళ ఆధార్ కార్డ్ చెక్ చేయండి, వాళ్ళు ఇక్కడ లేని వాళ్ళు పంపించేసి దేశం బయట పంపించేమన్నారు హైకోర్టు. ఇంకా నడుస్తుంది అది ఇన్వెస్టిగేషన్. వాళ్ళ ఓట్లు ఇక్కడ పడ్డదా? అది ఒక పెద్ద డౌట్ ఇప్పుడు. ఎందుకంటే మీ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మార్చేస్తున్నప్పుడు డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఏముంటుందంటే ఓటింగ్ మీద వచ్చేస్తుంది. సో బహుశా నా అంచనా ప్రకారం 11 నుంచి 12 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటి రోహింగ్యా ఓట్లు పడ్డది. అది ఎలక్షన్ అయిన తర్వాతనే మనం అనలైజ్ చేయవచ్చు ఎంత వచ్చింది. ఎందుకంటే కొత్త ఓటర్స్ని యాడ్ చేసినప్పుడు బీజేపీ అబ్జెక్ట్ చేశారు, ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు సడన్గా అని చెప్పేసి. కాంగ్రెస్ జేఎంఎం ఏం చేశారు, కాదు వాళ్ళని తీయకూడదని చెప్పి ఎలక్షన్ కమిషన్ ద్వారా ప్రొటెస్ట్ చేశారు. వాళ్ళు బీహార్ నుంచి వచ్చారు, వాళ్ళు పక్కన బీహార్ స్టేట్ నుంచి వచ్చారని. కానీ వాళ్ళు వచ్చింది అందరు రోహింగ్యాలు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ వచ్చి సంతాల ఏరియాలో, ట్రైబల్ ఏరియా 100% ట్రైబల్ ఏరియాలో అక్కడ ఉన్న మహిళల్ని పెళ్లి చేసుకొని వాళ్ళ మహిళల స్టేటస్ అట్లనే రిటైన్ చేసుకుంటున్నారు, ఎస్సీ స్టేటస్, ఎస్టీలో షెడ్యూల్డ్ ట్రైబ్. కానీ వీళ్ళు ముస్లిమ్స్గా ఉండిపోతున్నారు. సో టాక్టిక్ చూడండి వాళ్ళ పిల్లలు, పుట్టిన పిల్లలకి పేర్లు ముస్లిం పేర్లు పెడుతున్నారు. సో వాళ్ళ ప్రొఫైల్ మొత్తం మారిపోతుంది కంప్లీట్గా.
సో డెఫినెట్గా ఇదొక పెద్ద ఇన్వెస్టిగేషన్ రావాల్సింది. కానీ ఈ చెప్పినట్టు బీజేపీకి ఎందుకు ఇట్లాంటి పర్ఫార్మెన్స్ వచ్చింది ఈసారి అంటే బీజేపీ అనలైజ్ చేయాల్సింది. కానీ బీజేపీ ఓట్ పర్సంటేజ్ లాస్ట్ టైం 33 ఉంటే సాయి గారు, ఈసారి బీజేపీ ఓట్ పర్సంటేజ్ ఈజ్ అబౌట్ సంథింగ్ లైక్ 32.82 అంతే. సేమ్ ఓట్ పర్సంటేజ్ పర్సెంటేజ్ మారలేదు. ఓట్ పర్సంటేజ్ ఎవరిది మారిందంటే ఇప్పుడు చూడాలంటే కాంగ్రెస్ చూడండి 15% ఉండే లాస్ట్ టైం వాళ్ళది. కాంగ్రెస్కి పర్టికులర్ జార్ఖండ్లో కాంగ్రెస్ ఓట్ పర్సంటేజ్ వాస్ 13.88. సో 1% పెరిగింది అనుకోండి వాళ్ళ కాంగ్రెస్. సార్ మీరు ఓట్ పర్సెంట్ గురించి చెప్తున్నారు, నేను ఒకసారి స్ట్రైక్ రేట్ కంపేర్ చేస్తాం సార్. ఒకసారి మీరు మనం లోక్సభకి అసెంబ్లీకి చూస్తే లోక్సభలో బీజేపీ 32.14% స్ట్రైక్ రేట్, బట్ అసెంబ్లీకి వచ్చేసరికి 90% స్ట్రైక్ రేట్. అండ్ శివసేన ఏక్నాథ్ షిండే శివసేన 46.66%, 46% స్ట్రైక్ రేట్ ఉంది లోక్సభలో. బట్ ఇప్పుడు చూస్తే 67%. ఓకే, అండ్ ఈవెన్ ఎన్సీపీ అజిత్ పవార్ 25% ఉండే లోక్సభలో, బట్ ఇప్పుడు చూస్తే 67% స్ట్రైక్ రేట్. అంటే విపరీతంగా పెరిగింది. బట్ వేరే కాంగ్రెస్ తగ్గిపోయింది. దట్స్ అ స్టోరీ, దట్స్ అ మెయిన్ స్టోరీ ఇన్ దిస్. ఏం జరిగింది అదే నాకు కావాల్సింది. బీజేపీ ఉన్నప్పుడు సారీ మేజర్ మీరు ఇప్పుడు చెప్తూ ఉంటారు, కాంగ్రెస్ తన వైఫల్యాల్ని తాను ఈవీఎంలకు చుట్టి వదిలేస్తూ ఉంటది ఎప్పుడు అని. ఇప్పుడు అదే చేస్తున్నారు ఇవాళ కూడా. సో అదే ఈవీఎంలు అంటున్నారు. నిజానికి ఒక ఓటమి తర్వాత అమ్మో ఈ ఓటమిని మళ్ళీ ఎట్లా బయటపడాలి, ఎట్లా అధిగమించాలి, మళ్ళీ ఎట్లా విజయం సాధించాలని బీజేపీలో కనబడుతోంది అది. ఈవెన్ ఆ ఎన్డీఏ కూటమి అందరిలో కనబడుతోంది అది. బట్ వేర్ యాజ్ కాంగ్రెస్ అండ్ ఇండీ బ్లాక్లో అది కనబడట్లేదు. ఏం జరుగుతుంది చెప్తారా? సాయి గారు, బేసిక్లీ బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో వాళ్ళు అలయన్స్ పైకి తీసుకెళ్తున్నారు, వాళ్ళు గుంజేసుకుంటారు ఇన్ఫ్లుయెన్స్. మోదీ పోస్టర్ పెట్టి, మోదీ ఫ్లెక్స్లు పెట్టి వీళ్ళు గెలుస్తున్నారు. అది మన షిండే గారు ఉండొచ్చు, అజిత్ పవార్ ఉండొచ్చు. వెరస్ కాంగ్రెస్లో రాహుల్ గాంధీ పోస్టర్ పెడితే ఓట్లు తగ్గిపోతుంది. అది మేము చూస్తున్నాం మనం. అవును, కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళు దే డోంట్ హ్యావ్ దట్ పవర్ లేదు వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు హేమంత్ సోరెన్ ఆయన పోస్టర్ పెద్దగా పెట్టుకుంటాడు, రాహుల్ గాంధీ చిన్నగా చేసేస్తాడు. మహారాష్ట్ర కూడా అంతే. ఇందాక నేను ఒక జాతీయ ఛానల్ దాంట్లో విశ్లేషణలో వింటున్నాను, నరేష్ అని మన ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీకి ఆయన స్ట్రాటజిస్ట్. సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు సార్ మీరు అన్న పాయింట్ ఎగ్జాక్ట్లీ. అంటే బీజేపీ తన విధానం ఏక్ హైతో సేఫ్ హై అని మాట్లాడుతున్నప్పుడు, ముస్లిం ఓట్లు తమకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకం అవుతాయేమో అనుకుంటున్నప్పుడు వీళ్ళకు బీజేపీ క్లియర్ హ్యాండ్ ఇచ్చి, అంటే పర్వాలేదు మీ క్యాంపెయిన్ మీరు చేసుకోండి అని చెప్పారట. అంటే ఎన్సీపీకి కొంత ముస్లిం పట్టు ఉంది కదా ఆ నియోజకవర్గంలో. సో వాళ్ళ ప్రచారంలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. వక్ఫ్ ఏమన్నా వచ్చినా కూడా బీజేపీ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చింది అనమాట, మీ క్యాంపెయిన్ మీరు చేసుకోండి అని చెప్పి. అట్లా అని చెప్పేసి మా దానిలోనే మీరు ఉండాలని చెప్పి ఏం కన్సర్వేటివ్గా ఏం ఆలోచించలేదు. సో దట్ మా పర్ఫార్మెన్స్ ఇంకా పెరిగింది అనేది ఆయన విశ్లేషణ. కరెక్ట్ సార్. సో పార్ట్నర్స్ని గెలిచే విధంగా మన వ్యూహాలు ఉండాలి కానీ వాళ్ళని తొక్కే విధంగా ఉండకూడదు. అంతేనా? రాహుల్ గాంధీ ఇది మన జార్ఖండ్ కూడా చూస్తున్నాం సాయి గారు, సేమ్ థింగ్. అక్కడ కూడా వాళ్ళు ఎక్కువ సీట్లు జేఎంఎంకి ఇస్తే జేఎంఎంకే ఎక్కువ సీట్లు వస్తుండే. కానీ వాళ్ళ డిమాండ్ ఏంటంటే మేము నేషనల్ పార్టీ, మాకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి. వీళ్ళిద్దరికి 80 వాళ్ళకి 90 ఇచ్చేసి మహారాష్ట్రలో వీళ్ళు 100 సీట్ల పోటీ చేశారు, 101 సీట్లు యాక్చువల్. ఎగ్జాక్ట్లీ ఎందుకు? మీకు స్ట్రెంగ్త్ లేదు అక్కడ, వచ్చింది 19 సీట్లు లాస్ట్లో. కరెక్ట్. యూ షుడ్ కాంటెస్ట్ వేర్ యూర్ స్ట్రాంగ్. ఈ ఇమేజ్ రాహుల్ గాంధీ ది బిగ్ బ్రదర్ ఇమేజ్ అంటాం మనం, మా నేషనల్ పార్టీ. ఎక్కడ నేషనల్ పార్టీ అండి మీది? కర్ణాటక కాకుండా, హిమాచల్ కాకుండా ఏ స్టేట్లో మీరు ఇండిపెండెంట్గా రూల్ చేస్తున్నారు? మిగతా జార్ఖండ్ అలయన్స్లో తెలంగాణ ఒకటి, ఈ 3 స్టేట్లే కదా. మీరు ఈ 3 స్టేట్లు ఇడిచేస్తే మీకు ఏం లేదు. ఐ వాజ్ రెఫరింగ్ బిఫోర్ 24 ఎలక్షన్స్ యాక్చువల్లీ. కరెక్ట్, తెలంగాణ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం. కానీ ద మెయిన్ ప్రాబ్లం ఇంకోటి మన టాపిక్ మిస్ అయిపోయింది సాయి గారు. మైనారిటీ ఓట్ కన్సాలిడేషన్ జరిగితే మెజారిటీ ఓట్ కన్సాలిడేషన్ కూడా జరిగింది మహారాష్ట్ర. దట్ ఈస్ ఓన్లీ వే టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఎందుకంటే వీళ్ళు ఉలేమాన్ తీసుకొచ్చి వీళ్ళు ఓట్లు పెట్టుకున్నారు. ఉలేమాన్ దేశం ఏం చేశారు, మాకు 10% రిజర్వేషన్ కావాలని చెప్పారు. 10% రిజర్వేషన్ ఎవరికి? వీళ్ళు పోలీస్ ఫోర్స్లో మాకు 10% ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పారు. ముస్లిం కాంట్రాక్ట్స్కి ముస్లిమ్స్కి ఇవ్వాలని చెప్పి 10% దాంట్లో కూడా తీసుకున్నారు. ఇన్ రైటింగ్ కాంగ్రెస్ వాళ్ళు రాసిచ్చారు ఉలేమా వాళ్ళకి. అది కాకుండా మిగతా దాంట్లో కూడా లోన్స్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రామిస్ చేశారు, ముస్లిమ్స్కి ఇస్తాం లోన్స్ అని. ఇదే స్టేట్మెంట్ మన్మోహన్ సింగ్ గారు ఒకసారి ఇచ్చారు, గుర్తుంటుంది మీకు. ఫస్ట్ రైట్ ఆఫ్ రెఫ్యూజెస్ ఆన్ రిసోర్సెస్ ఈజ్ ఫర్ ద మైనారిటీ, ఎస్పెషలీ ముస్లిమ్స్ అని. అవును. సో అది ఈసారి ఏం జరిగిందంటే మహారాష్ట్రలో ఎండ్ ఆఫ్ ద డే సాయి గారు వీళ్ళందరూ శివాజీ క్లాన్ అంతా జయ మరాఠా. హిందుత్వ క్రూసిబుల్ అనేది ఉత్తరప్రదేశ్ కాదు యాక్చువల్, మహారాష్ట్ర. ఎందుకంటే బాలాసాహెబ్ ఠాక్రే ఉన్నప్పుడు ఒక్కడు కూడా నోరు తెచ్చి
హిందువులు వ్యతిరేకంగా మాట్లాడు. ఈ ఉదయనిధి స్టాలిన్ అన్న అప్పుడు బాలాసాహెబ్ టైంలో ఉంటుండే అసలు నో తెరవకపోతుండే. ఆయన చెప్పారు ఒక వైరల్ వీడియో ఎప్పుడు కూడా నడుస్తుంది, జిస్ దిన్ శివసేన కాంగ్రెస్ మే మిలేగా ఉస్ దిన్ మే దుకాన్ బంద్ కర్ దూంగా అన్నారు. అవును, ఆ వీడియో ఎప్పుడు కూడా ఉంది. అదే అంట అది ఇంకో నేను చెప్పలేదు, ఎందుకంటే డిబేట్లో ఓపెన్ గా చెప్పొద్దు. సోనియా గాంధీ తను ఎవడు ఇజ్రాయాడు ఇప్పుడు సొంతం కొడుకే. ఈ ఎలక్షన్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే హిందూ హృదయ సామ్రాట్ అనే మాటని అసలు బాల్సాహెబ్ ఠాక్రే గురించి హిందూ హృదయ సామ్రాట్ అని అస్సలు అనట్లేదు, ఎవరు అనరు. రాహుల్ గాంధీ అన్నాడు, ఎవరు అనరు. బాల్ ఠాక్రే ప్రస్తావన తీసుకురారు అని చెప్పి బీజేపీ చాలా గట్టిగా ప్రచారం చేసింది. ఈవెన్ ఏకనాథ్ షిండే కూడా అదే పాయింట్ని చెప్తున్నారు, నేను అంటాను హిందూ హృదయ సామ్రాట్ అని. ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు అనట్లేదు అన్నారు. అది కూడా ఉపయోగపడిందేమో కదా. డెఫినెట్గా హిందుత్వ అనేది మనం శివాజీ ఎవరు నిజమైన బాలాసాహెబ్ వారసు ఇప్పుడు తెలిసిపోయింది కదా, తెలిసిపోయింది చాలా క్లియర్. ఒక ఆటో రిక్షా డ్రైవర్ నుంచి పైకి వచ్చిన మనిషి షిండే గారు, వెరీ హంబుల్ బిగినింగ్స్. కరెక్ట్. ఉద్ధవ్ ఠాక్రే అట్లా కాదు, ఒక విఐపి, లిటరల్లీ లైక్ రాహుల్ గాంధీ, బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు మనం. ఒక వారసత్వం అనమాట. మనం రాజుల నుంచి మహారాజులు ఎట్లా ఉండే, వాళ్ళ నాన్నగారు నుంచి కొడుకు నుంచి కొడుకు అట్లనే. సో అది కాంగ్రెస్లో కూడా ఉంది. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ నుంచి రాహుల్ గాంధీ నుంచి నెక్స్ట్ రెహాన్ వాద్రా, అక్కడి నుంచి ఇంకా కిందికి వెళ్తుంది అనమాట. సేమ్ థింగ్ శరద్ పవార్, సుప్రియా సూలే. బీజేపీ లేదని కాదు, కానీ బీజేపీలో మీరు సీనియర్ లెవెల్ లీడర్షిప్లో చూపియండి, ఎవరు లేరు అక్కడ. పార్టీ లీడర్షిప్ బీజేపీకి వెళ్ళలేదు. మీరు దీనికన్నా ముందున్న ఎవరైనా తీసుకోండి, మీరు బంగారు లక్ష్మణ్ నుంచి తీసుకోండి, బీజేపీ ప్రెసిడెంట్ ఉంది. దాని తర్వాత ఎవరైనా వచ్చారు, వారసులు ఎవరు రారు. జానా కృష్ణమూర్తి తీసుకోండి, మీరు ఎవరు లేరు బీజేపీ నుంచి. రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, సరే ఆయన కొడుకు అయితే పొలిటిక్స్లో ఉన్నారు, కానీ దాట్ ఇస్ డిఫరెంట్ థింగ్. ఆయన 20 సంవత్సరాలు ఏబీవీపీలో ఉన్నాడు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు బీజేపీలో. కానీ ఇక్కడ కాంగ్రెస్కి ఎక్కడ దెబ్బతింటుందంటే సాయి గారు, దీని నుంచి నేర్చుకోకపోతే ఇంకా మేము మారల్ విక్టరీ అని రాహుల్ గాంధీ చెప్పుకుంటూ పోతే దిస్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ ఎందుకంటే ఉత్తరప్రదేశ్ రాబోతుంది. నెక్స్ట్ ఢిల్లీ ఒకటి ఉంది, ఢిల్లీ ఎలక్షన్, దాని తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది. ఈ రెండు ఎప్పుడు అంటాము, ద రోడ్ టు ఢిల్లీ ఇస్ త్రూ ఉత్తరప్రదేశ్ అంటాం మనం. ఉత్తరప్రదేశ్ ఎవరు గెలుస్తారు, కానీ ఈసారి బీజేపీ ఉత్తరప్రదేశ్లో ఓడిపోయారు లోక్సభ ఎలక్షన్, కానీ ఈసారి రీకూప్ చేశారు. దట్ షోస్ ఈసారి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు యోగి ఆదిత్యనాథ్ గారికి. పార్టీ లీడర్షిప్ మీరే సెలెక్ట్ చేయండి క్యాండిడేట్స్, మీరే పెట్టండి, మీరే ఇన్ఛార్జ్ క్యాంపెయిన్ అని చెప్పి చూపించాడు కదా. దట్ ఇస్ ద రిజల్ట్, దట్ ఇస్ ద డిఫరెన్స్. కరెక్ట్. అది లాస్ట్ టైం చేసిన తప్పు బీజేపీ కరెక్ట్ చేసుకున్నారు. లాస్ట్ టైం మోదీ గారి మీద చాలా డిపెండ్ అయ్యారు క్యాంపెయిన్ కోసం, ఈసారి తగ్గించేశారు. హర్యానా నుంచి స్టార్ట్ చేశారు. నిజంగానే సార్, ఇప్పుడు మోదీ గారి ర్యాలీస్ నాకు తెలిసి గత 3 సంవత్సరాల్లో మీరు కర్ణాటక ఎలక్షన్స్ కావచ్చు, ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా, ఏ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినా కూడా నరేంద్ర మోదీ గారు ర్యాలీస్ ఉండేవి. ఆయన ఓపెన్ టాప్ జీప్లో నిలబడి అభివాదం చేస్తూ వెళ్ళడము, రోడ్ షోస్ నిర్వహించడము, ఇవి రెగ్యులర్గా జరిగేది. పూలు చల్లడము. ఆ ఆప్టిక్స్ ఈ మహారాష్ట్రలో కనిపించలేదు, జార్ఖండ్లో కనిపించలేదు, హర్యానాలో కనిపించలేదు. ఏ ప్రోడక్ట్ అయినా మీరు చాలా ఎక్కువ హైపప్ చేస్తే దానికి బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుంది. మోదీ గారు కూడా అది గుర్తొచ్చింది. అందరూ అంటే అదే అంటుంటారు కదా, అన్నిటికీ మోదీ గారు రావాలని మనమే అడుగుతాం. అవును, దట్స్ సేమ్ క్వశ్చన్ వీఆర్ ఆస్కింగ్ అగైన్. అన్నిటికీ మోదీ గారు రావాలన్నా, చిన్న అసెంబ్లీ ఎలక్షన్ కూడా మోదీ గారు వచ్చి గెలిపియాలన్నా మీరేం చేస్తున్నారు? లీడర్లు, లోకల్ లీడర్లు, మోదీ గారు ఇక్కడ రావాలి, మోదీ గారు ఆయన ఒక టైంలో 2014లో చేశారు, హోలోగ్రామ్ పెట్టి టెలికాస్ట్ చేశారు అన్ని కాన్స్టిట్యున్సీలు రీచ్ కావడానికి. కానీ ఒక్కసారి గెలిచిన తర్వాత లోకల్ స్టేట్ లీడర్షిప్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సాయి గారు. మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే దెన్ ఇట్ ఇస్ ద రాంగ్ ప్రాబ్లం. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఓడిపోతా అని చెప్పి మధ్యప్రదేశ్ గెలిపి చూపించారు. ఛత్తీస్గఢ్లో అదే జరిగింది, రాజస్థాన్లో కూడా అదే జరిగింది. కానీ లీడర్షిప్ చేంజ్ చూడండి. చాలామంది నాది వాళ్ళ డిబేట్లో నేను 5-6 ఛానల్లో డిబేట్స్ ఉన్నాను, నేషనల్ ఛానల్స్, లోకల్ వర్నాక్యులర్ కూడా, మలయాళం కూడా చేశాను. ఇవాళ అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే, దేవేందర్ ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది. కానీ బీజేపీ మళ్ళీ ఒక సర్ప్రైజ్ తీసుకొస్తుందా? ఎవరో లేనిపోయిన క్యాండిడేట్ని తీసుకొచ్చి ముందు పెడతారా అంటే నేను చెప్పాను కాదు. దిస్ విక్టరీ ఈజ్ ఫడ్నవీస్ విక్టరీ, దాంట్లో డౌటే లేదు. ఏదైనా కానీ ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో 4 ఫడ్నవీస్ ఇప్పుడు యాడ్ అయిపోయారు. హిమంత బిశ్వ శర్మ, శివరాజ్ సింగ్ చౌహాన్, యోగి ఆదిత్యనాథ్, ఫడ్నవీస్. సో హూ నెక్స్ట్ అని ఎప్పుడు మనం అడుగుతుంటాం. పక్కన అన్నామలై గారు ఉన్నారు, బట్ హీఈస్ డౌన్ సౌత్, ఆయనకి ఇంకా ఎలక్షన్ విక్టరీ రాలేదు. కానీ వీళ్ళు చూపించారు ఎట్లా చేయొచ్చు ఎలక్షన్, ఎట్లా కండక్ట్ చేయొచ్చు ఎలక్షన్. ఎందుకంటే మీరు ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్ సాగర్. 129 కాన్స్టిట్యున్సీలో బీజేపీ 130కి వచ్చేసింది మళ్ళీ బీజేపీ. 130లో మీరు లీడింగ్ అండ్ విన్నింగ్ సిచ్యువేషన్లో ఉండాలంటే మీరు ఇప్పుడు దాకా గెలవలేదు అంతా. దట్ మీన్స్ 105 నుంచి మీరు 130 దాకా గుంజుకొని తీసుకొచ్చారు. 25 సీట్లు ఎక్కువ చేసుకున్నారు మీరు.
స్ట్రైక్ రేట్ చూడండి, మీరు చెప్పినట్టు 90% స్ట్రైక్ రేట్ ఉంటుంది. సో డెఫినెట్గా బీజేపీకి ఈసారి దే ఆథరైజ్, దే విల్ గో ఫర్ ఇట్. ఓకే, సో మనం పర్సంటేజ్ వైజ్ చూస్తే కూడా బీజేపీ 26% ఓట్స్ని కైవసం చేసుకుంది సార్ మహారాష్ట్రలో, అండ్ కాంగ్రెస్ కేవలం 11.57%. ఓకే, ఎన్సీపీ 9.69%, శివసేన 12.57%, 12, 9, 21, 26, 48-49% దాకా వచ్చేసింది ఆల్రెడీ ఓట్ షేర్ ఎన్డీఏ మహాయుతి. 48-49%. ఇంకో వేలు కూడా అనలైజ్ చేయొచ్చు సారి గారు. మీరు మొత్తం యూనివర్స్ సీట్ తీసుకొని 288 సీట్లు తీసుకొని డివైడ్ చేస్తున్నారు. మీరు కాదు, ఎలక్షన్ కమిషన్ అట్లా కాకుండా కానీ మీరు పోటీ చేసిన సీట్లు తీసుకొని దాని మీద డివైడ్ చేయండి. ఇప్పుడు బీజేపీ పోటీ చేసిన 140, 150 పెట్టుకుందాం. 150 సీట్లో మీరు 120-30 గెలిస్తే దాని ఓట్ పర్సెంటేజ్ ఎంత ఉంది చూడాలి. చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు. అవును, ఇట్ విల్ రీచ్ ఐ థింక్ ఆల్మోస్ట్ 60-70%. కరెక్ట్. బికాజ్ మీ కాంటెస్ట్ చేసే సీట్లు మీరు ఎంత కలిసి, మీరు కాంటెస్ట్ చేయని సీట్లో మీరు పర్సెంటేజ్ ఎట్లా తీసుకుంటారు? తీసుకోరు. కానీ మీరు అలయన్స్ పోటీ చేశారని చెప్పి అలయన్స్తో డివైడ్ చేసుకుంటున్నారు మీరు, విచ్ ఇస్ కరెక్ట్ మెథడాలజీ ఫర్ అ నార్మల్ సెన్స్. కానీ డీప్ డైవ్ అనాలిసిస్ చేసినప్పుడు మీరు డెఫినెట్గా యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద మైనర్ పాయింట్స్. కానీ ఈ ఎలక్షన్లో మన ఈ స్టాటిస్టిక్స్ అన్ని పక్కన పెడితే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక మెయిన్ లెసన్ బీజేపీకి, మీ కోర్ ఐడియాలజీ హిందుత్వ, అది మీరు మర్చిపోకండి. డోంట్ బి అపాలజెటిక్ అబౌట్ ఇట్. బటెంగేతో కటెంగే తీసుకొచ్చారు, మంచి పని చేశారు, కాంగ్రెస్ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఆలోచించండి, బీజేపీ కన్నా ఎక్కువ బటెంగేతో కటెంగే అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. దే ఆర్ యూజింగ్ ఇన్ అ డిఫరెంట్ సెన్స్. బీజేపీ వాళ్ళు డివైడ్ చేస్తున్నారు, చూడండి వాళ్ళు బటెంగేతో కటెంగే అని, కానీ ఆ వర్డ్ ఇంకా స్ప్రెడ్ అవుతుంది. సో బీజేపీ, అది కాకుండా ఏక్ హై తో సేఫ్ హై, దట్ ఇస్ అ గుడ్ స్లోగన్ అగైన్. సో బీజేపీ ఎందుకు తీసుకొస్తున్నారంటే ఇట్లాంటి స్లోగన్ డెఫినెట్గా వాళ్ళకి అర్థమైపోయింది సాయి గారు, దట్ యువర్ కోర్ ఓట్ బ్యాంక్ని మీరు 2024 ఎలక్షన్లో ఇగ్నోర్ చేశారు. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం మాట్లాడింది దీని గురించి కూడా, దీనికన్నా ముందు ఆర్ఎస్ఎస్ రోల్. కరెక్ట్, అది చాలా ఇంపార్టెంట్. ఆర్ఎస్ఎస్ ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం వల్లనే ఈ సక్సెస్ వచ్చింది. హర్యానా అయినా మహారాష్ట్ర అయినా. నిన్న మీరు మన శిల్పారామంలో ఉన్నారు, మన సత్సంగ్ చాలక్ మీటింగ్, మోహన్జీ భగవత్ మీటింగ్, దాంట్లో లాస్ట్ ప్రశ్నలు అడిగినప్పుడు కొంతమంది పొలిటికల్ క్వశ్చన్స్ అడిగారండి. అది అఖండ భారత్ ఉండొచ్చు, మిగతా ఉండొచ్చు, బీజేపీని అడ్వైజ్ చేయడం, చాలా క్లియర్గా హీ వాజ్ అవాయిడింగ్ దోస్ క్వశ్చన్స్ డిప్లొమాటిక్లీ. ఎందుకంటే చాలామందికి తెలియదు, ఆర్ఎస్ఎస్ని 3 సార్లు బ్యాన్ చేశారు. సర్దార్ పటేల్ గారు బ్యాన్ లిఫ్ట్ చేసినప్పుడు కండిషన్ పెట్టారు ఆ టైంలో, దట్ ఆర్ఎస్ఎస్ విల్ నెవర్ ఎంటర్ పాలిటిక్స్. ఇన్ రైటింగ్ ఇచ్చారు ఆర్ఎస్ఎస్, దట్ వీ విల్ నెవర్ ఎంటర్ పాలిటిక్స్. ఓకే, కానీ మేము ఇంకో పార్టీని సపోర్ట్ చేస్తాం, అది ఎప్పుడు నో అని చెప్పాం. అది చేసుకుంటారు కదా. సో తర్వాత జనసంఘ్ ఫస్ట్ ఉండే, జనసంఘ్ నుంచి జనతా పార్టీ వచ్చింది, జనతా పార్టీ నుంచి బీజేపీ వచ్చింది. డెఫినెట్గా ఈసారి సంఘ్ మొత్తం అన్ని స్ట్రెంగ్త్తో దిగారు సాయి గారు, చాలా క్లియర్ అది. ఎందుకంటే మన జనజాగరణ చెప్తాం ఇప్పుడు, చాలా మటుకు నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఈ జనజాగరణలో. జనజాగరణ ఏం చేస్తాం, ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పొలిటికల్ లీనింగ్ తెలుసుకొని వాళ్ళని కొంచెం ట్రై చేసి మీరు ఓట్లు వేయాలండి, మీరు ఇంట్లో కూర్చోకూడదు, మీరు నోటా బటన్ ప్రెస్ చేస్తా అంటే అది తప్పు, మీరు ఎవరికి ఓటేస్తారో వేయండి కానీ ఓట్ డెఫినెట్గా వేయాలని చెప్తారు. వాళ్ళు కూడా తెలిసిపోతుంది వచ్చిన వాళ్ళు ఎవరని, ఎందుకంటే వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వస్తారు, వాళ్ళు తెలిసిన వాళ్ళు. సో డెఫినెట్గా బీజేపీ ఈసారి కొంచెం, ఆర్ఎస్ఎస్ కొంచెం ఎక్కువ ఏం చేశారంటే, మీరు హిందుత్వాన్ని కాపాడండి, మీ హిందూ సమాజాన్ని కాపాడండి అని చెప్పి చిన్న సటిల్ మెసేజ్ ఇచ్చారు ఇండైరెక్ట్లీ. కరెక్ట్, అది పనిచేస్తుంది సాయి గారు. ఎందుకంటే ఈ ఒక టైప్లో ములేమా వాళ్ళు చేసిన ఈ ప్రొటెస్టు, అక్కడున్న ముస్లిం కౌన్సిల్ అందరు తీసుకొచ్చి కాంగ్రెస్ ఏమనుకున్నారంటే మేము అందరినీ కలిపి ఒకటే ఓటు మేము తీసుకెళ్ళిపోతామని. కానీ వాళ్ళు పోటీ చేసిన 101 మనం మాట్లాడుకున్నప్పుడే 19 సీట్లు అప్పుడు లీడింగ్ అండ్ 1. దాని తర్వాత ఏఐఎంఐఎం ఆలోచించి వాళ్ళు ఎప్పుడు అంటారు బీ టీం అంటారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, బహుశా బీ టీం ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, హైదరాబాద్ నుంచి బయటికి ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. లాస్ట్ టైం వాళ్ళు ఔరంగాబాద్లో ఉన్నారు, ఈసారి కూడా ఔరంగాబాద్ నుంచి వాళ్ళు లీడ్ చేస్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంఐఎం వాళ్ళు కూడా వచ్చి మీ ఓట్లు తీసుకెళ్ళిపోతుందంటే కాంగ్రెస్ ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా వాళ్ళు క్లెయిమ్ చేయలేరు. దే కెనాట్ క్లెయిమ్. మళ్ళీ దే ఆర్ లీడింగ్ ఇన్ మాలేగాం, బట్ చాలా థిన్ మెజారిటీ సాయి గారు. 23వ రౌండ్లో ఔరంగాబాద్లో జలీల్ సయ్యద్ ఇస్ లీడింగ్ ఓవర్ బీజేపీ క్యాండిడేట్ 289 ఓట్లతోని, అంతే.
ఆలోచించారు. చాలా నేరో మార్జిన్ లో ఔరంగాబాద్ ఇంకొక అంశం ఉంది సార్. యాక్చువల్లీ కొంతమంది స్ట్రాటజిస్టులు వీళ్ళ గురించి మనం మాట్లాడాలి. సో ప్రచారం చేసిన విధానంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందంట బీజేపీ అండ్ కూటమి. సో ఇప్పుడు ఇందాక ఒక ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి కూడా ట్విట్టర్లో చూస్తున్నాను, మీ వల్లనే నేను గెలిచాను అని చెప్పేసి ఆయన షోలాపూర్ బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన దేవేంద్ర రాజేష్ మాట్లాడి చెప్పారట. సో మీరు వచ్చి ప్రచారం చేయడం మాకు హెల్ప్ అయిందని ఆయన ఇచ్చిన బయట కూడా వచ్చింది. యాక్చువల్లీ బేసికలీ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఏమో ఒకవైపు ఉంది, ఇంకోవైపు ఏమో రేవంత్ రెడ్డి వెళ్ళి మహారాష్ట్రలో ప్రచారం చేశారట, అక్కడేమో అసలు గెలవలేదట. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఉన్న ఏరియాల్లో ఇంపాక్ట్ చేసిన అంశాల గురించి వాటి గురించి మనం మాట్లాడితే కనుక అండ్ సునీల్ కనుగోలు ఫ్యాక్టర్ గురించి మనం మాట్లాడాలి సార్. సునీల్ కనుగోలు హర్యానాలో ఆయన్నే ఎలక్షన్ కి సంబంధించి ఆయన స్ట్రాటజిస్ట్గా ఉన్నారట అండ్ ఈవెన్ మహారాష్ట్రలో కూడా పనిచేశారు. కర్ణాటక తెలంగాణలో ఆయన ఇంపాక్ట్ చేశారు, ఆయన ఫలితాలు తీసుకురాగలిగారు. బట్ హర్యానా అండ్ మహారాష్ట్రలో చేయలేకపోయారు. ఈవెన్ కేసీ వేణుగోపాల్, మీ కేరళకు సంబంధించినటువంటి కేసీ వేణుగోపాల్, మోస్ట్ క్రూషియల్ మ్యాన్ ఇన్ కాంగ్రెస్ కోర్ టీమ్ అంటారు. రాహుల్ గాంధీ క్లోజ్ ఎయిడ్స్లో ఆయన ఒకడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. బట్ కేసీ వేణుగోపాల్ అసలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ ఓడిపోయినట్టుగానే కనబడుతుంది. ఎందుకు ఆయన కంటిన్యూ చేస్తున్నారనే క్వశ్చన్. సో ఈ ఫ్యాక్టర్స్ గురించి చెప్తారా? పవన్ కళ్యాణ్తో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఆయన ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణ ఆంధ్ర కన్నా బయట కూడా ఉంది సాయి గారు. దీనికన్నా ముందు సనాతని మా స్టేట్ లో కేరళలో చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది ఆయనకి. ఆయన సినిమాలు మా విలేజ్ లో రిలీజ్ అవుతుంది, మా విలేజ్ లో రిలీజ్ అవుతుంది, అది డబ్ చేసి మలయాళంలో రిలీజ్ చేస్తారు అక్కడ. ఇన్ఫాక్ట్ కమ్యూనిస్ట్ వాళ్ళది అన్నిటికంటే పెద్ద సోషల్ మీడియా గ్రూప్ ఉంది ఒకటి, అది పోరాళి షాజీ అని చెప్పేసి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ వాళ్ళది ఒఫీషియల్ అని చెప్పొచ్చు, కానీ ఆల్మోస్ట్ అన్అఫీషియల్ గ్రూప్, చాలా పెద్ద గ్రూప్ అది. దాని ప్రొఫైల్ పిక్చర్ పవన్ కళ్యాణ్. ఓహో. సో ఆలోచన ఆయన పుల్ ఇస్ అవుట్ సైడ్ ఈవెన్ టుడే యూ కెన్ డూ ఫేస్బుక్. ఇది ఇంట్రెస్టింగ్ మరి. యాక్చువల్లీ ఇంతకు ముందంటే పర్వాలేదు, బట్ మరి సనాతని లైన్ తీసుకున్న తర్వాత కూడా ఉందంటే అది అంటే ఈస్ ఫాలోయింగ్ గోస్ బియాండ్. అదే నేను మళ్ళీ చెప్తున్నాను, ఫాలోయింగ్ గోస్ బియాండ్ తెలంగాణ అండ్ ఆంధ్ర. తమిళనాడులో కూడా ఉంది. మీకు గుర్తుంటు సాయి గారు, సనాతన ధర్మం గురించి మన స్టాలిన్ కొడుకు మాట్లాడినప్పుడు అంతా వార్నింగ్ ఇచ్చింది పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా వీరెవరు మాట్లాడలేదు. ఒక భయం ఉంది వాళ్ళకి. పవన్ కళ్యాణ్తో భయం కాదు, పవన్ కళ్యాణ్ సపోర్టర్స్ ఏం చేస్తారని భయం ఉంటుంది. కల్ట్ కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తక్కువ ఉంటారు, పవన్ కళ్యాణ్ కి కల్ట్ లాగా ఉండే వాళ్ళకి. పిచ్చి పట్టేస్తే ఏం చెప్పలేము, థియేటర్లు తగలు పెట్టేస్తారు వాళ్ళు. అది ప్రాబ్లం వీళ్ళకి, చాలా భయం. ఎందుకంటే మూవీ కదా, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మూవీ బిజినెస్. సో మహారాష్ట్ర కూడా మనకు తెలుసు చాలా మటుకు, మన నిజామాబాద్ వైపు నుంచి కానివ్వండి, ఆదిలాబాద్ వైపు నుంచి, లాట్ ఆఫ్ బార్డర్ డిస్ట్రిక్ట్లో మన అక్కడ మరాఠీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మన తెలుగు వాళ్ళు అక్కడ ఉంటారు. సో డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉంటుంది. అది కాకుండా ముంబై సిటీలో మీరు చూస్తుంటారు. రేవంత్ రెడ్డి అక్కడ ఏం చెప్పారు? మీరు పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడడం, ఆయన సనాతన ధర్మం న్యాచురల్లీ అక్కడ యూపీ తర్వాత నెక్స్ట్ హిందూ క్రూసిబుల్ ఈజ్ మహారాష్ట్ర. పవన్ కళ్యాణ్ వెళ్ళి అన్ని రైట్ డైలాగులు చెప్పారు. ఈయన ఏం వెళ్ళి చెప్పాడు, మేము ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇస్తాం. ఎందుకండి? ఉన్న దానికి వెళ్ళి మీరు మళ్ళీ మెసప్ చేస్తున్నారు. మీరు ఇంకేదో మాట్లాడచ్చు, మేము తెలంగాణలో ఇది చేస్తున్నాం, మేము అది కూడా ఇక్కడ చేస్తాం అని చెప్తే ఇంకో మాట, మేము ముస్లిం రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళు కష్టపడుతున్నారు అది హైడ్ చేయడానికి. వీడేమో అంటే ఈయనేమో వెళ్ళి ముందు పెట్టేశాడు డైలాగ్లు. దాంతో దెబ్బతిన్నాం. ఇప్పుడు చూస్తున్నాం 130 సీట్లు బీజేపీకి. బికాస్ మీరు హిందూస్ని కన్సాలిడేట్ చేస్తున్నారు. మీరు ఎంత ముస్లిమ్స్ని మీరు మీ పక్కన తీసుకుంటున్నారో, మీరు వాళ్ళే ఇంపార్టెంట్ చెప్పుకుంటారో, హిందువులు మీ దగ్గర నుంచి జరిగిపోతున్నారు. అది వీళ్ళు మర్చిపోతున్నారు. జార్ఖండ్ ఇస్ అ డిఫరెన్స్. హిందూయిజం కానివ్వండి, ట్రైబల్ కల్చర్కి డిఫరెన్స్ చాలా ఉంది. ఇప్పుడు మన అరకు వైపు వెళ్తే కానివ్వండి, మన నల్లమల వైపు డిఫరెంట్ కల్చర్, వాళ్ళ ట్రైబల్ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ నీడ్స్ కానీ వాళ్ళ ఆస్పిరేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ అది మీరు చెప్పారు, రేవంత్ రెడ్డి అని చెప్పారు. అది కాకుండా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఏం చేశారు? సి ద ప్రాబ్లం కేసీ భట్టి విక్రమార్క జార్ఖండ్ లో ఉన్నాడు, సో ఆయనకు క్రెడిట్ వచ్చేసింది. కేసీ వేణుగోపాల్ గురించి చెప్పారు సాయి గారు. చాలా క్రూషియల్ పోస్ట్ అది, ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఎందుకంటే ఒక టైంలో సోనియా గాంధీ రైట్ హ్యాండ్ మ్యాన్ ఉన్న అహ్మద్ పటేల్ క్రైసిస్ మేనేజ్మెంట్లో నంబర్ 1. సోనియా గాంధీ కానీ ఇందిరాగాంధీ టైం నుంచి మీరు చూసుకుంటూ వస్తే యాజ్ అ బ్యూరోక్రాట్ ఉన్న పీసీ అలెగ్జాండర్ ఉన్నారు, పీసీ జార్జ్, ఇంకో జార్జ్ అని చెప్పి ఆజాద్. ఎట్లా అయిపోయిందంటే వీళ్ళది ఒక కల్చర్ క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళు పవర్ఫుల్ మనిషి గేట్ బయట కూర్చుంటాడు, అంటే గేట్ అంటే వాళ్ళ డోర్ బయట కూర్చుంటాడు. ఎవరు లోపల వెళ్ళాలంటే ఫస్ట్ వాళ్ళని కలవాలి. అపాయింట్మెంట్ తీసుకుంటే కూడా అహ్మద్ పటేల్ క్లియర్ చేయాలి. అహ్మద్ పటేల్గా డైలాగ్ లాస్ట్ ఒక టైటిల్ కూడా వచ్చింది, మిస్టర్ 10% అని. లోపలికి వెళ్ళడానికి 10% ఏం చేస్తున్నావు దానికి 10% నాకు ఇవ్వాలని చెప్పేసి ఒఫీషియల్గా.
దానికోసం ఖజాంచీలో ముగ్గురు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, డబ్బులు కంట్రోల్ చేసే ముగ్గురే ఉన్నారు. మోతీలాల్ వోరా, ఆస్కర్ ఫెర్నాండెస్, అహ్మద్ పటేల్. వీళ్ళు ముగ్గురు దగ్గరే కాంగ్రెస్ పార్టీది డబ్బులు ఎక్కడుంది, ఏ రాష్ట్రంలో పెట్టారు, రాష్ట్రం అని చెప్తున్నాను నేను, స్టేట్ కాదు, ఎక్కడో బయట ఎక్కడ పెట్టారో, ఎక్కడ ఉంది డబ్బులు, ఏ అకౌంట్లో పెట్టారో మొత్తం వీళ్ళ డీటెయిల్స్ ఉంది. వీళ్ళు ముగ్గురు ఇప్పుడు లేరు సాయి గారు. కంట్రోల్ చేస్తుంది కేసీ వేణుగోపాల్ అంటే వాళ్ళు. హూజ్ అ నోబడీ ఇన్ కేరళలో ఆయన వెళ్తే పట్టించుకోరు. ఇప్పుడు బికాజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొంచెం వాల్యూ ఇస్తారు, కానీ అదర్వైజ్ ఆలపూడ నుంచి ఈజ్ జస్ట్ అన్ ఎంపీ. దానికన్నా ముందు గెలవలేకపోతే రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా గెలుచున్నాడు. సో ఇట్లాంటి వాళ్ళు పెట్టుకున్నప్పుడు రాహుల్ గాంధీకి అట్లాంటి వాళ్ళు కావాలి సాయి గారు. అడ్డలి చంద్రబాబు నాయుడు గ్రేట్ అడ్వాంటేజ్. ఆయన వెన్ హీ వాజ్ ఇన్ కాంగ్రెస్ ఆ టైంలో ఫస్ట్ నేను ఒక యంగ్ రిపోర్టర్గా ఆయన వెళ్ళి కలిశాను నేను. అప్పుడు దే వాజ్ వర్కింగ్ విత్ టైమ్స్ ఆఫ్ ఇండియా, దోస్ డేస్ ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళండి సార్, ఆయన చాలా డల్ అప్పుడు, అసలు ఇంగ్లీష్ రాదు ఆయనకి, ఏ రాదు, తెలుగులో మాట్లాడతాడు. సరే నో ప్రాబ్లం, ఇంటర్వ్యూ మనం ట్రాన్స్లేట్ చేసుకుంటాం ఎట్లయినా. కానీ దాని తర్వాత ట్రాన్సిషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఇంటూ లీడర్ వాస్ ట్రెమెండస్. ఎస్వి ప్రసాద్ మిగతా వాళ్ళందరినీ పెట్టుకున్నారు. అమేజింగ్ జర్నీ నిజానికి. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బిల్ గేట్స్కి చేసేది. సో ఆ ఐఏఎస్ ఆఫీసర్స్ని ఎట్లా ప్లేస్ చేసుకున్నారు ఆయన, దాట్ ఈస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. రణదీప్ సుధాన్ ఇట్లాంటి వాళ్ళని. సో హీ హ్యాడ్ దట్. మీరు బ్రిలియంట్ కాకపోతే కూడా మీ చుట్టుపక్కల బ్రిలియంట్ మనుషులు పెట్టుకుంటే యూ విల్ ప్రాస్పర్. కానీ రాహుల్ గాంధీ భయం ఏంటంటే నాకన్నా బ్రిలియంట్ ఎవడైనా వస్తే నన్ను తినేస్తాడు కదా అని చెప్పేసి బ్రిలియంట్ ఉండకూడదు. సో నాకన్నా డల్ ఉండదు. సో మేనేజ్మెంట్ ఫిలాసఫీ ఎప్పుడు చెప్తారు, కీప్ గ్రేట్ పీపుల్ అరౌండ్ యూ. మీరు పర్సనల్గా కూడా మీరు అంత బ్రిలియంట్ కాకపోతే వాళ్ళు మిమ్మల్ని పైకి లేపుతారని. దానికోసం కాంగ్రెస్ కిందకు పడుతుంది సాయి గారు. బికాజ్ ఎస్ మెన్ కావాలి రాహుల్ గాంధీకి. ఏం చెప్తే గాడిదని చూపించి గుర్రం రా అంటే ఎస్ అంటారు వాళ్ళు. ఇది ప్రాబ్లం కాంగ్రెస్. సో దే హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ ఆ ఓల్డ్ లీడర్షిప్. లేదు సాయి గారు, ఇప్పుడు ఎవరు లేరు. ఎవరున్నారు చెప్పండి కాంగ్రెస్లో న్యాచురల్. మీరు ఎందుకు ఇంత డైలాగ్ సాయి గారు? మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పేరు చెప్పండి. పటోలే అని ఒక ఆయన ఉన్నారు, నానా పటోల్. ఆయనకి ఈ సీట్ సెలెక్షన్ టైంలో ఆయన పక్కన పెట్టేశారు వీళ్ళు. ఎందుకంటే ఆయన 120 సీట్లు కావాలన్నాడు. ఆయన పక్కన పెట్టేసి వీళ్ళు మన ఇక్కడి నుంచి వెళ్ళిన లీడర్లు, మిగతా లీడర్లు, ఖర్గే గారు ఎవరు అపాయింట్ చేసి వీళ్ళు కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నారు? సంజయ్ నిరూపంతో. వాడు ఇంకా పెద్ద జోకర్. ఇవాళ కూడా చూశారు ఎలక్షన్ తర్వాత వచ్చి అది అన్నీ ఎట్లా వస్తుంది ఓటు, ఇది అసలు కాదు, ప్రజలు ఏం వేస్తారు నాకు తెలుసు అండి. మీరు డెమోక్రసీలో ఉన్నప్పుడు యూ షుడ్ లెర్న్ టు బి హంబుల్. కరెక్ట్. ఓడిపోతే కూడా ఓడిపోయని చెప్పి హంబుల్ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి, రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డ్ చూసినా కూడా ఆయన ఈ రోజు మొన్న మధ్య వచ్చిన వాడేం కాదు. 2004లో ఎంపీ అయ్యారు ఫస్ట్ టైం. కరెక్ట్. అండ్ యూపీఏ గవర్నమెంట్ ఉంది. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు ఎంపీ ఎలక్ట్ అయ్యి ఎంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయవచ్చు అంటే, యూపీ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, యూపీ జనరల్ సెక్రటరీగా పనిచేశాడు, ఓవరాల్ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొత్తానికి నేషనల్ పార్టీకే జనరల్ సెక్రటరీగా పనిచేశాడు, నేషనల్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. ఇంత ఎక్స్పీరియన్సే ఉంది, చిన్నగా ఏం లేదు. ఇప్పుడు ప్రియాంక వాద్రా ఈ రోజు ఎంపీగా గెలవచ్చు, కానీ ప్రియాంక వాద్రా కూడా యూపీలో ఆమెను ప్రయోగం చేశారు, ఆమెకు జనరల్ సెక్రటరీని చేశారు, అన్ని ప్లేసుల్లో తింపారు. వీళ్ళిద్దరూ ప్రజల్ని ఆకట్టుకోవడంలో విఫలమవుతున్న దాన్ని కనీసం గుర్తించలేని పరిస్థితి ఉన్నారు వీళ్ళు. అది ప్రాబ్లం. మహాయుతి పర్ఫార్మెన్స్ కూడా మహారాష్ట్రలో చూసే సాయి గారు, 105 సీట్లు వీళ్ళు అలయన్స్, బీజేపీ, శివసేన షిండే ఫ్యాక్షన్, అజిత్ పవార్, వీళ్ళు అసెంబ్లీ ఎలక్షన్, మీరు లోక్సభ ఎలక్షన్ తీసుకొని దాన్ని అసెంబ్లీ ఎలక్షన్ కన్వర్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ సీట్స్లో 105 సీట్లు ఓడిపోయారు లోక్సభలో వీళ్ళు. అంటే లోక్సభ ఎలక్షన్ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ 105 అసెంబ్లీ సెగ్మెంట్ ఓడిపోయారు లాస్ట్ టైం 24లో. అన్ని సీట్లు గెలుచుకున్నారు ఈసారి. దాట్ ఈస్ ద డిఫరెన్స్ దిస్ టైం. మీరు అడిగారు దీనికన్నా ముందు, ఇన్ని సీట్లు పోయినాయి, ఇన్ని సీట్లు ఉండే, ఇన్ని సీట్లు వచ్చింది. ట్రాన్స్లేషన్ ఇస్ దిస్. 105 సీట్లు మీరు ఓడిపోయిన సీట్లు, దిస్ మహాయుతి హస్ వన్ బ్యాక్ ఫ్రమ్ ఎంవీఏ. దాట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ దిస్ ఎలక్షన్. క్లియర్ కమ్బ్యాక్ అసెంబ్లీ లెవెల్లో. మన అందరూ, ఈవెన్ ఐ టు అడ్మిట్, నేను అజిత్ పవార్ని చాలా ఐ వాజ్ టేకింగ్ వెరీ లైట్. నేను చెప్పాను కూడా మీకు, అసలు ఈయన వేస్ట్ ఈయన, ఆయనే ఏమన్నా ఇబ్బంది చేస్తాడేమో అని కూడా, అక్కడే నెంబర్లు పోతాయేమో అని కూడా. అది నాకు భయం ఏంటంటే వీడు ఎక్కువ సీట్లు కలిస్తే ఈయన మళ్ళీ పెద్ద బ్లాక్ మెయిలర్గా తయారవుతాడని భయపడ్డాను. కానీ ఎక్కువ సీట్లు కూడా రాలేదు. అండ్ బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఏమైనా గొడవ చేస్తే కూడా ప్రాబ్లం ఉండదు బీజేపీకి. రిసార్ట్ పాలిటిక్స్ కానీ బస్సులో తీసుకెళ్ళి ఇంకొక కర్ణాటకలో పెట్టలే ఏమి ఉండదు అట్లాంటిది. సో డెఫినెట్గా ఈ ల్యాండ్ స్లైడ్ విన్లో కూడా బీజేపీకి జరిగిందంటే ఏంటంటే, ఈ 17 నుంచి లోక్సభలో మనం చూసాం 17 గెలిచారు 48లో అంటే అలయన్స్ అప్పుడు. కానీ ఈసారి దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అదే సీట్ ఈసారి చూస్తే
219 సీట్స్ వాళ్ళు. అండ్ నేను కొన్ని క్లోజ్ సర్కిల్స్ లో అక్కడ నేను కొంతమందితో మాట్లాడుతున్నాను సార్, వీళ్ళు ఎలా వర్క్ చేస్తారని. అజిత్ పవార్ అండ్ ఏక్నాథ్ షిండే యాక్చువల్లీ బ్యాగేజ్ అవుతుందా బీజేపీకి అని నా ప్రశ్న. యాక్చువల్లీ కొంతమంది స్ట్రాటజిస్టులు అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్తున్నది చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు చెప్పారు. ఒకటేంటంటే ఏక్నాథ్ షిండే రోజంతా క్యాంపెయిన్ చేసి రాత్రంతా స్ట్రాటజీస్ చేస్తూ ఉంటాడట. ఏదో పొద్దున 4 గంటలకు పడుకున్న రోజులు, 5 గంటలకు పడుకున్న రోజులు ఉన్నాయంట, పడుకున్న 1 గంట 2 గంటలు పడి మళ్ళీ వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయంట. వీళ్ళ ట్రైనింగ్ వచ్చింది బాలాసాహెబ్ థాకరే దగ్గర నుంచి. కరెక్ట్. అండ్ బాలాసాహెబ్ థాకరే వాజ్ నెవర్ ఇన్ టు ఎలక్షన్స్. ఆయన ఎప్పుడైనా మీరు ఎలక్షన్ ర్యాలీలో చూసారు, ఎప్పుడు కనిపించారు ఆయన ఎక్కువ. ఆయన ర్యాలీ ఒకటి ఉంటుంది శివాజీ పార్క్ లో, దసరా ర్యాలీ ఒకటి ఉంటుంది, చాలా హ్యూజ్ ర్యాలీ. ఆయన ఒక రాబుల్ రౌస్ అని చెప్తా, చాలా మందికి ఆయన నచ్చదు, ఆయన ఫిలాసఫీ నచ్చరు. దానికన్నా ముందు సౌత్ ఇండియన్స్తో చాలా గొడవ చేసుకున్నారు ఆయన, సౌత్ ఇండియన్స్ కొట్టడం అది చేశారు. అది కాకుండా దాని తర్వాత నార్త్ ఇండియన్స్ మీద చేశారు వీళ్ళు. అంటే సన్స్ ఆఫ్ సాయిల్ పాలసీ పెట్టుకొని మా ఉద్యోగం మీరు తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి. కరెక్ట్, అదంతా ఒక లాజికలీ ఇట్ ఇస్ అ కరెక్ట్ పర్సన్. కానీ మనం శివసేన స్ట్రెంగ్త్ మీరు అడిగిన ప్రశ్నకి ఎవరు ఒరిజినల్ శివసేన అని ఇప్పుడు క్లారిఫై అయిపోయింది. కానీ పక్కన ఇంకొకటి ఉన్నాడు, ఆయన అకామిడేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ బీజేపీ, రాజ్ ఠాకరే. రాజ్ ఠాకరే షుడ్ బీ నౌ ప్రాప్డ్ అప్ యాజ్ ఎ ఆపోజిషన్ టు ఉద్ధవ్ ఠాకరే. మీరు షిండేని పెట్టకండి ముందు, షిండేకి ఆ కరిస్మా లేదు. బాలాసాహెబ్ ఠాకరేకి అందరు చెప్తారు ఉన్న క్యారెక్టర్స్కి మ్యాచ్ చేసే మనిషి రాజ్ ఠాకరే. వీళ్ళిద్దరు కార్టూనిస్ట్, ఈయన కార్టూనిస్ట్, ఆయన కూడా కార్టూనిస్ట్. చూడడంలో కూడా చూడండి, లుక్స్లో హీ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ బాలాసాహెబ్ ఠాకరే వెన్ హీ వాజ్ యంగ్. బాలాసాహెబ్ ఠాకరే మన అందరికీ తెలుసు, కార్టూనిస్ట్గా స్టార్ట్ చేశారు ఆయన కెరియర్. సో ఆ ఒక లీడర్షిప్ రేస్లో నెక్స్ట్ ఉద్ధవ్ ఠాకరేని కిందకు దింపడానికి ఇంకా ఛాన్స్ ఇప్పుడున్న ఎంపీలు ఎమ్మెల్యేని గుంజుకొని మేక్ రాజ్ ఠాకరే మా ఎంఎన్ఎస్ లీడర్ ఆయన, ఆ లీడర్ని మీరు ఎంకరేజ్ చేసి మీరు తీసుకురండి. ఎందుకంటే చూసాం ఈసారి శివసేన షిండే ఫ్యాక్షన్ 40 అసెంబ్లీ సెగ్మెంట్స్ లోక్సభలో లాస్ట్ టైం ఓడిపోతే ఉంటే అదే 55 చేశారు ఈసారి. లాస్ట్ టైం 40 సెగ్మెంట్లు కలిశారు లోక్సభ ఎలక్షన్లో, అసెంబ్లీ సెగ్మెంట్ అది 55 చేశారనమాట. ఎన్సీపీ చూడండి సార్, దే ఆర్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు, అజిత్ పవార్ గ్రూప్. వాళ్ళకి లాస్ట్ టైం లోక్సభ ఎలక్షన్లో ఉన్న అసెంబ్లీ సీట్ కంపేర్ చేస్తే 6 ఉండే, ఈసారి అదే దాంట్లో 38 గెలిచారు. పర్ఫార్మెన్స్ హెస్ గాన్ అప్ బై 6 times. సో పర్ఫార్మెన్స్ వైజ్ మనం మొత్తం అనలైజ్ చూస్తే వీళ్ళందరూ కలిసి పైకి తీసుకున్నారు వీళ్ళని. సో ఈ మహాయుతి డెఫినెట్గా ఈ పర్టికులర్ ఎలక్షన్స్లో ఒక రెవల్యూషన్గా వచ్చింది ఏంటంటే, ఒకటి ఫడ్నవీస్ లీడర్షిప్, సెకండ్ షిండే గారిది కొంకన్ రీజన్ కానివ్వండి, మన థానే రీజన్ విచ్ ఇస్ హిస్ బ్యాక్ యార్డ్, అండ్ ముంబై. ఒక టైంలో సాయి గారు శివసేనకి ఎంత పట్టు ఉండే అంటే ముంబై మీద, ఒక్క సీటు కూడా బయట వనికియాడు వాళ్ళు అక్కడ. ఇప్పుడు వాళ్ళు బీజేపీకి సీట్లు ఇస్తున్నారు అక్కడ. ఈసారి నేను చెప్పిన షాజియా ఇల్మీ కాంటెస్టెడ్ ఆన్ శివసేన టికెట్. అంత ఆ పరిస్థితికి వచ్చేసరికి బీజేపీ పవర్ఫుల్ అక్కడ. ఎందుకంటే బాంబే ఒక కాస్మోపాలిటన్ సిటీ. ఇంకో చాలా పెద్ద తప్పు రాహుల్ గాంధీ చేశారు, మనందరూ చాలామంది అది దాన్ని డిస్కౌంట్ చేశాం సాయి గారు. గుజరాతీలు వచ్చి మా ప్రాజెక్టులన్నీ తీసుకెళ్ళిపోతున్నారు, గుజరాతీ వాళ్ళు బాంబే నడుపుతున్నారు అని చెప్పారు. అవి అది చేస్తాను. ఎందుకంటే గుజరాత్ వాజ్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ ముంబై, అంటే బాంబే. అప్పుడు బాంబే ప్రెసిడెన్సీ నుంచి కార్వ్ అవుట్ చేసిన స్టేట్ గుజరాత్. కానీ చాలామంది గుజరాత్ వాళ్ళు గుజరాత్కి వెళ్ళలేదు, ఇక్కడే ఉండిపోయారు. ఎందుకంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇది, బిజినెస్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళే ఎండ్ ఆఫ్ ద డే. ముందు రాహుల్ గాంధీ చెప్పారు కదా అందరు మోదీలు దొంగలని చెప్పారు, మళ్ళీ కోర్టు కేసు పడ్డది దాని మీద కూడా. ఈ గుజరాత్ మీరేం ఆడిట్ ఆమె ఎవరు అడ్వైస్ చేస్తున్నారు ఈయన అర్థం కావట్లేదు సాయి గారు. మీరు గుజరాత్ వాళ్ళని యాంటగనైజ్ చేస్తున్నారు, వాళ్ళు 11-12% ఉన్నారు ముంబైలో, వాళ్ళ ఓట్లన్నీ బీజేపీ పోయి ఉంటుంది, లేకుంటే శివసేన వాళ్ళ అలయన్స్ పార్ట్నర్కి వెళ్ళి ఉంటుంది. భూమో మీరు రేపు గుజరాత్లో వెళ్ళి ఏం చెప్తారు? ఇక్కడ మీరు గుజరాత్ వాళ్ళని తిట్టారు ముంబైలో, మీరు రేపు గుజరాత్లో ఎలక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పులు తీసుకుని కొడతారు మిమ్మల్ని. ఏంటి మా గురించి మీరు అక్కడ ఇట్లా చెప్పారని చెప్పేసి. సో పొలిటికలీ ఈజ్ ఎవరు ఏ కాగితం మీద రాసిస్తాడో ఆయన చదివేస్తున్నాడు, అదే ప్రాబ్లం అనమాట రాహుల్ గాంధీ. సమ్వేర్ అలాంగ్ ద వే లీడర్షిప్, కానీ నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ కూడా లేరు. మళ్ళీ రెహాన్ వాద్రాని తీసుకొస్తే ఇంప్రూవ్ అవుతారో చెప్పలేము. ఓకే, లేకుంటే ఇంకొక పాయింట్ ఉంది సార్. ఇప్పుడు ఎలక్షన్ డేట్స్ ఏమైనా ఎట్లాంటి రోల్ పోషించాయి ఇందులో? ఎందుకంటే మహారాష్ట్ర, హర్యానా రెండు ఒకేసారి వస్తాయి అని ఫస్ట్ అనుకున్నారు ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందని. అఫ్కోర్స్ వీటిని రెండు వేరువేరుగా పెట్టడము, ఎలక్షన్ డేట్స్ ఏమైనా కొంచెం టైం తీసుకోవాలి మహారాష్ట్ర కోసమని అనుకున్నారా భారతీయ జనతా పార్టీ కానీ వీళ్ళు కానీ? సరే, అఫ్కోర్స్ ఎలక్షన్ కమిషన్ దాంట్లో ఉంటుంది, కీలకమైన పాత్ర ఎలక్షన్ కమిషన్ అయినప్పటికీ కూడా ఆ ఫ్యాక్టర్ ఏమన్నా పనిచేసిందా? కొంచెం టైం దొరకడం వల్ల ఇప్పుడు లాడ్లీ బహన్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి కానీ ఈవెన్ కాంగ్రెస్ ఇదే ఆరోపణ చేస్తారు. యాక్చువల్లీ దీన్ని ఎక్స్క్యూజ్గా చెప్తోంది. ఎలక్షన్ కమిషన్ బీజేపీ ఏజెంట్ అని చెప్తారు, ఈవీఎంలు పనిచేయకపోతే, వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేయకపోతే అది ఎలక్షన్ కమిషన్ ఏజెంట్ అంటారు.
వెల్ అదన్నీ పాలిటిక్స్లో ఉంటుంది సాయి గారు, లేదని చెప్పలేము. వీళ్ళంటారు బీజేపీ వాళ్ళు ఎలక్షన్ కమిషనర్స్ అందరూ బీజేపీ ఏజెంట్. టిఎన్ శేషన్ ఆయన ఎంత పెద్ద ఈ వాజ్ ద గ్రేట్ కమిషనర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఆయనే, ఈ ఈవీఎంలు తీసుకొచ్చింది అంతా ఆయనే. టఫ్ ఇమేజ్ ఉండే, కానీ ఒక్కరే మనిషి ఉండే. అప్పుడు ఎలక్షన్ కమిషన్ వాజ్ సింగిల్ మ్యాన్ కమిషన్, ఇప్పుడు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు. కానీ ఎలక్షన్ అయిన తర్వాత ఏం చేస్తారు సాయి గారు, ఆయన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో పోటీ చేస్తారు బీజేపీ క్యాండిడేట్ మీద కదా. దాని తర్వాత మన ఎంఎస్ గిల్ ఆయన మినిస్టర్ కూడా అయిపోయాడు. సో యూ కెనాట్ కోట్ సెలెక్టివ్ ఎగ్జాంపుల్స్. వీళ్ళు చేశారు, ఈ బీజేపీలో ఎవరైనా ఎలక్షన్ కమిషనర్స్ జాయిన్ అయ్యారా అది చెప్పండి ముందు. కరెక్ట్, అది క్వశ్చన్ అన్న. కానీ మీ తరఫు మీ వైపు నుంచి ఇద్దరు జాయిన్ అయ్యారు కదా. ప్రేక్షకులు కూడా ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగవచ్చు సురేష్ గారిని. సురేష్ గారిని మెచ్చుకుంటూ చాలా మంది మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సురేష్ జీ, మీ విశ్లేషణ కోసం పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నానని చెప్తున్న వ్యక్తులు ఉన్నారు. సాయి సూర్య వంశీ అనే వ్యక్తి, సురేష్ గారు చాలా బాగా చెప్పారని రావుల చంద్రశేఖర్ గారు అంటున్నారు. మీరు ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే సురేష్ గారిని అడగవచ్చు. మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ రెండు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మీరు మీ ప్రశ్నలను అడిగితే నేను సురేష్ గారితో సమాధానం తీసుకునే ప్రయత్నం చేస్తాను. సార్, మీరు ఇందాక అన్నట్టుగా కరెక్టే. బేసికలీ మహారాష్ట్ర, జార్ఖండ్, నేను ఒకసారి క్లియర్ పిక్చర్, దేశవ్యాప్తంగా ఉన్న పిక్చర్ గురించి కూడా మనం మాట్లాడదాం. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మ్యాజిక్ ఫిగర్ అందుకోలేని పరిస్థితులు, అంటే బీజేపీ సొంతగానే మ్యాజిక్ ఫిగర్ దాటలేని పరిస్థితి వచ్చినప్పుడు 240కి పరిమితమైన సందర్భం. సో అక్కడ ఒకసారిగా బీజేపీకి ఒక బిగ్ సెట్ బ్యాక్ అన్నట్టుగానే మనం అందరం భావించాము, అట్లాగే కనిపించింది. సో తర్వాత జరిగిన ఎన్నికల్లో హర్యానా, జమ్మూ కాశ్మీర్ సిగ్నిఫికెంట్. జమ్మూ కాశ్మీర్ అంటే ఎట్లాగో అది బీజేపీ, అంటే అఫ్కోర్స్ వాళ్ళ పాత్ర అక్కడైతే బీజేపీ బాగానే పెర్ఫామ్ చేసింది, ఎందుకంటే ప్రజాస్వామ్యం నిలబడింది, ఏదైతే డైరెక్టివ్స్ ఉన్నాయో అవన్నీ ఆ ఎలక్షన్ తోటే పోయినాయి. ఓకే, అదొకటి. హర్యానా ఎలక్షన్స్లో విజయం సాధించడం, కాంగ్రెస్ని పూర్తిగా కట్టడి చేయగలగడం. అండ్ మహారాష్ట్ర బిగ్ స్టేట్, ఇది చాలా పెద్ద స్టేట్, ఇది 288 స్థానాలు ఉన్నటువంటి అసెంబ్లీకి బీజేపీ అండ్ బీజేపీ నేతృత్వంలోని మహాయుతి గెలవడం. జార్ఖండ్, అఫ్ కోర్స్ జార్ఖండ్ ఓటమి పాలయ్యారు, అది వేరే విషయం. సో నేషన్ వైడ్ ఒక నేరేటివ్ భారతీయ జనతా పార్టీకి ఏదైతే 2024 లోక్సభల్లో వచ్చిందో దాన్ని పూర్తిగా అధిగమించినట్టుగా భావించవచ్చా ఇప్పుడు దీంతో? ఒక ఆప్టిక్స్లో కానివ్వండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో కానివ్వండి, అన్నిటిలో. కరెక్ట్. ఎస్పెషలీ మోదీ గారికి ఈ ఫస్ట్ 2024 వచ్చిన తర్వాత అందరూ అన్నారు మోదీ గారు క్వైట్ అయిపోతారు, ఫస్ట్ 2 టర్మ్స్లో ఉన్నంత అగ్రెషన్ ఉండదని చెప్పారు. కానీ ఒక్క టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే ఇదే డిఫరెన్స్ సాయి గారు. మోదీ గారు పార్టీ అంటే బీజేపీ ఎలక్షన్ ఓడిపోలేదు, కానీ తక్కువ వచ్చింది మెజారిటీ. వాళ్ళు ఒక్క ఈవీఎం గురించి కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు కూడా చెప్పొచ్చు కదా, ఈవీఎం పని చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం, అది ఏం చేయలేదు. వీ లాస్ట్ వీ డింట్ లూజ్ ఎలక్షన్, కానీ మాకు వచ్చిన 400 పార్ అన్నారు, 400 పార్ రాలేదు. యాక్సెప్టెడ్ యాజ్ అ ఫ్యాక్ట్. దట్ ఈస్ మెచ్యూరిటీ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ మోదీ గారు చేస్తున్న రీఫార్మ్స్ గురించి అన్నారు. మోదీ గారు అన్ని రీఫార్మ్స్ ఆపేస్తారు అది ఇదని. చంద్రబాబు ఒకవైపు ఉంచుతాడంటారు, నితీష్ కుమార్ ఇంకోవైపు తీసుకెళ్తా అన్నారు. కానీ ఏం జరిగిందండి? నితీష్ కుమార్ అయితే నేను ఇప్పుడు ఎన్ని రోజులు ఎందుకు కనిపించలేదు, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం లేదు, అసలు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన ముఖ్యమంత్రి అయినా నాకు అది కూడా డౌట్ ఉంది, ఇప్పుడు ఉన్నారనుకుంటా ముఖ్యమంత్రి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా స్మార్ట్, ఆయనకి తెలుసు డబ్బులు కావాలి, అమరావతికి బిల్డప్ చేయాలని. లేకుంటే జగన్ చేసిన అదే తప్పులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారండి. సో హీ నీడ్స్ డబ్బులు కావాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ జరగబోతుంది సాయి గారు. మనం చూస్తున్నాం యూనిఫామ్ సివిల్ కోడ్ కానివ్వండి, దానికన్నా ముందు వకఫ్ బిల్. ఈ వకఫ్ బిల్ పాస్ అయితే ఫస్ట్ ఇంపాక్ట్ రాబోతుంది కేరళలో ఉన్న క్రిస్టియన్స్కి. ఎందుకంటే వాళ్ళ మీద మనం మునంబం గురించి మాట్లాడాం, దాని తర్వాత మా ఊర్లో ఉన్న చావకాడు గురించి మాట్లాడాం. ముస్లిమ్స్ ఇల్లే పోతున్నాయి, ఆలోచించండి. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వకఫ్ బిల్ కావాలని చెప్పేసి. అప్పుడు పరిస్థితి మారిపోతుంది. త్రిశూర్ టౌన్ నుంచి, త్రిశూర్ కాన్స్టిట్యున్సీ సురేష్ గోపి ఎంపీగా కలిసి ఇప్పుడు మినిస్టర్గా అయినప్పుడు కూడా క్రిస్టియన్ ఓట్స్ వెళ్ళింది ఆయనకు చాలా మటుకు. సో కామన్ ఎనిమీ ఎవరు అనేది ఒక కాన్సెప్ట్ వచ్చేస్తుంది సాయి గారు. మోదీ గారు ఇంకా ఈ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఐ థింక్ హీల్ గో ఫుల్ స్కేల్. మొత్తం ఆయన రిఫార్మ్స్ మొత్తం ఆయన చెప్పారు కూడా, 3rd టర్మ్లో నేను ఎకనామిక్ రిఫార్మ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నా అన్నారు. బహుశా ఈ నెక్స్ట్ బడ్జెట్, ఎందుకంటే నెక్స్ట్ బడ్జెట్కి ఎక్కువ టైం లేదు ఇంకా, వీఆర్ ఆల్రెడీ ఇన్ నవంబర్, ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయి ఉంటుంది బడ్జెట్ మేకింగ్. సో నెక్స్ట్ బడ్జెట్ విల్ బి ఎ బిగ్ బ్యాంగ్ బడ్జెట్. బహుశా దాంట్లో ట్యాక్స్ రిఫార్మ్స్ రావచ్చు, కొత్త ట్యాక్స్ రిఫార్మ్స్ రావచ్చు. ఇంకోటి డిస్ఇన్వెస్ట్మెంట్. చాలా కంపెనీలు ఇప్పుడు కూడా వైట్ ఎలిఫెంట్స్గా కూర్చున్నారు, డబ్బులు కోట్లు డబ్బులు పోతున్నాయి, మన ట్యాక్స్ పేయర్ డబ్బులు. ఆ కంపెనీని అమ్మేయడం బెటర్. ఎయిర్ ఇండియా ఎట్లా అమ్మారో అది కూడా అమ్మేసి మనకు ఈ సోషలిస్ట్ మోడల్ నుంచి బయటికి రావాల్సింది సాయి గారు. కానీ అన్నిటికంటే పెద్ద రిఫార్మ్ మోదీ గారు తీసుకురావాల్సింది, నా పర్సనల్ ఒపీనియన్, ఈజ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్. ఓకే, మన దేశంలో ఉన్న అన్నిటికంటే పెద్ద ఫెయిలియర్ ఈజ్ జ్యుడిషియరీ. మన పొలిటీషియన్స్ తిడతాం, మీరు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, లంచం తీసుకుంటారు, అది చేస్తారు. వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా,
ఏదో పని చేస్తున్నారు కదా, చేయకుండా కాదు, లంచం తీసుకున్నారో లేదా ఇట్స్ డిఫరెంట్ థింగ్, అది ఎథికల్ ప్రాబ్లం అది. కానీ పని చేస్తున్నారు వాళ్ళు. మీరేం చేస్తున్నారు? కోర్టుల కేసులు లక్షల కేసులు పడినాయి సుప్రీంకోర్టులో, అని మీరు డిస్పోజ్ ఎందుకు చేయట్లేదు? మీరు టెక్నాలజీ ఎందుకు వాడట్లేదు? నంబర్ ఆఫ్ అడ్జర్న్మెంట్స్ ఎందుకు తగ్గించట్లేదు? ఇది మనం అడగాల్సిన ప్రశ్న సాయి గారు. దిస్ ఇస్ వాట్ మోదీ గారు చేయాల్సింది. ఎందుకంటే మనం ఎప్పుడు చూసాం మోదీ గారు ఎప్పుడప్పుడు కొంచెం అగ్రెషన్గా వెళ్తారో ఆయనకి ఆ బాడీ లాంగ్వేజే మారిపోతుంది. G20కి వెళ్ళారు, మీరు చూశారు, ఆయన బాడీ లాంగ్వేజ్ చూశారు. వెస్ట్ ఇండియన్ క్రికెటర్స్తో కలిశారు మొన్న, బాడీ లాంగ్వేజ్ చూశారు. సో ఆయన ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోతున్నారు. కానీ నెక్స్ట్ ఎలక్షన్కి ఇప్పుడు ట్రంప్ వచ్చారు. ట్రంప్ వచ్చిన తర్వాత ఏమంటే ఆయన డెఫినెట్గా మోదీ గారికి ట్రంప్ గారికి ఉన్న ఒక కెమిస్ట్రీ ఒకటి ఉంది, అది పనిచేస్తుంది ఇంటర్నేషనల్. సో మోదీ గారు స్లోలీ నేషనల్ లెవెల్ నుంచి మూవ్ అయ్యి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తారా లేదు? కరెక్ట్, అవును, నిజమే. ఆయన ఈజ్ లీవింగ్ ద నేషనల్ లెవెల్ టు చోటా ప్లేయర్స్. ఈ చెప్పినట్లు హిమంత విశ్వ శర్మ కానీ, శివరాజ్ సింగ్ చౌహాన్ కానీ, యోగి మీరు ఆడుకోండి, నేను కొంచెం తిరిగి వస్తానని చెప్పేసి వెళ్తున్నారు ఆయన. సో దాట్ ఈస్ ద మెచ్యూరిటీ ఆఫ్ ఎ లీడర్. ఎప్పుడు చెప్తారు మేనేజ్మెంట్ ఇస్ హౌ థింగ్స్ పర్ఫార్మ్ వెన్ యూ ఆర్ నాట్ దేర్, నాట్ వెన్ యూ ఆర్ దేర్. అంటే ఒక కంపెనీ మంచిగా నడుస్తున్న ఎప్పుడు ఒక ఇండికేషన్ ఏంటంటే మీరు లేనప్పుడు ఎట్లా నడుస్తుంది కంపెనీ, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎండీగా కానీ చైర్మన్ కానీ ఉన్నప్పుడు మీరు అక్కడ ఉంటే ఎట్లా నడుస్తుంది కంపెనీ బాగానే, కానీ మీరు లేనప్పుడు మీ ప్రాసెస్ సిస్టమ్స్ బాగుంటే పనిచేస్తుంది. సాయి గారు, ఐ థింక్ మోదీ గారి కంటిన్యూటీ, ఐ థింక్ నెక్స్ట్ చైనాతో ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయిపోయింది, బిగ్ థింగ్, అది చాలా పెద్ద మూవ్ ఉండే. కానీ నెక్స్ట్ ఎలక్షన్కి ఇంకా ఉత్తరప్రదేశ్ పెద్ద ఎలక్షన్, దాని ముందు ఒక ఢిల్లీ ఉంది, దానికన్నా ముందు పెద్ద ఎలక్షన్లు ఏమి లేవు సాయి గారు. సో ఐ థింక్ హీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ హిస్ ఎకనామిక్ రిఫార్మ్స్ అండ్ డెఫినెట్లీ దాని నుంచి ఈ సోషల్ మోడల్ కూడా కొంచెం, ఎందుకంటే లాడ్లీ మనం చూసే స్కీమ్ మధ్యప్రదేశ్లో వర్క్ అయింది, ఇప్పుడు మహారాష్ట్రలో కూడా వర్క్ అయింది. అండ్ మోదీ గారు ఒక పాయింట్ మీరు నోటీస్ చేస్తుంటారు, ఫ్రీ అనేది ఆయన కాన్సెప్ట్లో లేదు. మన దగ్గర ఉన్న ఫ్రీ పవర్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ నీళ్లు, ఫ్రీ బస్సు ఏం లేదు అక్కడ. మీకు ఎంపవర్మెంట్ ఇచ్చాం అంతే. వీల్ ఎంపవర్ యూ. అదొక పెద్ద, ఐ థింక్ నెక్స్ట్ 6 months ఒక స్లూ ఆఫ్ రిఫార్మ్స్ రాబోతుంది సాయి గారు, చూస్తూనే ఉండండి డెఫినెట్గా. అండ్ మై హంచ్ ఇస్ దాట్. ఓకే, వండర్ఫుల్ సార్. సార్ ఒక చిన్న అప్డేట్ వచ్చింది. యాక్చువల్లీ ఇదేంటంటే ఇందాక మనం అనుకున్నాం కదా ఎన్సీపీకి సంబంధించి ఎవరు నిజమైన వారసులు అని. ఈ క్వశ్చన్ ఉన్న టైంలో 2024 లోక్సభ ఎన్నికల్లో సుప్రియా సూలే బారామతి నుంచి గెలిచారు ఎంపీగా. కరెక్ట్. సో అక్కడ బారామతి నుంచి గెలిచారు. బారామతి వాళ్ళ కంచుకోట అది యాక్చువల్లీ నిజానికి. ఇవన్నీ సుప్రియా సూలే గెలిచారు అండ్ అజిత్ పవార్ పార్టీ ఓటమి పాలైంది. బట్ ఇప్పుడు అదే బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో అజిత్ పవార్ గెలిచారు. 89,000 మెజారిటీతో అసెంబ్లీ నియోజకవర్గంలో బారామతి అజిత్ పవార్ గెలుస్తున్నారు. సో 41 సీట్లు సాది గారు, మనం డిబేట్ స్టార్ట్ చేసి 38 ఉండే. కరెక్ట్, 41కి వచ్చేసారు ఇప్పుడు. 40 ఉండే సార్, 41. ఇప్పుడు 41 అయిపోయింది ఇప్పుడు. ఓకే ఓకే. సో ఈజ్ ఇంప్రూవింగ్ అగైన్. ఎస్, ఎక్కువ డిస్టెన్స్ లేదు శివసేనకి ఎన్సీపీకి ఇప్పుడు. ఓకే, దిస్ అ గుడ్ సైన్, యాక్చువల్లీ వెరీ గుడ్ సైన్. సో అదే సుప్రియా సూలే లోక్సభ గెలిచింది బారామతి, ఇప్పుడు అసెంబ్లీ అజిత్ పవార్ గెలిచారు. సో అక్కడ కూడా వారసత్వం క్లియర్ అయిపోయింది. శరద్ పవార్ గారి తర్వాత హూ అనేది అజిత్ పవార్ అయిపోయింది, ఇక్కడేమో షిండే గారు అయిపోయారు. రూట్ అయితే క్లియర్ అయిపోయింది. కానీ నేను చెప్పినట్ల నెక్స్ట్ ప్లేయర్ దే షుడ్ బ్రింగ్ ఇన్ అట్ అ నేషనల్ లెవెల్ ఆర్ స్టేట్ లెవెల్ షుడ్ బి ఎంఎన్ఎస్ రాజ్ ఠాక్రే. ఆయన తీసుకొస్తే మహారాష్ట్ర ఈక్వేషన్ ఫినిష్ అయిపోతుంది. ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగానే ఉండాలి, ఆయన ఇంకా ఎవరిని తీసుకోకూడదు. బీజేపీ విల్ మేక్ ఎ మిస్టేక్, ఎవరినైనా ఇంకెవరినైనా తీసుకొస్తే బీజేపీ తప్పు చేయబోతున్నారు. ఒక వ్యక్తి అడుగుతున్నారు సార్ ప్రశ్న, దేశం కోసం ధర్మం కోసం అని ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండేని కొనసాగిస్తే బాగుంటుందా లేక దేవేంద్ర ఫడ్నవీస్ అయితే బాగుంటుందా? సురేష్ గారు మీ విశ్లేషణ. 54 సీట్లు ఉన్న మనిషికి ముఖ్యమంత్రిగా ఇవ్వాలన్నా లేకుంటే 130 సీట్లు గడిచిన మనిషికి? దీనికంటే ముందు చేసిన తప్పు బీజేపీ ఉద్ధవ్ ఠాక్రేని అకామిడేట్ చేయడానికి ట్రై చేస్తారు ఇట్లానే, అప్పుడే స్ప్లిట్ అయింది అది అలయన్స్. ఎప్పుడు ఎవరు ఎక్కువ సీట్లు, ఐ మీన్ ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ డబుల్ ద సీట్స్ ఉన్నది బీజేపీకి. డెఫినెట్లీ బీజేపీ వీళ్ళిద్దరిని ఉప ముఖ్యమంత్రిగా చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. అజిత్ పవార్ కానీ శివసేన మన షిండే గారిని కానీ, దే బోత్ విల్ బి డెప్యూటీ చీఫ్ మినిస్టర్. ఫడ్నవీస్ గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఎందుకంటే ఇట్ మేక్స్ లాజికల్ సెన్స్. 130 ఉన్న మెజారిటీ ఉన్న స్టేట్ ఒక పార్టీకి వాళ్ళ లీడరే సీఎంగా ఉండాలి. ఓకే. అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడమని అడుగుతున్నారు సార్ కొంతమంది, అండ్ జార్ఖండ్ గురించి కూడా మాట్లాడమని అడుగుతున్నారు. సురేష్ గారు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన కాన్స్టిట్యుయెన్సీస్ రిజల్ట్ ఎలా వచ్చాయో కొంచెం చెప్పండి. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ గురించి అడుగుతున్నారు. అండ్ సాయిజీ సురేష్జీ, జార్ఖండ్లో జాతీయవాద పార్టీ గెలవలేని స్థితిలోకి ఆ రాష్ట్ర పరిస్థితి చేయి దాటిపోయిందా? జార్ఖండ్ గురించి నేను చెప్పాను సార్, ఒక ట్రైబల్ ఇష్యూ ఒకటి ఉండే అక్కడ. సెకండ్, సంతాల్ ఏరియాలో చాలా మట్టుకు గుస్ఫైట్లు అంటారు హిందీలో, దట్ ఈస్ బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఎస్పెషలీ రోహింగ్యా వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నారు. దానితోని ఎలక్షన్లో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందని చూడడానికి మనకి సెగ్మెంట్ బై సెగ్మెంట్స్ వెళ్ళాల్సింది. ఒక 2 రోజులు టైం పడుతుంది సాయి గారు. నేను డెఫినెట్గా
అనలైజ్ చేసి ఒక ఎక్సెల్ వేసి మీకు మండే ట్యూస్డే అనలైజ్ ఎగ్జాక్ట్ ఎక్కడెక్కడ ప్రచారం చేశారో ఎందుకంటే ఎక్కడెక్కడ అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాక్టర్ కూడా అడిగారు. బీజేపీ వైపు నుంచి కూడా ఐ థింక్ చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ అగ్రెసివ్గా ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కొంచెం లిమిటేషన్స్ ఉంది ఆయనకి తెలుసు కూడా అది చాలా మటుకు. ఆంధ్ర బయట ఆయనకి ఒక బిజినెస్ కమ్యూనిటీని అడ్రస్ చేయాలంటే ఆయన చాలా కంఫర్టబుల్గా ఉంటారు, ముంబైకి వెళ్ళినా కానీ ఢిల్లీకి వెళ్ళినా కానీ. కానీ అదే టైంలో ఒక పబ్లిక్ మీటింగ్లో మీరు నాందేడ్లో వెళ్ళి నాయుడు గారి దగ్గర మాట్లాడమంటే ఒకటి ఆయనకి లాంగ్వేజ్ రాదు. పవన్ కళ్యాణ్ అయితే ఏదో అడ్జస్ట్ చేసుకుంటారు ఆయన, కానీ స్టార్ పవర్తో చూడడానికి చాలామంది వస్తారు. దీనికన్నా ముందు కూడా నేను ఎప్పుడో క్రిటిసైజ్ చేసేసి పవన్ కళ్యాణ్ గారిని అదే చేశాను. ఏంటంటే అప్పుడు ఆయన ఫస్ట్ టర్మ్లో ఓడిపోయినప్పుడు నేను చెప్పి ఆ స్టార్ పవర్ని ఓట్ పవర్గా కన్వర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి. బహుశా నా అంచనా ప్రకారం రేపు ఈ ఎలక్షన్లో కూడా అక్కడ 2 క్యాండిడేట్ని పెడితే బాగుంటుండేమో పవన్ కళ్యాణ్ పార్టీ. కానీ నో ప్రాబ్లం, నెక్స్ట్ ఎలక్షన్లో ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఒక ఛాలెంజ్గా రాబోతుంది బీజేపీకి. తెలంగాణలో ఇప్పుడు నాయుడు గారు వచ్చినప్పుడు ఇక్కడ కూడా అలయన్స్ పెట్టాల్సి వస్తుంది. తెలంగాణ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారా, చెన్నై వైపు తమిళనాడులో కూడా క్యాండిడేట్స్ని పెడతారా, సదర్న్ తమిళనాడు, కర్ణాటకలో పెడతారా, బార్డరింగ్ ఆంధ్రప్రదేశ్, ఇది అన్నీ మనం చూడాల్సిన సాయి గారు. డెఫినెట్గా దీని ఇంపాక్ట్, ఈ జరిగిన ఎలక్షన్ ఇంపాక్ట్ మహారాష్ట్ర, మన జార్ఖండ్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా దీంట్లో మెయిన్ ప్రైజ్ మహారాష్ట్ర ఉండే. అండ్ అక్కడ మనం అందరూ అనుకునే అంటే ఒక నారో మెజారిటీతో బీజేపీ గెలవబోతుందంటే అలయన్స్ గెలుస్తారు అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే ఫిగర్స్ చూస్తే నారో పోయి వాళ్ళు ఆల్మోస్ట్ దే ఆర్ క్లోజ్ టు ద 2/3 మెజారిటీ మార్క్ వచ్చేస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్ సాయి గారు. ఓకే, సో ఇంకొక ప్రశ్న తీసుకుంటాను సార్ నేను. డెఫినెట్గా యా. సో చాలా మంది అడుగుతున్న ప్రశ్నల్లో మెయిన్గా జార్ఖండ్ సిచ్యువేషన్ ఏంటి అనేది అడిగారు. దానికి సార్ చెప్తున్నారు ఆల్రెడీ. మహారాష్ట్రలో మన తెలుగు వారు ఎంతమంది ఉన్నారు, అంటే ఎంతమంది ఉన్నారనే దానికి సంబంధించి, ఎక్కడెక్కడ పోటీ చేశారనే దానికి సంబంధించి సార్ చెప్తానని చెప్పారు. తెలంగాణ సంచారి కేకే సర్వే ఒకటి కరెక్ట్ నెంబర్ చెప్పింది. ఓకే, అండ్ ఇంకా ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే. సార్ నాకు ఒక ప్రశ్న ఉంది యాక్చువల్లీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దాంట్లో. సో ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనే విషయంలో ఏక్నాథ్ షిండే కూడా బీజేపీ అయినా ఆశ్చర్యం లేదు అన్నట్టుగానే కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు యాక్చువల్లీ. ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్రలో ఆ ప్రయత్నం చేయడం అవసరమా అనేది కూడా క్వశ్చన్ ఉంది. ఎలక్షన్ ముందు ఐ థింక్ ఓటింగ్ అయిన తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ రియాక్షన్ షిండే గారిది ఏముండే అంటే ఐఎమ్ నాట్ ఇన్ ద చీఫ్ మినిస్టర్స్ రేస్ అన్నారు. ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తుంది, ఆయన దగ్గర సర్వే రిపోర్ట్ ఉంటుంది, ఆయన దగ్గర ఎగ్జిట్ పోల్స్ ఉంటుంది, ఆయన తెలిసిపోయి ఉంటుంది నాకు ఈసారి 50 సీట్లు వస్తుంది, 50 సీట్లు వస్తుంది, షిండే గారికి 130 వస్తుంది అనేది. సరే మన ఫడ్నవీస్ గారికి 130 వస్తుంది అనుకున్నాను. సో డెఫినెట్గా ఫడ్నవీస్ గారే నా అనాలిసిస్ ప్రకారం ముఖ్యమంత్రి అవుతారు. షిండే గారికి ఆపర్చునిటీ ఇచ్చారు, బాగా పర్ఫామ్ చేశారు, డౌట్ లేదు. కానీ మహారాష్ట్రకి కావాల్సింది ఏంటంటే ఒక ఫడ్నవీస్ లాంటి మనిషి కావాలి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ మహారాష్ట్ర నుంచి బయటికి వెళ్తుంది. అక్కడున్న గవర్నమెంట్, దీనికన్నా ముందున్న ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్ మనం చూసాం, ముంబై మెట్రో ఫేస్ ఆపారు, బుల్లెట్ ట్రైన్ ఫేస్ ఆపేశారు, మొత్తం చేశారు, అన్ని కావాలని గొడవలు అన్నీ చేశారు. కొడుకు నాన్న కలిసి మొత్తం సత్యనాశ చేశారు ఉద్ధవ్ ఠాక్రే అండ్ ఆదిత్య ఠాక్రే. కంప్లీట్గా ఆర్ఎంఎల్ కాలనీ నుంచి ఆ రైల్ షెడ్ని తీసేశారు, దాంతో మెట్రో డిలే అయిపోయింది 3 సంవత్సరాలు. ఇదన్నీ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ ఆన్ ట్రాక్ వస్తుంది ముంబైకి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. ముంబై అంటే ఐమ్ టాకింగ్ ఆఫ్ మహారాష్ట్ర యాజ్ సచ్. ఎందుకంటే మహారాష్ట్ర అంటే ఇండస్ట్రియల్ పవర్ హౌస్ సాయి గారు. భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ ట్యాక్స్ కట్టేది అక్కడి నుంచే. సో డెఫినెట్గా ఈ మహారాష్ట్రాన్ని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకురావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తుంటారు వీళ్ళు. గుజరాత్కి వెళ్తే ఎక్కడైనా వెళ్తుంది, బిజినెస్ ఎక్కడికి వెళ్తుంది సాయి గారు, ఎవరు ఎంత ఇన్సెంటివ్స్ ఇస్తారు, ఎవరు మంచిగా పర్ఫామ్ చేస్తారు. ఈవెన్ కార్ కంపెనీలు ఎందుకు శ్రీపెరమదూర్ వెళ్తుంది, ఎందుకు మొబైల్ ఫోన్ కంపెనీ ఎందుకు తమిళనాడుకి వెళ్తున్నారు, ఈకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నారు మీరు. సో ఐ థింక్ ఫడ్నవీస్ ఒక కొంచెం సాఫిస్టికేటెడ్ మనిషి, మాట్లాడడంలో కానీ దేంట్లో కానీ. ఐ మెట్ రాజ్భవన్లో కలిసాను, విద్యాసాగర్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఐ మెట్ రాజ్భవన్ ఇన్ ముంబై. చాలా హైలీ సాఫిస్టికేటెడ్ మ్యాన్. ఆయనకి ఇది ఉంది. నెగటివ్ ఒకటి ఏంటంటే అక్కడ వాళ్ళు ఎస్పెషలీ కాంగ్రెస్ వాళ్ళు పుల్లబెట్టేది ఏంటంటే ఆయన బ్రాహ్మిన్ని ముఖ్యమంత్రి చేయకూడదు, అది టిపికల్ మన డైలాగ్లే అది. కానీ ఆయన ఎప్పుడు అవుట్వర్డ్ నేను బ్రాహ్మిన్ అని చెప్పుకోరు, కానీ అందరికి తెలుసు అది మెయిన్. సో ఐ థింక్ ఇట్ షుడ్ బి ఫడ్నవీస్, నాట్ షిండే. అండ్ ఇంకొకటి అడుగుతున్నారు సార్, మనీష్ అనే వ్యక్తి, వెస్ట్ బెంగాల్ యూపీ బై ఎలక్షన్ రిజల్ట్స్ చెప్పండి ఒకసారి. బై ఎలక్షన్స్ కి సంబంధించిన రిజల్ట్స్ ఎక్కడెక్కడ ఏవి ఉన్నాయి తర్వాత ఒకటి తీసుకుందాం, ఒకటి తర్వాత ఒకటి మాట్లాడదాం. యా కరెక్ట్. ఫస్ట్ మనం ఢోలా ఆసాంలో బీజేపీ ఈజ్ లీడింగ్. సిడ్లీ ఆసాంలో బీజేపీ గెలిచారు ఆల్రెడీ. అహాం గణ పరిషత్ దట్ ఈస్ బీజేపీ అలై అక్కడ ఆసాంలో, అది కూడా బీజేపీ గెలిచారు. బెహాలీ అస్సాంలో బీజేపీ హెస్ వన్. సో అస్సాంలో సంగూరి బీజేపీ గెలిచారు, అంటే 5 సీట్లు బీజేపీ గెలిచారు అక్కడ, అంటే అలయన్స్ అనమాట. 5లో 5 గెలుచుకున్నారు, 5 out of 5. బీహార్లో 3 సీట్లు ఉండే సాయి గారు, 4 సీట్లు ఉండే.
బీజేపీ హిందుస్థాన్ ఆవామ్ మోర్చా అది కూడా బీజేపీ అలై, జనతాదళ్ యునైటెడ్ 4 బీజేపీ, 4 బీజేపీ గెలిచింది. అంటే బీజేపీ అంటే అలైస్ గెలుచుకున్నారు. అలా ఎన్డీఏ. ఛత్తీస్గఢ్ బీజేపీ 2 సీట్లు, ఒక్క సీట్ ఉండే ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ సిటీ సౌత్ బీజేపీ గెలిచారు. గుజరాత్లో వావ్ అనే సీట్ ఉండే అది కూడా బీజేపీ గెలిచారు. కర్ణాటకలో 3 సీట్లు 3 బీజేపీ ఓడిపోయారు, కాంగ్రెస్ గెలిచారు. కర్ణాటకలో కాంగ్రెస్. కేరళలో పాలక్కాడ్ కాంగ్రెస్ గెలిచారు, చేలకర కమ్యూనిస్ట్ గెలిచారు. అది కాకుండా మధ్యప్రదేశ్కి వచ్చినప్పుడు మధ్యప్రదేశ్లో 2 సీట్ల ఎలక్షన్ జరిగింది. దాంట్లో విజయపూర్ అనే సీటు కాంగ్రెస్ గెలిచారు, బుద్ని అనే సీటు బీజేపీ గెలిచింది అనమాట. ఓకే. దాని తర్వాత మేఘాలయలో ఒకటే సీటు ఎలక్షన్ ఉండే, ఎన్పీపీ లోకల్ పార్టీ వాళ్ళు గెలిచారు. పంజాబ్లో దేరా బాబా నానక్ సీట్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచారు. ఛబ్బేవాల్ అగైన్ ఆమ్ ఆద్మీ పార్టీ. అది కాకుండా గిదర్భా అక్కడ కూడా పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ. బర్నాలాలో కాంగ్రెస్ గెలిచారు. బర్నాలా అంటే అక్కడ బీజేపీకి ప్రెజెన్స్ లేదు, మనకు అందరికి తెలుసు. ఎప్పుడు బీజేపీ అక్కడ పంజాబ్లో సెకండ్ ఫీల్డ్లో ఉండే, శిరోమణి అకాలీ దళతో పోటీ చేస్తుండే ఎప్పుడు. దాని తర్వాత రాజస్థాన్కి వస్తే సాయి గారు, రాజస్థాన్లో ఇప్పుడున్న దాని ప్రకారం అంచనా ప్రకారం బీజేపీ 1, రామ్గఢ్, జుంజును 6 ఉన్నాయి సార్. 6లో బీజేపీ 5లో 7లో బీజేపీ 5లో లీడింగ్ ఉంది సాయి గారు. 2 అయితే గెలుచుకున్నారు ఆల్రెడీ. సో 1, 2, 3, 4, 5, 6 6లో బీజేపీ ఐదర్ ఇస్ లీడింగ్ ఆర్ ఇస్ ఆల్రెడీ వన్. ఒక్క సీటు ఇంకా ఎలక్షన్ రిజల్ట్ రాలేదు, దౌసా సీట్ నుంచి ఇంకా కౌంటింగ్ నడుస్తుంది. సో బహుశా అది ఇవాళ ఈవినింగ్ దాకా వచ్చేస్తుంది. ఆల్రెడీ కాంగ్రెస్ క్యాండిడేట్ 18th రౌండ్ అయిపోయింది, కౌంటింగ్ అయిపోయింది. యాక్చువల్లీ 2300 ఓట్స్ 2300 ఓట్లతో ముందున్నారు. సో ఆయన బహుశా డిక్లేర్ చేసేస్తారు అది కూడా. దాని తర్వాత మనం సిక్కింకి వస్తే, సిక్కింలో డెఫినెట్లీ సిక్కిం క్రాంతికారి మోర్చా వాళ్ళు గెలిచారు. 2 సీట్లు ఉండే అక్కడ, 2 వాళ్ళే. ఉత్తరప్రదేశ్లో రాష్ట్రీయ లోక్దల్ అది బీజేపీ అలై అండ్ బీజేపీ 2, గాజియాబాద్ బీజేపీ, కుండ్రకి బీజేపీ, ఖైర్. సో 4 and 5, 6, 7 7 సీట్లు బీజేపీ గెలుచుకున్నారు, 2 సమాజ్వాదీ పార్టీ గెలుచుకున్నారు. 9లో 7 బీజేపీ, 2 సమాజ్వాదీ పార్టీ, మొత్తం 10 సార్. సాయి గారు ఉత్తరప్రదేశ్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సీట్స్ ఇక్కడ చూపిస్తున్నారు సాయి గారు. 9 సీట్స్. ఓకే. 9లో 7 బీజేపీ. అది మ్యాసివ్ టర్న్ అరౌండ్. ఎందుకంటే లాస్ట్ టైం కంపేర్ చేస్తే లోక్సభలో ఈ సీట్లన్నీ బీజేపీ చేతి నుంచి పోయిన సీట్లు అనమాట. అవును. కేదార్నాథ్ అక్కడ ఉత్తరాఖండ్లో బీజేపీ గెలిచినారు. అక్కడ కూడా మనం చూడండి, అయోధ్య లాగా ఓడిపోతారు అన్నారు, కానీ కేదార్నాథ్లో బీజేపీ గెలిచారు. వెస్ట్ బెంగాల్లో దీనికన్నా ముందు కూడా చెప్పాను సాయి గారు, ఇట్స్ క్లీన్ స్వీప్. 6 సీట్లు తృణమూల్ కాంగ్రెస్ తీసుకెళ్ళిపోయారు. సో బహుశా ఇది కంప్లీట్ ఎలక్షన్ రిజల్ట్స్, బై ఎలక్షన్స్. ఇది ఒక్క లోక్సభ ఎలక్షన్ రిజల్ట్ 2 ఉండే. దాంట్లో నాందేడ్లో బీజేపీ ఈజ్ లీడింగ్. నాందేడ్ లోక్సభ దాంట్లో బీజేపీ 44,000 ఓట్లతో లీడింగ్ ఆధిక్యతలో ఉన్నారు. ప్రియాంక గాంధీ కాంగ్రెస్ది అక్కడ వయనాడులో 4 లక్షల ఓట్లతో ఆధిక్యతలో ఉన్నారు. ఓకే. వెస్ట్ బెంగాల్ ఒకసారి. వెస్ట్ బెంగాల్ 6 సాయి గారు, 6 టీఎంసీ. ఏమేంటి సార్, ఎందుకు సార్? అదన్నీ వాళ్ళ సీట్లే, వాళ్ళ హోల్డింగ్ సీట్సే వాళ్ళు గెలుచుకున్నారు వాళ్ళు. సో యూపీలో కంబ్యాక్ ఎట్లా చూస్తారు మీరు? ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే దీనికి ముందు కూడా నేను ఇంకో ఛానల్ అనాలిసిస్లో అదే చెప్పారు. యూపీలో ఎలక్షన్ రాబోతుంది 1.5 yearsలో. యోగి ఆదిత్యనాథ్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి బీజేపీ లీడర్షిప్, ఆయన క్యాండిడేట్ సెలెక్షన్ చేసి ఇప్పటి నుంచి పని మొదలు పెడితే డెఫినెట్లీ బీజేపీ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఎందుకంటే చిన్న స్టేట్ కాదు అది, మన అందరికి తెలుసు, చాలా పెద్ద స్టేట్. సో ఆ స్టేట్ని మీరు క్యాంపెయిన్ మొదలు పెట్టాలంటే ఇవాళ నుంచే మొదలు పెట్టాల్సి వస్తుంది. అండ్ యోగి ఆదిత్యనాథ్ గారికి ఉన్న ఇమేజ్, అక్కడ ఒక పాజిటివ్ ఇమేజ్, దాన్ని వాడుకొని ఏ ఆపోజిషన్ కాకుండా విత్ ఇన్ ద పార్టీ ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే డెఫినెట్గా బీజేపీ విల్ డూ వెల్ దేర్. నేను చెప్తే ఈ ఉప ముఖ్యమంత్రులు కూడా తీసేసేయాలి, ఎందుకంటే ఇట్స్ అ బిగ్ హెడేక్. యాక్చువల్లీ టెక్నికలీ మీకు మన అందరికి తెలిసేమో, కానీ చాలా ప్రేక్షకులకు తెలియదు. ఉప ముఖ్యమంత్రి అనే పొజిషన్ కాన్స్టిట్యూషన్లో లేదు, కాన్స్టిట్యూషన్లో ఎక్కడ లేదు. చూడండి, ఈవెన్ స్వేరింగ్ ఇన్ చేస్తున్నప్పుడు ఇక్కడ మన దగ్గర కూడా ఉప ముఖ్యమంత్రి అని చేయలేదు, మంత్రి అని చేస్తారు అంతే. ఆయన శంకుస్థాపన చేసిన స్టోన్ మీద కూడా ఉండకూడదు, ఉప ముఖ్యమంత్రి అనే పొజిషన్ లేదు. అది ఒట్టిగా పొలిటికలీ కొంచెం ప్లీజింగ్ చేయడానికి ఎవడైనా ఎక్కువ గొడవ చేస్తాడని చెప్తే వాడిని ఉప ముఖ్యమంత్రి చేసి పడేస్తారు అంతే. సో ఈ రాజస్థాన్ కానివ్వండి, అది ఈవెన్ మన ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, ఐ థింక్ బీజేపీ ఆ కల్చర్ ఒకసారి తీసేస్తే బాగుంటుంది. ఉప ముఖ్యమంత్రి అక్కర్లేదు, కానీ మీ పొలిటికల్ కంపల్షన్స్, క్యాస్ట్ కంపల్షన్స్ ఉంటే ఉంచాలనుకుంటే మీరు ఉంచేసుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. ఓకే.
ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్, ఒకటి No problem, తీసుకుంటాను. సరే ఒకసారి నేను క్లియర్ చేద్దాం ఒకసారి. సరే బ్రాహ్మిన్స్ అని అన్నందుకు ఇందాక ఒక అతను ఎవరు పెట్టారు, బ్రాహ్మిన్స్ అయితే ముఖ్యమంత్రి కాకూడదు, ఎవరికి టాలెంట్ ఉంటే పార్టీని ఎవరు ముందుకు ఎక్కువగా తీసుకొని వెళ్తుంటే వారికి హక్కు ఉంటుంది. అదే విషయం సురేష్ గారు కూడా చెప్పేది. జార్ఖండ్ ఎలక్షన్, వాట్ బీజేపీ నీడ్ టు లెర్న్ in upcoming West Bengal elections, what steps government should follow to stop Bangladesh Rohingya from participating in elections? క్లీనప్ కావాలి సాయి గారు. దానికి మోదీ గారు బహుశా ఈ ఎలక్షన్ విక్టరీ తర్వాత కొంచెం సీరియస్ అయిపోతారు. ఆల్రెడీ ఒక కోర్ట్ ఆర్డర్ ఉంది, జార్ఖండ్ కోర్ట్ ఆర్డర్ ఉంది ఒకటి క్లియర్ అప్ చేయడానికి. సో కాన్స్టిట్యూషనలీ వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి లీగల్ క్లియరెన్స్ ఉంది. ఎవడైనా అప్పీల్కి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్తే అది ఇంకో మాట, కానీ ఇప్పుడైతే ఎవడ అప్పీల్కి వెళ్ళలేదు. సో డెఫినెట్గా ఒక స్ట్రిక్ట్ చెకింగ్ జరగాల్సిందే. చాలా మందిని పట్టుకుంటున్నారు, బెంగళూరులో మనం పట్టుకున్నారు రోహింగ్యాస్ని 3 కేరళ అయితే మొత్తం నింపేశారు రోహింగ్యాస్తోని. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రోహింగ్యా ఉండొచ్చు, లేకుంటే బంగ్లాదేశ్. ఎందుకంటే రోహింగ్యా అనేది బంగ్లాదేశ్లో కాదు, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం ఒకసారి. రోహింగ్యా అని చెప్పేసి మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు త్రూ బంగ్లాదేశ్ వచ్చారు మన దగ్గరికి. సో మనం యూజువలీ కన్ఫ్యూజ్ అయిపోతాం. వీళ్ళిద్దరిని, అది ఇల్లీగల్ బంగ్లాదేశీస్ కానివ్వండి, డెఫినెట్లీ రోహింగ్యా కానివ్వండి, ట్రంప్ గారు చేస్తున్న చూడండి, అది చేయాలి మన ఇక్కడ సాయి గారు. ట్రంప్ ఏమన్నా నేను ఆర్మీని యూజ్ చేసి వీళ్ళంతా బయట తరిమి కొడతాను ఈ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళందరిని అని చెప్పేసి. సో డెఫినెట్లీ బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు భయపడుతున్నారు, 10 సార్లు ఆలోచిస్తున్నారు. లేకుంటే ట్రంప్ గారు గెలిచే ముందు చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు. లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి చూడండి పెద్ద స్టేట్మెంట్లు ఏం లేవు. సో బంగ్లాదేశ్ కూడా తెలిసిపోయింది. సో డెఫినెట్గా వీ హ్యావ్ టు, ఎందుకంటే మన రిసోర్సెస్ కూడా చాలా తక్కువ సాయి గారు. ఆల్రెడీ మన పాపులేషన్ 140 కోట్ల మంది ఉన్నారు. మనం ఎందుకు మళ్ళీ 10 కోట్ల మంది మన తల మీద పెట్టుకోవాలి? వీళ్ళు పంపించేద్దాం, వాళ్ళు ఎక్కడ పోతారో మనకు తెలియదు, కానీ వీ షుడ్ నాట్ టేక్ కేర్ ఆఫ్ దమ్. మన కాదు, మనకున్న మన దేశం మనం చూసుకోవాలంతే. వాళ్ళని పంపించేసి ఇక్కడ నుంచి క్లీనప్ చేయాలి. కానీ వాళ్ళకి ఒకసారి UNHCR కార్డు ఇచ్చిన తర్వాత, UN హై కమిషన్ ఆఫ్ రెఫ్యూజీస్ ఇచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా వాళ్ళని డిపోర్ట్ చేయలేం. UNHCRకి ఇచ్చిన తర్వాత UNHCR వాళ్ళని ఎక్కడ పంపిస్తారో, బోట్లో పంపిస్తారో, ప్లేన్లో పంపిస్తారో మనకు తెలియక్కర్లేదు. ఓకే, సో టేక్ అవేస్ ఏంటి సార్ ఓవరాల్గా? టేక్ అవే సాయి గారు సింపుల్. బీజేపీ జార్ఖండ్లో నేర్చుకోవాల్సింది, త్రిపురలో ఏం చేశారు అది జార్ఖండ్లో రిపీట్ చేయాలి. త్రిపుర అక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న కమ్యూనిస్ట్ సర్కార్ని అక్కడ ఎట్లా దింపారు వాళ్ళంటే సింపుల్. అక్కడ ఉన్న క్రిస్టియన్ మిషనరీస్ ఏ స్ట్రాటజీ ఫాలో చేస్తారో, సంఘ్ పరివార్ అవుట్ఫిట్స్, సంఘ్ అని డైరెక్ట్ కాదు, సంఘ్ పరివార్ అవుట్ఫిట్స్ అదే పాలసీ అడాప్ట్ చేశారు. స్కూల్స్, కాలేజెస్, క్లినిక్స్, హాస్పిటల్స్ ఇట్లాంటి అన్నీ సెటప్ చేశారు సాయి గారు. మీరు చూడండి, క్రిస్టియన్ మిషనరీ వస్తే ఫస్ట్ ఏమంటారు, ఈ పేదోళ్ళ దగ్గర వెళ్ళి ఏమంటారు, అమ్మ మీకు మీ పిల్లలు చదువు చెప్పాలన్నా మాకు స్కూల్ పంపించండి, మాకు స్కూల్ ఉంది, ఫ్రీగా చదువు చెప్తాం. కాలేజ్ కావాలన్నా కాలేజ్ అడ్మిషన్ ఇప్పిస్తేస్తాం. హాస్పిటల్ కావాలంటే మా దగ్గర హాస్పిటల్ ఉంది, మేము చెప్పి మా దగ్గర రండి అంటారు. అదే పాలసీ త్రిపురలో బీజేపీ సెటప్ చేశారు. అంత పెద్ద స్కేల్ కాకుండా కానీ చిన్న స్కేల్లో చాలా సంవత్సరాలు పనిచేశారు. మన దగ్గర రాకా సుధాకర్ లాంటి వాళ్ళు చాలా సంవత్సరాలు నార్త్ ఈస్ట్లో పనిచేశారు. అవును. సో అట్లాంటి పనిచేసిన వాళ్ళే ఆ రిజల్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం దానికి. సో జార్ఖండ్లో కూడా ఇదే రిజల్ట్ చేయాలి, ఎందుకంటే ట్రైబల్ స్టేట్లో వాళ్ళ నీడ్స్ అలాగ ఉంటుంది సాయి గారు. మీరు ముంబై సిటీలో ఉన్న స్ట్రాటజీ మీరు జార్ఖండ్లో వాడలేరు. మీరు ఆ డిఫరెంట్ స్ట్రాటజీ, అది డిఫరెంట్ స్ట్రాటజీ. సో బీజేపీ ఏం చేయాలంటే సేమ్ అక్కడున్న సోషల్ డెవలప్మెంట్ స్కీమ్స్ కానివ్వండి, మిగతా కానీ మీరు త్రిపురలో ఏం చేశారో అది తీసుకొచ్చి జస్ట్ ఇంప్లిమెంట్ ఇన్ జార్ఖండ్. బహుశా చేస్తున్నారేమో నాకు తెలియదు, కానీ నేను అనుకుంటున్నా అంత ఇంపాక్ట్ లేదండి, లేకుంటే ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఇట్లా రాదన్నమాట. ఓకే ఓకే. అండ్ లీడర్షిప్ వైజ్ ఇప్పుడు మీరు ఇందాక మొదటి నుంచి అంటున్నారు, మీరు ఒకటే మోదీ అనే మా ఫ్యాక్టర్నే పెట్టుకోకూడదు, ఇంకా అనేక వాటిని మనం పరిగణలోకి తీసుకోవాలని చెప్పి. సార్ దాన్ని కూడా మోదీ గారు యాక్సెప్ట్ చేసినట్టుగానే కనబడుతుంది. అండ్ మోదీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, వాళ్ళ క్యాంపెయిన్లోనే మార్పులు కనబడుతున్నాయి. బట్ యోగి ఆదిత్యనాథ్ అనుకుంటే కనుక రాబోయే రోజుల్లో ఎలా ఎలివేట్ చేస్తారు, ఏం జరగవచ్చు అంటే స్పెసిఫిక్ మీరు ఉత్తరప్రదేశ్ గురించి అడుగుతున్నారు, నేషనల్ లెవెల్ అడుగుతున్నారు? నేషనల్ లెవెల్లోనే. నేషనల్ లెవెల్లో సాయి గారు ఇప్పుడు మోదీ గారి గురించి మాట్లాడుతున్నా, వాళ్ళ టీంతో నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటాను. సో ఒకసారి నా సజెషన్స్ కూడా వాళ్ళకి చెప్తాను. సో వాళ్ళు చెప్తారు మీరు చూడండి చేంజెస్ రాబోతుందని. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యాక్సెప్టబిలిటీ అక్రాస్ బార్డర్స్ అంటాం మనం. ఉత్తరప్రదేశ్ వాళ్ళని యూజువలీ సౌత్కి రాగానే వాడు నార్త్ వాడు అంటాడు, నార్త్ వాడు వీని మద్రాసి అంటాడు. సో యాక్సెప్టబిలిటీ రావాలంటే ఒక పాన్ ఇండియా యాక్సెప్టబిలిటీ యోగి ఆదిత్యనాథ్ గారికి డెఫినెట్గా ఉంది, ఫార్ బెటర్ దెన్ హిమంత బిశ్వ శర్మ ఆర్ ఈవెన్ శివరాజ్ సింగ్ చౌహాన్. నెక్స్ట్ ఇన్ లైన్ బెటర్ యాక్సెప్టబిలిటీ ఈజ్ అన్నామలై, ఎందుకంటే ఆయన ఒక పాన్ ఇండియా ఇమేజ్ ఆయనకు ఉంది. కానీ యోగి ఆదిత్యనాథ్ స్టిల్ యంగ్, కానీ 5 సార్లు ఎంపీగా ఉన్నారు ఆయన, మనం మర్చిపోకూడదు. కరెక్ట్. 20 సంవత్సరాలు కొన్ని నెలల తర్వాత ఆయన ఎంపీ అయిపోయారు ఫస్ట్ టైం గోరఖ్పూర్ నుంచి. సో ఆ 5 టర్మ్స్ గోరఖ్పూర్ ఎంపీగా ఉన్నారు ఆయన. సో అంత ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషికి డెఫినెట్గా అడ్మినిస్ట్రేటివ్ మీద పట్టు ఉంటుంది, వాడుకోవాలి బీజేపీ. కానీ బీజేపీ స్లోగా ఇప్పుడు చేసినట్లనే ఒక్కొక్క స్టేట్ ఇన్ఛార్జ్ ఇచ్చేసి
ఈ స్టేట్ మీదని చెప్పాలి. కానీ ఆయనకి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ రాబోతుందని చెప్పేసి ఐ డోంట్ థింక్ ఆయనకి టైం ఉంటుంది. ఆయన ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉత్తరప్రదేశ్ మీద ఉండాలి. ఆయన ఏం చేయాలంటే మిగతా స్టేట్స్ నుంచి ఉన్న లీడర్ని తెప్పించుకొని ఉత్తరప్రదేశ్లో పెట్టుకొని వాళ్ళతో క్యాంపెయిన్ చేయించుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. కానీ లాస్ట్ టైం చేసిన తప్పు బీజేపీ చేయకూడదు. 2024లో ఆయన రికమెండ్ చేసిన 85 క్యాండిడేట్ని బీజేపీకి లీడర్షిప్ రిజెక్ట్ చేశారు. ఢిల్లీలో కూర్చొని మీరు యూపీ ఎలక్షన్ నడిపించలేరు, యూపీలో ఉన్న వాళ్ళని యూపీ ఎలక్షన్ నడిపించాలి. దట్ ఈస్ ద బిగ్ రిజల్ట్. అది ఈ బీజేపీ ఎప్పుడు మర్చిపోకూడదు సాయి గారు. సార్ ఇంకొకటి, మన భారతీయులంతా బీజేపీకి మెజారిటీ ఇచ్చుంటే, ముఖ్యంగా అందులో హిందువులు మెజారిటీ ఇచ్చుంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ చాలా మంచి నిర్ణయాలు తీసుకుండేది. కానీ మనం వారి కాళ్ళు కట్టేసినట్టుగా చేశాం. అట్లా అనిపిస్తుందా సార్ మీకు? లేదు. మీకు నరసింహారావు గారు ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. ఆయనకి ఎక్కడ మెజారిటీ ఉంది? కరెక్ట్. కానీ అన్నిటికంటే ఎక్కువ రిఫార్మ్స్ చేస్తుంది నరసింహారావు గారు. ఆయనకి ఎక్కడ మెజారిటీ లేకుండా వకఫ్ కూడా అప్పుడే చేశారు. అదంటారు. ఆయన ఎకనామిక్ రిఫార్మ్స్ ఎంత తీసుకొచ్చారు. మన్మోహన్ సింగ్ని పెట్టారు ఫైనాన్స్ మినిస్టర్గా. అవును, అన్ని రిఫార్మ్స్ చేయించాడు. ఈవెన్ జేఎంఎం ఎంపీస్కి లంచం కూడా ఇచ్చారు. అన్నీ చేశారు, ఎక్కడా విడవలేదు. ఆయన తప్పు కాదు, ఆయన పార్టీని కాపాడుకున్నారు అంతే. సో నరసింహారావు గారిని ఎగ్జాంపుల్గా పెట్టుకుంటే మెజారిటీ ఉండాలని ఎక్కడ చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ 84 తర్వాత ఒక్క గవర్నమెంట్ కూడా మెజారిటీ రాలేదు సాయి గారు. మీరు చూసిన తర్వాత రాజీవ్ గాంధీకి మెజారిటీ 404 ఎంత వచ్చింది ఆయనకి, ఇందిరాగాంధీ అసాసినేషన్ తర్వాత. దాని తర్వాత ఒక్క గవర్నమెంట్ కూడా సింపుల్ మెజారిటీ లేకుండే. ఫస్ట్ టైం మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడే సింపుల్ మెజారిటీ వచ్చింది వాళ్ళకి. అక్కడి నుంచి మొదలైంది 2014 నుంచి. ఓకే సార్, నేను ఒక్కసారి బై ఎలక్షన్స్కి సంబంధించిన కొన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఓవరాల్గా బై ఎలక్షన్స్ రిజల్ట్స్ ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ని బట్టి చూస్తే ఇంకా కొన్ని ప్లేసెస్లో కౌంటింగ్ జరుగుతూ ఉంది. వెస్ట్ బెంగాల్, ఇప్పుడు ఇందాక అందరూ అడుగుతున్న దాంట్లో వెస్ట్ బెంగాల్ మొత్తం 6 సీట్లు ఉంటే 6కు 6 టీఎంసీ గెలిచింది బై ఎలక్షన్స్లో. అండ్ ఉత్తరాఖండ్ 1 సీటు 1 బీజేపీ గెలిచింది. అండ్ యూపీ, ఉత్తరప్రదేశ్ చాలా ఇంపార్టెంట్. 9 సీట్లకు ఉప ఎన్నికలు జరిగాయి. 9 సీట్లకు ఉప ఎన్నికలు జరిగితే 6 బీజేపీ గెలిచింది, 1 ఆర్ఎల్డీ గెలిచింది. అఫ్ కోర్స్ ఎన్డీఏ భాగస్వామ్యం ఆర్ఎల్డీ కదా సార్? కరెక్ట్. అండ్ సమాజ్వాదీ పార్టీ 2 సీట్లు గెలుచుకుంది. సో నిజానికి లోక్సభలో సమాజ్వాదీ పార్టీ ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంది. బట్ ఇప్పుడు ఈ ఉప ఎన్నికల ఫలితాలు మొత్తం మళ్ళీ సీన్ రివర్స్ చేసినట్టుగానే కనబడుతున్నాయి. బీజేపీ మళ్ళీ సిగ్నిఫికెంట్ నెంబర్లోకి వచ్చింది. ఇక సిక్కింలో 2 సీట్లకు ఉప ఎన్నికలు జరిగాయి అసెంబ్లీకి సంబంధించి. 2 కూడా సిక్కిం క్రాంతికారి మోర్చా గెలుచుకుంది. అండ్ రాజస్థాన్లో 7 అసెంబ్లీ స్థానాలకి ఉప ఎన్నికలు జరిగాయి. 7ట్లో 5 బీజేపీ గెలిచింది, 1 కాంగ్రెస్ గెలిచింది, 1 ఆదివాసీ పార్టీ గెలిచింది. అండ్ పంజాబ్ విషయానికి వస్తే పంజాబ్లో 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అందులో 3 ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది, 1 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీకి అక్కడ పెద్దగా పట్టు లేదు అని చెప్పాలి. కాకపోతే సిగ్నిఫికెంట్గా ఓట్ షేర్ మాత్రం పెంచుకుంది. గతంతో పోల్చితే ఓట్ షేర్ పెరిగింది బీజేపీకి. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే 2 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. 2ట్లో 1 కాంగ్రెస్ గెలిచింది, 1 బీజేపీ గెలిచింది. ఇక కేరళలో 2 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే 2ట్లో 1 కాంగ్రెస్ గెలిచింది, 1 సిపిఎం గెలిచింది. అందులో పాలక్కడ్ యాక్చువల్లీ భారతీయ జనతా పార్టీ కొంత అవకాశం ఉందేమో అని అనుకున్నారు, కానీ పాలక్కడ్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కర్ణాటకలో 3 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే 3కి 3 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ కొంచెం సీరియస్గానే దృష్టి సారించాలేమో అనిపిస్తోంది. 3కి 3 కాంగ్రెస్ గెలవడము. బీజేపీ ఇంకా అక్కడ ప్రజల మన్నను చూరగొనలేకపోతుంది అనేది మాత్రం కనబడుతోంది. ఇక గుజరాత్ విషయానికి వస్తే గుజరాత్లో 1 అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే 1 బీజేపీ గెలిచింది. ఛత్తీస్గఢ్లో 1 అసెంబ్లీ స్థానం, ఒక అసెంబ్లీ స్థానాన్ని పూర్తిగా బీజేపీ కైవసం చేసుకుంది. అండ్ బీహార్లో 3 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బీహార్లో 3ట్లో 2 ఆల్మోస్ట్ హిందుస్థానీ అవామీ మోర్చా, ఇది బీజేపీ అయితే 3 ఎన్డీఏ పార్ట్నర్స్కే వచ్చినట్టు. 1 బీజేపీ, 1 హిందుస్థానీ అవామీ మోర్చా అండ్ 1 జనతాదళ్ యునైటెడ్ జేడీయూ. ఇక బీహార్లో ఇంకొకటి కూడా ఉంది, 4 మొత్తం. 4ట్లో 2 బీజేపీ గెలిచింది, 1 హిందుస్థానీ అవామీ మోర్చా అండ్ 1 జనతాదళ్ యునైటెడ్. ఇక అస్సాంకి సంబంధించి 5 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. 5ట్లో ఆల్మోస్ట్ యూపీపీ ఎవరిసా యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్, ఇది కాంగ్రెస్ కూటమి లోకల్ పార్టీ అదొకటి, ఒక సీటు వాళ్ళు గెలిచారు. అసోం గణ పరిషత్ బీజేపీ అలై, అసోం గణ పరిషత్ ఒక సీట్ గెలుచుకుంది. అండ్ భారతీయ జనతా పార్టీ మిగతా 3 సీట్లను గెలుచుకోవడం జరిగింది. సో గెలుచుకుంటే ఆల్మోస్ట్ లీడింగ్ అండ్ 1 నడుస్తుంది, అంటే క్లియర్గానే మార్జిన్స్ దాటినట్టుగానే కనబడుతోంది. బట్ ఇంకా ఏమైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్పితే ఈ నెంబర్స్ మారే అవకాశం లేదు. సో ఉప ఎన్నికలకు సంబంధించి అప్డేట్ ఇది. అండ్ 2 పార్లమెంట్ స్థానాలకి ఎన్నికలు జరిగాయి, ఉప ఎన్నిక జరిగింది. 2 పార్లమెంట్ స్థానాల్లో 1 వాయనాడ్ కేరళలో ఉంది, 2ది నాందేడ్. వాయనాడ్లో ప్రియాంక వాద్రా
ఘన విజయం సాధించారు. అండ్ మహారాష్ట్రలోని నాందేడ్కి జరిగినటువంటి ఉప ఎన్నికలో లోక్సభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. వాయనాడ్ ఎన్నికకు సంబంధించిన అప్డేట్స్ చూసినట్లయితే సుమారు 4,10,931 ఓట్ల మెజారిటీతో ప్రియాంక వాద్రా గెలిచారు. అండ్ ఇది రాహుల్ గాంధీకి వచ్చినటువంటి మెజారిటీ కంటే ఎక్కువ అని మనం అర్థం చేసుకోవాలి. అఫ్ కోర్స్ ప్రియాంక వాద్రా గెలుపు ఖాయమని మొదటి నుంచి అనుకుంటున్నదే. ఇక జార్ఖండ్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉన్న నంబర్స్ నేను చెప్తున్నాను. జార్ఖండ్లో 35 స్థానం, మొత్తం 81 స్థానాలుంటే 81 స్థానాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా JMM క్లియర్ మెజారిటీయే కైవసం చేసుకుంటున్నట్టుగా కనబడుతోంది. 35 స్థానాల్లో విజయం సాధిస్తోంది. అండ్ అందులో 13 గెలిచారు ఆల్రెడీ. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ గెలిచినట్టు ధృవీకరించింది. 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అండ్ భారతీయ జనతా పార్టీ 20 స్థానాలకే పరిమితం అవుతోంది. 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 3 స్థానాలు ఆల్రెడీ గెలిచినట్టుగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ మొత్తం 16 స్థానాల్లో విజయ దుందుభి మోగిస్తున్నట్టుగా కనబడుతోంది. RJD రాష్ట్రీయ జనతాదళ్ 4 స్థానాలను గెలుచుకుంది. అండ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా CPIML లిబరేషన్ CPIML పార్టీ 2 స్థానాల్లో విజయం సాధిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఓవరాల్గా సో మ్యాజిక్ ఫిగర్ అయితే ఇండీ కూటమి అధిగమించినట్టుగానే తెలుస్తోంది. జార్ఖండ్లో ప్రభుత్వం ఇండీ కూటమి ఫామ్ చేయబోతోంది. మహారాష్ట్ర ఎగ్జాక్ట్ నెంబర్స్ చెప్పాలంటే మహారాష్ట్రలో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం నేను డీటెయిల్స్ చెప్తాను. ఎలక్షన్ కమిషన్ నంబర్స్ ప్రకారం చెప్పాలంటే 132 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తోంది. అండ్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఏక్నాథ్ షిండేకి సంబంధించిన శివసేన, ఇప్పుడు అదే ఒరిజినల్ శివసేన, ఇక్కడ నుంచి ఇంకా ఏక్నాథ్ షిండే లేకపోతే ఉద్ధవ్ ఠాక్రే అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శివసేనకు పూర్తి ప్రజల మద్దతు కూడా ఇచ్చినట్టుగానే కనబడుతోంది. 55 సీట్లని శివసేన గెలుస్తోంది. అండ్ NCP అజిత్ పవార్ సారథ్యంలోని NCPకే ప్రజలు మద్దతు పలికారు. 41 స్థానాల్ని కట్టబెడుతున్నారు. అండ్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ 21 స్థానాలకే పరిమితమవుతోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 16 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అండ్ NCP శరద్ పవార్ నిజానికి మరాఠా రాజకీయాల్లో, ఇన్ఫాక్ట్ దేశ రాజకీయాల్లోనే ఒక కీలక భూమిక పోషించే శరద్ పవార్ ఇక రిటైర్మెంట్ ఏజ్ వచ్చింది అని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. శరద్ పవార్ ఇక తన రాజకీయాలు ఎంత చేసినా కూడా, ఎంత చాణక్యం, ఎంత వ్యూహాలు రచించినా కూడా శరద్ పవార్ వైపు ప్రజలు లేరు అనే విషయం ఈ నంబర్స్తో మనకు రుజువవుతోంది. కేవలం 16 స్థానాలకే శరద్ పవార్ పార్టీని ప్రజలు కన్ఫైన్ చేస్తున్నారు. ఇక NCP 10 స్థానాలకే కన్ఫైన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం 16 స్థానాల్లో ఉంది. NCP శరద్ పవార్ పార్టీ కేవలం 10 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇంకా సమాజ్వాదీ పార్టీ 2 స్థానాలు గెలిచింది. ఇక మిగతా పార్టీలన్నీ కూడా ఇతరులు వేరే వేరే స్థానాల్లో గెలిచారు. అది పెద్దగా నంబర్స్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో క్లియర్ మెజారిటీని మహాయుతి సాధిస్తోంది. 132 బీజేపీ, 55 శివసేన అండ్ 41 NCP. ముగ్గురి స్ట్రైక్ రేట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. 90% స్ట్రైక్ రేట్తో బీజేపీ అండ్ NCP 67% స్ట్రైక్ రేట్ అండ్ శివసేన ఏక్నాథ్ షిండే పార్టీ కూడా 67% స్ట్రైక్ రేట్తో ఉంది. ఇది ఓవరాల్గా ఎలక్షన్ అనాలిసిస్. ఇందులో చాలా ఫ్యాక్టర్స్ ఇప్పటిదాకా మాట్లాడనే ఉన్నాయి. సార్ కంక్లూడ్ చేద్దామా సార్? ఒకటి లాస్ట్ కంక్లూజన్లోకి వెళ్దామా మనం? సరే సాయి గారు, అంటే బేసిక్లీ ఈ ఎలక్షన్లో ఒక టర్న్ అరౌండ్ ఫ్యాక్టర్ ఏంటంటే మహారాష్ట్ర లాంటి స్టేట్లో పోయిన లోక్సభ ఎలక్షన్లో ఇంత దారుణంగా బీజేపీ పర్ఫామ్ చేసిన తర్వాత కూడా అక్కడ ఈ టర్న్ అరౌండ్ ఎట్లా వచ్చింది అనేది పెద్ద ఒక ప్రశ్న. అందరు అడుగుతారు ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది అనేది. ఐ థింక్ వన్ మేజర్ ఫ్యాక్టర్, నేను అదే అనుకుంటాను మేజర్ ఫ్యాక్టర్, హిందూ ఓట్ కన్సాలిడేట్ అయింది అక్కడ. సెకండ్ OBC ఓట్స్ కూడా కన్సాలిడేట్ అయింది. రాహుల్ గాంధీ క్యాస్ట్ సర్వే అని పెట్టి డంకాలు కొట్టుకుంటారు, కానీ అది క్యాస్ట్ సర్వే అక్కడ పనిచేయలేదు. మహారాష్ట్రలో డెఫినెట్లీ ఓబీసీస్ కానివ్వండి, హిందువులు అంటే ఓబీసీ కూడా హిందువులే కదా, అందరు కలిసి బీజేపీ వైపు అంటే మహాయుతి వైపు ఓట్ చేశారు. దానికి ఎంత పెద్ద ల్యాండ్ స్లైడ్, 132 సీట్లు. అంటే బీజేపీకి లాస్ట్ టైం వచ్చినాక 30 సీట్లు ఎక్కువ వచ్చినాయి సాయి గారు ఈసారి. అది పెద్ద లెసన్ ఒకటి. అండ్ బీజేపీ ఇప్పటి నుంచి కూడా అట్లీస్ట్ అపాలజెటిక్గా ఉండక్కర్లేదు. నిన్న కూడా సత్సంగ్ చాలక్ దగ్గర అడిగారు ప్రశ్న, మన హిందూ రాష్ట్రమా అని అడిగారు. దాంట్లో ఏం డౌట్ ఉందా అని అడిగాను ఆయన. ఇప్పుడే హిందూ రాష్ట్రం ఉండే, ఇప్పుడు కూడా హిందూ రాష్ట్రమే మన అన్నారు. దాంట్లో డౌట్ ఏం లేదన్నారు. సో దాంట్లో ఈ డోంట్ నీడ్ టు అపాలజెటిక్. జ్యూస్ని చూడండి, ఇజ్రాయలీ జ్యూస్ని చూడండి, దే ఆర్ నెవర్ అపాలజెటిక్. వాళ్ళు జ్యూస్, ఎస్ వీఆర్ జ్యూస్, దాంట్లో ఏ డౌట్ లేదు. మా ల్యాండ్ది, మీరు ఉండాలంటే ఉండండి, లేకుండా వెళ్ళిపోండి, అంతే కదా. అట్లా ఆ ఫిలాసఫీ మనం చెప్పలేము. మనం వీఆర్ డెమోక్రసీ. మనం ముస్లిం నేషన్ అని చెప్పి పాకిస్తాన్ ఇచ్చాం, కానీ చాలామంది వెళ్ళలేదు అక్కడ.
వాళ్ళకి కావాలని చెప్పి ఇచ్చిన ల్యాండ్కి వీళ్ళు వెళ్ళలేదు. అప్పుడు మన తప్ప అది. ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ మెజారిటీ అయిపోతున్నారు వాళ్ళు. సో మళ్ళీ ఎందుకు ఇచ్చాం పాకిస్తాన్ మనం, అది పెద్ద ప్రాబ్లం. సో ఇవాళ పొద్దున ఎవరన్నా అడిగారు, సురేష్ గారు అఖండ భారత్ ఉంటే ఎట్లా ఉంటుందంటే, నేను చెప్పాను ఎందుకు లేనిపోయిన తలకాయ నొప్పి, అక్కడ తెచ్చుకొని మళ్ళీ మనం కాశ్మీర్తో కలుపుకుంటే మనకు తలపోయిన వాళ్ళ అక్కడ ఉన్న టెర్రరిస్ట్ కూడా మళ్ళీ మన దగ్గరకు వచ్చేస్తారు. ఉండేయండి ఎట్లా ఉంది అట్లనే బాగుంది, మనం మాట్లాడుకుంటూ ఉంటాం అప్పుడు. సో బీజేపీకి మేజర్ లెసన్, డోంట్ బీ అపాలజెటిక్, బీ అ ప్రౌడ్ హిందూ అని చెప్పేసి బీజేపీ చెప్పాల్సింది. సహే హే బటేంగేతో కటేంగే. నిజానికి మీరు ఇప్పుడు కాస్ట్ సెన్సస్ గురించి మీరు ప్రస్తావించారు. యాక్చువల్లీ ఇప్పటిదాకా మనం మాట్లాడలేదు, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అసలు. సో నేను కొంచెం నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను సార్, ఐఎమ్ సారీ, మీరు బయటకు వెళ్ళాలి బట్ సార్ వెళ్ళిపోవాలి, బట్ నేను అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉంటాయి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తీసుకుంటాను. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, కాస్ట్ సెన్సర్ అన్నారు కాబట్టి. మహారాష్ట్ర అనగానే మహారాష్ట్రలో రిఫార్మర్స్ పుట్టిన నేల అది. ఒక రకంగా చెప్పాలంటే హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఇస్లామిక్ మొఘల్స్కి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిన నేల. అదే నేలపైన వీర్ సావర్కర్ పుట్టాడు, అదే నేలపైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టారు, అదే మహారాష్ట్రలో జ్యోతిరావు పూలే పుట్టారు. సో అంటే సోషల్ ఈ ఇష్యూస్కి సంబంధించినటువంటి ఒక నేలలో కుల గణన లేకపోతే కాస్ట్ ఇష్యూస్ మనం తీసుకురావడం ఇవన్నీ జరుగుతున్న టైంలో ఈవెన్ భీమా కోరేగావ్ గురించి కూడా మనకు తెలుసు, దాన్ని ఎంత రేజ్ చేయాలని ప్రయత్నం చేశారో మనం అంతకుముందు మనం చూసాం. సో మోస్ట్ టిపికల్ మహారాష్ట్ర గడ్డ మీద ఏక్ హైతో సేఫ్ హై అనే నినాదం, అంటే విడిపోకూడదు, వీళ్ళని విడదీసే ప్రయత్నం ఒకరు చేస్తున్నారు, కలిసి ఉండాల్సిన ప్రయత్నం మేం చేస్తున్నాం అనే ఒక మెసేజ్ని రాబోయే రోజుల్లో ఎలా తీసుకెళ్ళాలి, దేశవ్యాప్తంగా తీసుకెళ్లాల్సిన విషయమే సార్ ఇది. ఎందుకంటే ఒక స్ట్రాటజిక్గా ఆలోచిస్తే కూడా. అంబేద్కర్ గారు పుట్టింది మధ్యప్రదేశ్లో యాక్చువల్లీ, కానీ ఆయన పెరిగింది మహారాష్ట్ర. సో ఈవెన్ ఆయన పేరు కూడా ఇచ్చిన టీచర్ ఇచ్చారు ఆయన, బాబాసాహెబ్ అంబేద్కర్. ఎనీవే అంబేద్కర్ గారిని 2 సార్లు ఎలక్షన్ ఓడిపించింది కాంగ్రెస్ వాళ్ళు. ఆయన 2 సార్లు పాపం పోటీ చేశారు లోక్సభకి, 2 సార్లు ఓడిపోయారు. ఆయన ఓడించింది కాంగ్రెస్ వాళ్ళు. బాంబే అవుటర్ బాంబే నుంచి ఒకసారి, తానే వైపు నుంచి ఒకసారి ఓడిపోయారు 2 సార్లు. మనం ఎప్పుడు మర్చిపోకూడదు. వినోబా భావే గురించి మర్చిపోయాం మనం. వినోబా భావే అనదర్ గ్రేట్ రిఫార్మర్, భూదాన్ మూవ్మెంట్. సో ఇట్లాంటి ఒక సెల్ఫ్ కంటైన్డ్ స్టేట్. ఎందుకంటే ఒక టైంలో శివాజీ మహారాజ్ ఈవెన్ తిరుపతికి వచ్చారు, తిరుమలకు వచ్చారు, రికార్డ్స్ ఉంది అక్కడ. శ్రీశైలం ఫండింగ్ చేశారన్నారు, అక్కడ కూడా వచ్చి ఉంటారో తెలియదు మనకి, కానీ ఐఎమ్ నాట్ రియలీ షూర్ ఆఫ్ దాట్. సో ఒక రిఫార్మిస్ట్గా ఆయన తంజావూరు వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు, అక్కడి నుంచి పరిపాలించారు ఆయన. సో ఆ ఇన్ఫ్లుయెన్స్, శివాజీ మహారాజ్ ఇన్ఫ్లుయెన్స్ ఇవాళ కూడా ఉంది సాయి గారు. అండ్ ఐ థింక్ ఇట్స్ గ్రేట్, ఎందుకంటే ఒక హిందుత్వ అనే ఎలిమెంట్, ఆ ఫ్లాగ్, ఆ కాషాయ జెండా ఒరిజినల్ వచ్చింది అక్కడి నుంచి, శివాజీ మహారాజ్ది. సో మనం ఎప్పుడు దాని గురించి మర్చిపోకూడదు. మహారాష్ట్ర ద ల్యాండ్ ఆఫ్ గ్రేట్ హీరోస్. అది మనం ఒక్క శివాజీ గారితో మనం కాదు, చాలామంది ఉన్నారు ఇంకా. ఫూలే, మహాత్మా ఫూలే ఇస్ అనదర్ వెరీ బిగ్ క్యారెక్టర్, వెరీ బిగ్ పర్సన్ దేర్ ఫ్రమ్ దేర్. సో డెఫినెట్గా ఈ ఒక ఎలక్షన్లో బీజేపీ వాళ్ళ క్యాస్ట్ ఈక్వేషన్స్, వాళ్ళ క్యాండిడేట్ సెలెక్షన్ ఇదన్నీ కరెక్ట్గా పెంచుకున్నారు. దాంతోపాటు డెఫినెట్గా ఒక కాన్సన్ట్రేటెడ్ క్యాంపెయిన్ వితౌట్ బిగ్ లీడర్స్. ఏదో అక్కడిక్కడ 2-3 ర్యాలీలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. మిగతా అంతా లోకలైజ్ లీడర్స్ కానివ్వండి, మిగతా స్టేట్ నుంచి వచ్చే లీడర్స్ చేసుకున్నారు. దాంతోనే దాంట్లో ఒక పెద్ద లెసన్ ఉంది. డెఫినెట్గా బీజేపీ ఇదే స్ట్రాటజీ ఉత్తరప్రదేశ్లో ఎంప్లాయ్ చేయాల్సింది. ఢిల్లీ ఇస్ అ డిఫరెంట్ కప్ ఆఫ్ టీ. ఢిల్లీ ఎలక్షన్ కూడా రాబోతుంది, కానీ ఢిల్లీ అక్కడ ఒక కాస్మోపాలిటన్ సిటీ లాగా ఉంటుంది. అది అక్కడ మీరు డిఫరెంట్ స్ట్రాటజీ ఎంప్లాయ్ చేయాల్సి వస్తుంది బీజేపీకి. సార్ ఒక్కొక్క మాట, అసలు ఎంఐఎం ఫ్యాక్టర్. ఎంఐఎం ఒకటే ఒక సీట్లో లీడ్లో ఉంది, అది ఔరంగాబాద్ ఎంఐఎం. సో బట్ ఎంఐఎం సిగ్నిఫికెంట్గానే కొంచెం ప్రయత్నం చేసింది అనే మాట నిజమే కదా. ఎంఐఎం ఎక్కడ మిస్ అయింది? రెండోది ప్రకాష్ అంబేద్కర్ లేదా ఈ ముఖ్యంగా దళిత్ ఓటు బ్యాంక్కి సంబంధించి కొన్ని వాళ్ళు యాక్చువల్లీ మేజర్గా వాళ్ళు గెలవడం కంటే కూడా నష్టపరిచేదే ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఫ్యాక్టర్ ఏంటి అసలు చెప్తారా? ఈసారి ప్రకాష్ అంబేద్కర్ గారు హాస్పిటల్లో ఉన్నారు. ఆయనకు ఒక వాళ్ళ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత స్టెంట్ అంతా వేసి ఆయన హాస్పిటల్లో ఉన్నారు ఆయన. సో ఈ డెంట్ క్యాంపెయిన్ దిస్ ఎలక్షన్. కానీ ఆయన క్యాంపెయిన్ చేస్తే కూడా ఆయన ఒక 20-30 వేలు ఓట్లు తీసుకెళ్ళిపోతారు, గెలవరు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు బార్గెనింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఆయనకి నాకు 60 సీట్లు కావాలంటాడు, ఎవరు ఇవ్వరు. దాంతో మళ్ళీ ఒంటరిగా పోటీ చేస్తారు, దాంట్లో 20-30 వేల సీట్లు తీసుకెళ్ళిపోతారు. దాంట్లో అప్సెట్ అయిపోతుంది అనమాట. ఎవరో గెలుస్తారు, బీజేపీ గెలుస్తారు, కాంగ్రెస్ గెలుస్తారు, ఎవరు ఓట్లు తీసుకెళ్ళి యూజువలీ యాంటీ మోదీ ఓట్లు తీసుకెళ్ళిపోతారు. సో ఆయన ఇంకొక ఎంఐఎం అనమాట, ఇంకొక మన ఓవైసీ అని చెప్పొచ్చు మనం బోట్ కట్టింగ్లో. అక్కడ కూడా అలిగేషన్స్ ఉంటాయి, బీజేపీ ఆయన వాడుకుంటున్నారని చెప్పేసి. కానీ ఈసారి ఆయన యాక్టివ్గా లేరు. ఎంఐఎం ఎందుకు చేస్తున్నారు? మనం చూసాం, బీహార్లో పోటీ చేశారు, అస్సాంలో పోటీ చేశారు ఎంఐఎం.
అసదుద్దీన్ ఓవైసీకి హైదరాబాద్ బేస్ పార్టీ కాకుండా బయట కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలని ట్రై చేస్తున్నారు. ఆయన చాలా కష్టపడుతున్నాడు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆయన ఒక స్టాంప్ వచ్చేసింది, ఒక హార్డ్ లైన్ ఇస్లామిక్ లీడర్ అని చెప్పేసి. అది ఆయన తప్పు కాదు, ఆయన తమ్ముడు తప్పు. అప్పుడు నిర్మల్ ఇచ్చిన స్పీచ్ 15 मिनट में पुलिस को हटाओ हम दिखाएंगे क्या कर सकते हैं అని ఆ ఫిలాసఫీ ఎంఐఎం ఫిలాసఫీ అయిపోయింది ఇప్పుడు. దానికోసం ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కానీ ఎంఐఎం మీద ఫస్ట్ అడిగే ప్రశ్న అదే అడుగుతారు అందరు. మీ తమ్ముడు చెప్పింది అదే మాట మీద మీరు ఉంటారా అని చెప్తే ఆయన అవాయిడ్ చేస్తాడు ఆ క్వశ్చన్ ఎప్పుడు. సో డెఫినెట్గా ఔరంగాబాద్ దీనికన్నా ముందు కూడా కలిసారు, ఎంపీగా ఉన్నారు అక్కడ, వాళ్ళు ఎంపీ ఉన్నారు ఔరంగాబాద్ నుంచి. ఇంకా ముందుకెళ్తే బీహార్, యూపీ, ఇప్పుడు యూపీ ఎలక్షన్లో కూడా ఉంటారా లేదా అని చూడాల్సింది. ఎందుకంటే వీడిని ఓవైసీ గారికి కాంగ్రెస్కి పడదు, అది పెద్ద ప్రాబ్లం. ఓవైసీ గారికి కాంగ్రెస్ అస్సలు పడదు. సో ముందు కాంగ్రెస్ ఇక్కడ జిహెచ్ఎంసీలో అలయన్స్లో ఉండే వీళ్ళు పార్ట్నర్స్, రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అని పడదు అసలు, ఈ ప్రజెంట్ లీడర్షిప్తో అసలు పడదు. కానీ వాళ్ళు కావాల్సినంతా వాళ్ళు సాధించుకుంటున్నారు. రిజర్వేషన్ నుంచి ఉలెమాల్కి వాళ్ళ పెన్షను, జీతం అంతా తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఓకే ఓకే, అప్పుడు 2 గెలిచారు అప్పుడు ఇదివరకు, ఇప్పుడు ఒకటే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా విషయాలు మీరు ఓపిక్గా విశ్లేషిస్తూ వచ్చారు, చాలా విషయాలు మాట్లాడుతున్నారు. అనేక అంశాలు ఈవెన్ ప్రేక్షకులు కూడా తెలుసుకున్నారని చెప్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇందులో కమెంట్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. పాలక్కడ్ రిజల్ట్ అని అడిగారు. పాలక్కడ్ ఆల్రెడీ మేము చెప్పేశామండి, పాలక్కడ్ కాంగ్రెస్ గెలిచింది. అండ్ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయేమో చూశాను నేను, బట్ పెద్దగా సిగ్నిఫికెంట్ క్వశ్చన్స్ ఏం కనిపించలేదు. అసలు తెలంగాణ గురించి చెప్పండి సార్, అసలు నాయకుడు ఏం పని చేసినట్టు అనిపించట్లే. తెలంగాణ గురించి ఇప్పుడు లేదండి ఈ ఎలక్షన్. మళ్ళీ ఇంకొక సందర్భంలో మనం నేషనల్ రౌండప్లో మనం మాట్లాడుతూనే ఉన్నాము, ఇంకొక సందర్భంలో మనం మాట్లాడుతున్నాం. జై భారత్, జై హింద్. రైట్ సార్, ఇంకేం పెద్దగా ప్రశ్నలు ఏమీ లేవు సార్. యప్. అండ్ ఓవరాల్గా ఇది మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన విశ్లేషణ. నంబర్స్ ఇంకా క్లియర్గా రావాల్సి ఉంది. అక్కడ ఎక్కడ ఓట్ షేర్లు లేకపోతే రీజియన్ వైజ్ ఎవరెవరు ఏ సీట్లను ఎక్కడ కైవసం చేసుకున్నారు, 2019 ఫలితాల్లో ఏంటి, 2024 వచ్చేసరికి ఏం మారింది, మధ్యలో సిగ్నిఫికెంట్గా ఏమేమి అంశాలు మనకు ప్రభావితం చేశాయి, అండ్ లీడర్ల ప్రచారం ఎవరెవరు ఎక్కడ ప్రచారం చేశారు. ఇందాక వాళ్ళు అడిగినట్టుగా పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రచారం చేశారు అండ్ రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రచారం చేశారు, వాళ్ళు ప్రచారం చేసిన నియోజకవర్గాలు ఎటువంటి ఇంపాక్ట్ ఉంది, ఈవెన్ యోగి ఆదిత్యనాథ్ ఎన్ని ర్యాలీలలో పాల్గొన్నారు, వాటిల్లో స్ట్రైక్ రేట్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ మనం కొంచెం ఆగితే ఒక 1-2 డేస్లో మనకు ఆ క్లారిటీ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక స్పెషల్ ఎపిసోడ్తో సురేష్ గారితో నేను మీ ముందుకు వస్తాను అండ్ ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ మేము మీకు అందించే ప్రయత్నం చేస్తాం. బేసికల్లీ ఇప్పటిదాకా జరిగిన చర్చ కూడా నాకు తెలిసి తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఎక్కడా కూడా ఈ చర్చ జరిగి ఉండదనే నాకు ఖచ్చితమైన అభిప్రాయం. ఎందుకంటే కేవలం పైన హెడ్లైన్స్ని బేస్ చేసుకుని మాట్లాడడమే చాలా వరకు జరుగుతుంది. యాక్యురేట్ డేటాని, నంబర్స్ని అండ్ అట్ సేమ్ టైం కాన్స్టిట్యుయెన్సీస్లో పనిచేస్తున్నటువంటి అంశాలని, ఎజెండాని బేస్ చేసుకుని డిస్కస్ చేసే ఏకైక ఛానల్ తెలుగులో నేషనలిస్ట్ హబ్ అని నేను ఘంటాపదంగా చెప్పగలను. నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఖచ్చితంగా నేషనలిస్ట్ హబ్ యాక్యురసీతో కూడిన ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. అండ్ మీ అందరి ఆదరాభిమానాల వల్ల మేము ఈ ప్రయత్నాన్ని ఇంకా సీరియస్గానే మేము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. అండ్ మీ అందరి ఆదరాభిమానాలు మాకు అవసరము, అవే మాకు ఆక్సిజన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచాట్ల గారు. మీరు ముందే వెళ్ళిపోవాలి. మీరు 121వ ఎపిసోడ్ ఇది, 121 ఎపిసోడ్ నేషనల్ రౌండప్ ఏంటి అని కూడా అడుగుతున్న కమెంట్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందుకే ఇదే నేషనల్ రౌండప్ ఎపిసోడ్. స్పెషల్ లైవ్ కావాలనే ఈరోజు ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి లైవ్ రూపంలో మేము ముందుకు వచ్చాము. నిజానికి రికార్డ్ చేద్దాం అనుకున్నాం కానీ ఈరోజు సిగ్నిఫికెంట్గా ఉండదు రికార్డ్ చేస్తే, కాబట్టి మీకు లైవ్ రూపంలో వచ్చాము. సో మళ్ళీ 122వ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము. అండ్ స్పెషల్ డిస్కషన్స్తో ఎప్పుడు సురేష్ గారు నేషనలిస్ట్ హబ్లో కనబడుతూనే ఉంటారు. అండ్ థ్యాంక్స్ సార్, మీరు చాలా అద్భుతమైన అనాలిసిస్ చేశారు. మీరు తొందరగా వెళ్ళిపోవాలి కానీ మిమ్మల్ని ఆపేశారు. ఎక్కువ మంది ప్రేక్షకులు ఇంకా 2-3 ఛానల్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. స్టే ట్యూన్ టు నేషనలిస్ట్ హబ్ అందిస్తున్నటువంటి ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ చేస్తూ ఉండండి, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్రేక్షకులు ప్లీజ్ నేషనలిస్ట్ హబ్ అండ్ NH TV 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అండ్ NH ప్రైమ్ రూపంలో ఒక OTT ఛానల్ని కూడా మేము ముందుకు తీసుకొచ్చాము, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.